అంతరాయతిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః శరణం కరవాణి శర్మదం తే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృణైః కటాక్షపాతైః కురు మామంబ కృతార్థసార్థవాహం శారదా శారదాంభోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. విమలపటీ కమలకుటీ పుస్తకరుద్రాక్షసస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచీ విభాసి వైరించి వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. నారాయణ సమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. యజ్ఞేశ అచ్యుత గోవింద మాధవ అనంత కేశవ కృష్ణ విష్ణో హృషీకేశ వాసుదేవ నమోస్తుతే. శ్రీ వాసుదేవ నమోస్తుతే. మండలాంతరగతం హిరణ్మయం భ్రాజమానవపుషం శుచిస్మితం చండదీదితిమఖండితద్యుతిం చింతయేన్మునిసహస్రసేవితం. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. నమః శివాయ సాంబాయ సగణాయాదిహేతవే రుద్రాయ విష్ణవే తుభ్యం బ్రహ్మణే సూర్యమూర్తయే. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. భగవన్మయమైన సభా సదస్సుకి సవినీయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ శ్రీరామచంద్రమూర్తికి అగస్త్య మహర్షి ఉపదేశించినటువంటి సూర్యమాలామంత్రం ఆదిత్య హృదయం. నిన్నటి రోజు వరకు మనం కాలస్వరూపుడిగా సర్వదేవతాత్మకుడిగా ఉన్నటువంటి సూర్యనారాయణ తత్వంలో ఆతపీ మండలీ మృత్యు పింగళ సర్వతాపన అనేది ఉత్తరాయణ కాల విశేషంగా ఉన్నటువంటి సూర్యతత్వాన్ని చెప్తూ ఉంటే ఘనవృష్టి రపామిత్రో వింధ్యవీథి ప్లవంగమ అనేది దక్షిణాయన సూర్యుని తెలియజేస్తున్నది. కవిర్విశ్వో మహాతేజా ఇక్కడ వరకు మనం చెప్పుకున్నాం. కవిహి అన్నప్పుడు ఇక్కడ జ్ఞానస్వరూపుడును ఒకటి, క్రాంతదర్శి అనేటువంటి దృష్టిలో సర్వసాక్షి దర్శన శక్తి స్వరూపుడు అర్థం చెప్పుకున్నాం. అదేవిధంగా విశ్వహ అన్నప్పుడు జాగ్రత్త అవస్థకు నియామకమైనటువంటి ఈశ్వర చైతన్యము అని మెలకువకి సంబంధించినటువంటి ఈశ్వర చైతన్యముగాను, అదేవిధంగా సమస్త స్వరూపుడు విశ్వరూపుడు అని. ఎందుకంటే భగవంతుడు మనం ముందు ఏ రూపంతో చూస్తున్నాం, అందరికీ ప్రత్యక్షంగా ఉంటాట భగవానుడు. అందుకే అన్నమాచార్యుల వారు ప్రత్యక్షమైనట్టి పరమాత్మనకు అన్నాడు. ప్రత్యక్షంగా ఉంటాడు పరమాత్మ. ఎలా ప్రత్యక్షమై ఉంటాడు అంటే నీకు ప్రత్యక్షమై కనిపిస్తున్నదే పరమాత్మ. అది తెలియకపోవడం వల్ల మనం
అజ్ఞానంలో పడుతున్నాం. ప్రత్యక్షంగా ఎలా కనబడుతున్నాడు? విశ్వరూపంతో కనబడుతున్నాడు. అందుకు ముందు విశ్వం, తర్వాత విష్ణువు అని మాట మనకు చూపిస్తున్నారు. అంటే భగవంతుడి యొక్క మొదటి మనకు దృశ్యరూపం విశ్వం. అసలు దీనికి విశ్వం అని ఎందుకు పేరు వచ్చింది అంటే భగవంతుడు దేనిలో ప్రవేశించి ఉన్నాడో దానికి పేరు విశ్వంట. ఎంత చక్కని మాట ఇది. అది తత్ సృష్ట్వా తదేవ అనుప్రావిశత్ అని వేదవాక్యం చెప్తున్నది. ఈ సృష్టి యందు తానే ప్రవేశించి ఉన్నాడు భగవానుడు. అందుకు భగవానుడు ప్రవేశించడం చేత దీనికి విశ్వం అని పేరిట. కానీ విశ్వం అనే పేరే చెప్తున్నది ఇది భగవత్ స్వరూపము అని. అందుకే విశ్వకరు, విశ్వదూరుని, విశ్వాత్మకు, విశ్వవేద్యు, విశ్వన్ అవిశ్వన్ శాశ్వతునజు బ్రహ్మప్రభు ఈశ్వరుని పరమ పురుషునే భజయింతున్నట్టాడు గజేంద్రుడు. అందుకు విశ్వహ అన్నప్పుడు ఆ భావమంతా మనం తెచ్చుకోవాలి. విష్ణు శాస్త్రంలో మొదటి వాక్యమే ఇక్కడ కవిర్విశ్వహ. మహాతేజాహ, గొప్ప తేజస్వరూపుడు అని. తేజస్సు అనగానే జ్ఞానం అని ఒకటి. సృష్టి ఉత్పత్తికి హేతువైనటువంటి స్థితి తేజస్సు అంటే. సమస్త సృష్టికి ఉత్పత్తి హేతువు లేని బీజములు తనలో కలవాడు గనక మహాతేజాహ. రక్త, తర్వాతి మాట ఇది. రక్త అంటే ఎర్రని వాడు అని అర్థం. రక్తం అనే శబ్దానికి ఎరుపు అనే అర్థం. కానీ మనం నెత్తురు అని అర్థంలో వాడతాం. దాని పేరు రుధిరం. అది ఎర్రగా ఉంటుంది కనుక రక్త శబ్దం వచ్చింది. రక్తం అంటే ఎరుపు ప్రధానంగా. ఎర్రని వాడు అని స్వామి యొక్క మౌలిక వర్ణం ఎరుపుగా చూపిస్తారు. అందుకు ఉదయించేటప్పుడు ముందు ఆయన యొక్క ఎర్రని కాంతి మనం చూస్తుంటాం గనక రక్త అని. పైగా సూర్యోపాసనకు సంబంధించిన విషయంలో రక్తవర్ణ వస్త్రములు, రక్తవర్ణ కుసుమములు స్వామికి ప్రీతి అని శాస్త్రం చెప్తున్నది. అందుకే సూర్యోపాసన దీక్షగానే వహించినట్లయితే రక్తవర్ణ కుసుమలు, ఒక్కొక్క దేవతారాధనకు ఒక్కొక్క రకమైన నియమాలు మనకున్నాయి. అవి ఎందుకు అని ప్రశ్నించే శక్తి మనకు లేదు. దేవతల విషయంలో లాజిక్లు వెతకడానికి లేదు. ఫలానా మందు వేస్తేనే ఫలానా చెట్టు ఎందుకు పెరుగుతుందన్న తర్కాలు మనం చేయగలమా? అందుకు దేవతల విషయంలో వారికి అది నియమం అంతే. వారికి అది ఎందుకు ఇష్టం మనకు చెప్పడానికి లేదు. ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆ మంత్రానికి, ఆ వర్ణానికి, ఆ దేవతా స్వరూపానికి ఒక అనుబంధం ఉంటుంది. అది ఉపాసనా సంబంధి. అది భౌతిక విజ్ఞానానికి దొరికింది కాదు అది. అందుకు ఒక్కొక్క దేవతకి ఒక్కొక్క రకమైనటువంటి వస్త్రధారణతో ఆరాధన చేయడం అని చెప్పారు. సూర్యభగవానుడి ఆరాధనలో రక్తవర్ణం శ్రేష్టం. అలాగని మిగిలిన వర్ణం నిషేధమేం కాదు. తెల్లని వస్త్రం కట్టుకున్నాం కదా జపం చేయించని అడగద్దు, చేయవచ్చు. కానీ దీక్ష స్వీకరించినప్పుడు రక్తవర్ణం కట్టడం అనేది ప్రీతి. రక్త కుసుమములు ప్రీతి, రక్తగంధం ప్రీతి ఆయనకి. రక్త చందనంతో గంధం తీయడం ఇప్పుడు రాబోతోందిగా మాఘమాసం, చాలా మందికి తెలుస్తుంది. అందుకు ఆ రక్త వర్ణముతో కూడినటువంటివన్నీ ఆయనకి ప్రీతి గనక రక్తస్వరూపుడు కనుక రక్త అని చెప్పారు. కానీ రక్త అనే మాట ఎంత అందమైన అర్థాన్ని చెప్తోందంటే రక్తి కలవాడు రక్త. ఆ రక్త అనే మాటకు అర్థం రక్తి అంటే ప్రేమ అని అర్థం. రక్త అంటే ప్రేమస్వరూపుడు అని అర్థం. దీనికి ముందు అనురక్త అని మాట కలుపుకుంటే ఇంకా బాగుంటుంది. అనురక్తి అని లోకంలో మనం చెప్తాం. అనురక్తి కలిగిన వాడిని అనురక్తుడు అని అంటాం. రక్తము రాగము అంటే ప్రేమ, ప్రీతిభావము అని అర్థం. కనుక రక్త అంటే ప్రేమస్వరూపుడు అని అర్థం. స్వామి మొట్టమొదటగా ఎరుపుగా రంగుతో కనబడడం ఉన్నదే అది ప్రేమకు సంకేతంట. అందుకే వర్ణానాం ఆద్యం లోహితం అని మనకు శాస్త్రవచనం. సృష్టిలో మొదటి రంగు ఏదయ్యా అంటే రక్తము అన్నారు. అంటే ఎరుపు రంగు మొదటి రంగుట. అందుకే మనం గణపతి తత్వం చెప్పేటప్పుడు కూడా ఆయన ఎర్రగా కనబడడంలో ఈ విషయాన్ని మనం గత ఏడాది ప్రస్తావన చేసుకున్నాం. ఇప్పుడు గుర్తు తెచ్చుకోవచ్చు. కనుక ఎరుపు రంగు అనేటువంటిది ఆదికి సంకేతము అన్నారు. అందుకే సృష్టి ఆది యందు ఈ రక్తిమ వర్ణము సంకేతంగా ఉంది కనుకనే తాను ఆదిగా కనబడినప్పుడు రక్తవర్ణంలో కనబడతాడు. ఇక్కడ భగవానుడు ఉదయించేటప్పుడు మొట్టమొదటి కనబడేది రక్తవర్ణమే. అది ఆదివర్ణము అనడానికి అక్కడే మనకి సంకేతం ఉన్నది. పైగా రక్తము స్పందన శక్తికి సంకేతంట. ఎరుపు రంగు స్పంద శక్తికి సంకేతం. ఒక తెల్లని తత్వం ఉన్నది అంటే ఏ వికారము లేని శుద్ధతత్వం అది. అలాంటి శుద్ధతత్వంలో ఒక స్పందన కలిగింది. ఆ స్పందన వల్ల ఈ జగత్తంతా ఏర్పడింది. ఆ శుద్ధతత్వం పరమాత్మ అయితే ఆయన యొక్క స్పంద శక్తి ఏదైతే ఉందో ఆ స్పంద శక్తి మొట్టమొదటి వ్యక్తమైనప్పుడు అరుణ వర్ణంతో వ్యక్తమైందిట. ఆ స్పంద శక్తిని అరుణాం కరుణాతరంగితాక్షాం ధృతపాశాంకుశ పుష్పబాణ చాపాం అని అన్నాడు. ఇది కాశ్మీరీ శైవ సిద్ధాంతంలో స్పంద శాస్త్రమునకు ప్రత్యేకించి ఉన్నది. శంకర భగవత్పాల్ వారు సౌందర్యలహరిలో నఖలు కుశల స్పందితుమపి అన్నారు ఇక్కడ. అందుకే అమ్మవారంటే ఎవరయ్యా అంటే అయ్యవారి స్పందన శక్తి అన్నారు ఇక్కడ. ఆ స్పందన శక్తి అని. ఆ స్పంద శక్తిలోంచి ఇచ్ఛా జ్ఞాన క్రియ మూడు ఉత్పన్నమై ఈ జగమంతా ఏర్పడింది. కనుక స్పందన శక్తి సంకల్పమై, సంకల్ప శక్తి ఇచ్ఛా జ్ఞాన క్రియా స్వరూపమే జగత్తంతా నిర్మాణమైనది. కనుక రక్తవర్ణము స్పంద శక్తికి సంకేతము, పరమేశ్వరుని యొక్క స్పందన శక్తి అని. అందుకు అవ్యక్తం వ్యక్తమవుతున్న తొలి దశని సంకేతం చేసేదే ఎరుపు అనేది. కానీ వ్యక్త దశకి తొలి
స్థితి ఎరుపు వర్ణం ద్వారా చెప్పబడుతున్నది. అందుకే సూర్యభగవానుడు ఆ రక్తవర్ణ ప్రియుడు. రక్తం అనగా ప్రేమ అని మనం అర్థం తీసుకుంటే ప్రేమ రూప ప్రియంకరి, ఆ ప్రేమ స్వరూపం. అందుకే ఆయన బింబమంతా ఏమిటయ్యా అంటే అది ప్రేమ బింబం అండి. ప్రేమ ప్రేమ ప్రేమ. సూర్యభగవానుడికి జగతిపై ఉన్న భావం ఏంటయ్యా అంటే ప్రేమ. లేకపోతే సృష్టి స్థితులయ్యే కారకుడైన పరమేశ్వరుని యొక్క ప్రేమ భావమే మనకు సూర్యబింబముగా కనబడుతున్నది. ఈ భావన మనకు కలగ్గానే పరమాత్మగా మనపై ఉన్న ప్రేమ పొద్దున్నే ఉదయించి మనకు కనిపిస్తున్నది అనుకున్న భావంలో ఎంత మాధుర్యం ఉన్నదో చూడండి. అందుకు రక్తిమ కలవాడు, జగతిపై అనురక్తి ఉన్నవాడు. రవీంద్రనాథ్ ఠాగూర్ ఒక మాట అంటారు, ఏమనంటే ఇవాళ కూడా సూర్యోదయం అయింది అంటే అర్థం పరమాత్మకి ఇంకా సృష్టి మీద మమకారం ప్రేమ ఉందని సంకేతం అంట. ఎంత చక్కటి మాట. ప్రతి సూర్యోదయంలో పరమాత్మ తన ప్రేమను ప్రకటిస్తాడు. ఎందుకంటే పరమేశ్వరుడు ప్రేమస్వరూపుడు. అయితే ఆయన ప్రేమను కారుణ్యం అంటాం, ఆయనపై మనకు ప్రేమ ఉంటే భక్తి అంటాం. కనుక ఆయన ప్రేమ కారుణ్యం. కనుక రక్త అంటే ప్రేమస్వరూపుడు అనగా దయాస్వరూపుడు, ఇది అర్థం. కరుణాస్వరూపుడు. అందుకే కరుణే అరుణ, అరుణే కరుణ. ఆ మాట అంటాడు మహానుభావుడు మూక కవి. కారణ పరచిద్రూప కాంచీపుర సిమ్ని కమపీఠగత కాచన విహరతి కరుణ కాశ్మీరస్తబక కోమలాంగలత. కాశ్మీర పువ్వుల ఎర్రగా ప్రకాశిస్తూ ఉన్నటువంటిది కరుణ అన్నారు, ఒక కరుణ అన్నారు. అంతేగాని ఆవిడ పేరు చెప్పలేదు. ఆ కరుణ ఎవరు? అరుణ. అందుకు జగత్రాతం శంభోర్జయితి కరుణ కాచిదరుణ అంటారు శంకర భగవత్పాల్ వారు. అందుకు అరుణ కరుణ ఈ రెండు విషయములు మనకు తెలుస్తున్నది. అందుకే అరుణోపనిషత్తును ప్రత్యేకమైన ఒక ఉపనిషత్తు కూడా మనకున్నది. పైగా సూర్యుడికి అరుణుడు అని పేరు. ఆ అరుణే కరుణ, ఆ కరుణే రక్తిమ, ఆ కరుణా స్వరూపుడే రక్త అని చెప్పబడుతున్నవాడు. అందుకు కవిర్విశ్వ మహాతేజ, మహాతేజ రక్త సర్వభవ ఉద్భవ. భవము అంటే పుట్టుక అనర్థం, అనక కారణము అని. కలిగినవి ఇన్ని అర్థములు ఉన్నాయి. కలుగుట, కారణము, పుట్టుక, ఇన్ని. ఈ కలిగిన వాటన్నిటినీ కలిగించేవాడెవడో వాడు సర్వభవ ఉద్భవ అంటే కారణములకు కూడా కారణమైన వాడు అనొక అర్థము. కలిగిన వాటన్నిటినీ కలిగించేవాడు. మన సృష్టిలో కనబడుతున్నదంతే కలిగినవి ఉన్నవి, వీటినే భవము అంటాం. అందుకే సంసారానికి భవం అని పేరు. ఈ ప్రపంచం భవం అంటే ఇది కలిగింది ఉంది. ఈ కలిగింది ఉన్నది ఎవరి వలన ఉంటుందో వాడు ఉద్భవుడు అని. వీటన్నిటి ఉత్కృష్టముగా కలిగించిన వాడెవడో సర్వభవమునకు ఉత్కృష్ట కారకుడు ఇతడు సర్వభవోద్భవ అని. అందుకు కవిర్విశ్వో మహాతేజ రక్త సర్వభవోద్భవ నక్షత్ర గ్రహతారాణామధిప విశ్వభావన. ఇక్కడికి వచ్చేటప్పుడు ఏ స్థితికి తీసుకెళ్ళిపోతున్నారో చూడండి. ఇంతవరకు ప్రతిదానికి మనం అర్థం చెప్పేటప్పుడు పరమేశ్వర పరంగా అంతర్యామి పరంగా చెప్పడమే కాకుండా సూర్యమండలంలో మనందరికీ ప్రత్యక్షానుభవంగా కనిపిస్తున్న అంశములు కూడా ప్రస్తావన చేసుకున్నాం. తమోభేది అన్నప్పుడు కానీ వ్యోమనాథ అన్నప్పుడు కానీ ప్రత్యక్షంగా కనబడుతున్నాయి. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికల్లా నక్షత్ర గ్రహ తారాణం అధిపహ అనే మాటకు వచ్చేటప్పటికీ ఇలా ప్రత్యక్షంగా చెప్పదగ్గ సామాన్యాంశం లేదు. ఎందుకంటే మనకు కనబడుతున్న ఈ సూర్యుడు నక్షత్రములకు, గ్రహములకు, తారకలకు కూడా అధిపతి అని మాట ఉన్నది. అప్పుడు వెంటనే పొరపాటు పడే అవకాశం ఏంటంటే ఆనాడు మన భారతీయులు నక్షత్రాలు, గ్రహాలు, తారకాలు అంటే చాలా చిన్న చిన్నవి అనుకుని సూర్యుడు పెద్దగా ఉన్నాడు కనుక వాటికి ప్రభువుని అనుకుని ఇలా రాసి ఉంటారు అని వెంటనే వ్యాఖ్యానం రాసిస్తాడు ఎవడు. కానీ ఇక్కడ జాగ్రత్తగా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ చెప్పబడుతున్న సూర్యుడు కేవలం మండలంలో ఉన్నవాడు మాత్రమే కాదు, మండలము ద్వారా మనం గ్రహించే పరమేశ్వరుడు. అది తెలుసుకోవాల్సినది. మండలము ద్వారమే, మండలము ద్వారా మనం గ్రహిస్తూ ఉన్నాం. అందుకు నక్షత్రగ్రహ తారాణామధిప అంటే మేము ఈ సూర్యమండలంలో ఏ పరంజ్యోతిని ఆరాధన చేస్తున్నామో ఈ పరంజ్యోతి సామాన్యము కాదు. ఇది సర్వ నక్షత్రములకు, గ్రహతారకలకు కూడా మూలమైనటువంటిది అని ప్రధానంగా ఇక్కడ చూపిస్తున్నారు. అందుకే గ్రహాలకి, నక్షత్రాలకి మూలమైన జ్యోతి ఏదున్నదో ఆ జ్యోతి. జ్యోతిషామపి యజ్యోతి అని శృతి చెప్తున్నది. జ్యోతులకు కూడా జ్యోతి ఎవడో అతడు పరంజ్యోతి అని. అందుకే పరమాత్మ కూడా ఏమన్నాడు? ఆదిత్యునిలో, చంద్రునిలో, అగ్నిలో కనబడే జ్యోతి నేను అన్నాడు ఆయన. వాటిలో కనబడే జ్యోతి ఆయన అంటే ఆయన ఆస్వరూపం మాత్రమే అని కాదు, ఆయన జ్యోతి మనం దీని ద్వారా గ్రహిస్తున్నాం అని చెప్పేటప్పుడు దీన్ని మించి ఆయన పరంజ్యోతిగా ఉన్నాడని తెలుస్తున్నది కదా. ఆ పరంజ్యోతిని ఇక్కడ నమస్కారం చేస్తున్నారు. అంటే మన సూర్యుని ఆరాధన చేసేటప్పుడు ఈ స్పృహ ఉండాలి. అందులో ఉన్న పరంజ్యోతి నక్షత్ర గ్రహ తారకలకు కూడా అధిపమైన పరంజ్యోతి. ఆ పరంజ్యోతిని నేను నమస్కరిస్తున్నాను అనే భావనతో ఇక్కడ మనం నమస్కారం చేస్తే అది ఆయనకు చెందుతోంది అక్కడి నుంచి క్రమంగా.
అందుకు నక్షత్రగ్రహ తారాణం అధిప. అందుకు ఎప్పుడైనా ఆరాధన చేసేటప్పుడు శాస్త్రము చెప్పిన ఆలంబన ఆధారంగా ఉపాసన చేయాలి. అంతేగాని మన ఇష్టానుసారం కాదు. ఎవరినైనా పరబ్రహ్మ భావనతో ఆరాధన చేస్తే ముక్తి పొందుతారు అని శాస్త్రం చెప్తుంది. అందుకని ఫలానా ఆయన్ని పరబ్రహ్మ భావనతో పూజ చేస్తున్నానంటే కుదరదు మళ్ళీ. ఎందుకంటే దానికి ఒక శ్రేష్టమైన ఆలంబన ఉంది. విద్యుచ్ఛక్తికి మనం గ్రహించాలి. ఎలా గ్రహించగలమండి? విద్యుచ్ఛక్తిని గ్రహించాలంటే దానికి రాగితీగలు ఇవి ప్రధానం. అంతేగాని కర్ర పుల్లలు పెడితే విద్యుచ్ఛక్తి రాదు, రాగితీగ ద్వారానే వస్తుంది. శాస్త్రం అది. అలాగే పరమాత్మను గ్రహించడానికి కూడా శ్రేష్ఠ ఆలంబనలు ఉంటాయి కనుక ఆ ఆలంబన ఎవడయ్యా అంటే సూర్య భగవానుడు. తద్వారా మనం గ్రహించేది దేన్ని? ఆ పరంజ్యోతిని. అందుకే నక్షత్రగ్రహతారాణం అధిప. మన ఉపాసిస్తున్న ఆదిత్యుడు. ఇలాంటి ఆదిత్య మండలంలో ఎన్నెన్నున్నాయో విశ్వంలో లెక్క కందనివి. వాటన్నిట్లో ఉన్న ఏకజ్యోతి స్వరూపుడైన పరమేశ్వరుడే అది. అందుకే నతత్ర సూర్యో భాతి నచంద్రతారకం నేమా విద్యుతో భాతి కుతోయమగ్ని తస్య భాషా సర్వమిదం విభాతి అని శాస్త్రం చెప్పినట్లుగా సూర్యచంద్రాదులు కూడా ఎక్కడ ప్రకాశించరో, ప్రకాశించవలసిన అవసరము లేదో ఆ స్వయం ప్రకాశకమైన పరంధామము నా స్వరూపము అన్నాడు పరమాత్మ. ఇది ఉపనిషత్ మంత్రం ఇందాక చెప్పుకున్నాం. గీతలో స్వామి చెప్తున్నాడు, నతద్భాసయతే సూర్య న శశాంకో నపావక యద్గత్వా ననివర్తంతే తద్ధామ పరమం మమ అని చెప్పాడు ఇక్కడ. అందుకు సూర్యచంద్రాదులకు అతీతమైన ఏ పరంజ్యోతి ఉన్నదో ఆ పరంజ్యోతివి నువ్వే ఓ ఆదిత్య భగవానుడా నమస్కారం చేస్తున్నారు ఇక్కడ. అందుకే నక్షత్రగ్రహతారాణం అధిప విశ్వభావన, సమస్తమును కలిగించువాడు విశ్వభావనుడని ఇదివరకు చెప్పుకున్న దాన్ని బట్టి దీనికి స్పష్టంగా అర్థం చెప్పుకోవచ్చు. అందుకే ఒక చోట విస్తారంగా చెప్పుకుంటే మరొక చోట అంత విస్తారం అక్కర్లేదు. విశ్వభావన తేజసామపి తేజస్వి. ఇదే ఇందాక చెప్పినట్లు జ్యోతిషామపి యజ్యోతి, అదే వాక్యం. తేజస్సులన్నిటికీ ఎవడు తేజస్సు అంటే ఈ శ్లోకం వచ్చేటప్పటికల్లా మన స్థితిని ఎక్కడికి తీసుకుపోయాడో చూడండి అగస్త్య మహర్షి. ఇంతవరకు మనం చెప్పుకున్న వాటన్నిటికీ ఆదిత్య మండలం ఆలంబన సరిపోతుంది. ఇక్కడికి వచ్చేటప్పటికీ ఆదిత్య మండలాన్ని మించి మనం ఆలోచించవలసిన స్థితి కల్పించాడు ఇక్కడ మహర్షి. ఇక్కడ ఒక మలుపు తీసుకుంటోంది ఆదిత్య హృదయం. నిన్నటి వరకు ఒక మలుపు, ఎంతవరకు కవిరి విశ్వ మహాతేజ రక్త సర్వభౌద్భవ వరకు ఒక సెట్. ఇక్కడికి వచ్చేవాడికి మలుపు తీసుకుంటుంది. ఎలాంటి మలుపు అంటే సమస్త సృష్టిలయకారకుడైన పరమేశ్వరుడివే నువ్వు అని ప్రతిపాదన చేస్తూ దృష్టిని ఎంత విస్తరింపజేస్తున్నారంటే ఈ అనంత సృష్టిలో ఎన్ని భువనములు, ఎన్ని ఆదిత్య మండలములు, ఎన్ని నక్షత్రములు, ఎన్ని గ్రహములు ఉన్నాయో లెక్కలేనని ఉన్నాయి. నువ్వు ఇది ఒక్కటే పట్టుకుంటావా అంటే అన్నిటికీ ఎవడు ప్రభువు వాడిని నేను దీని ద్వారా పట్టుకుంటున్నానని ఇక్కడ మాట చూపిస్తున్నాడు ఇక్కడ. అందుకు అద్భుతమైన అన్వయం తీసుకొచ్చి దృష్టిని ఎక్కడికి తీసుకెళ్ళిపోతున్నాడు? పరమేశ్వరుడికి. ఆ పరమేశ్వరుడు ఎవరు? ఇలాంటి లెక్కలేనన్ని ఏ జ్యోతిర్గణములు ఉన్నాయో ఆ జ్యోతిర్గణములన్నిటికీ జ్యోతినిచ్చిన పరమేశ్వరుడు కనుక తేజసామపి తేజస్వి ద్వాదశాత్మన్ నమోస్తుతే. ఇక్కడి నుంచి మలుపు తిరుగుతోంది. ఈ శ్లోకం నుంచి ఆదిత్య హృదయం మరొక మలుపు తిరిగి మరొక మంత్రత్వాన్ని పొందుతోంది. ఇక్కడి నుంచి వరుసగా నమకం ప్రారంభమవుతోందండి. నమకం అంటే నమశబ్ద బాహుళ్యము ఏ మంత్రరాశిలో ఉంటుందో దానికి నమకం అనే పేరు. అందుకు నమశబ్ద బాహుళ్యం. రుద్ర నమకం మీరు వినుంటారు. నమశబ్ద బాహుళ్యం. ఇక్కడి నుంచి వరుసగా నమస్కారాలు. ద్వాదశాత్మన్నమోస్తుతే నమః పూర్వాయగరయే పశ్చిమాయాత్రయే నమః జ్యోతిర్గణానాం పతయే దినాధిపతయే నమః జయాయ జయభద్రాయ హరియస్వాయ నమో నమః. అలా క్రమంగా మీకు నమస్కారాలు వెళుతూ ఉంటాయి, గమనించండి. మొత్తం 19 నమస్కారాలు ఇందులో కనబడతాయి. నమస్కారాల్లో 2 రకాలు ఉంటాయి. ఉభయతో నమస్కారము, అన్యతో నమస్కారము అని 2 విధముల నమస్కారము. మొత్తం మంత్రానికి ఒకే నమస్కారం పెడితే అది అన్యతో నమస్కారము. అటు ఇటు కూడా ఉభయత్ర పెడితే అది ఉభయతో నమస్కారము అని అంటారు. ఉభయతో నమస్కారము మన భావ బాహుళ్యాన్ని, తీవ్రతని తెలియజేస్తుందిట. అన్యతో నమస్కారము ఒక ప్రసన్నంగా పెట్టడాన్ని తెలియజేస్తుందిట. 2 రకాలు. ఒక వస్తువును చూస్తుంటే ఉద్వేగం కలిగి నమస్కారం నమస్కారం అని అంటాం. 2 సార్లు ఎందుకన్నాం? వ్యాకరణ రీత్యా పునరుక్తి తప్పు అనడం కాదు అక్కడ. అదొక భావ తీవ్రతని తెలియజేస్తుందిట ఉభయతో నమస్కారం. ఒక ప్రసన్న భావంతో నమః. 2 నిష్కపటము సంపూర్ణమే, సందేహం లేదు. కానీ ఒక తీవ్రతను తెలియజేస్తుంది, ఇది ప్రసన్నతను తెలియజేస్తుంది అన్న. భగవానుడు తన అద్భుతాన్ని చూపించినప్పుడు మనకు ఒక్కసారి ఒళ్ళంతా ప్రకంపనం కలిగిపోయి ఉద్వేగంతో నమః 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 అంట. ప్రసన్న భావంతో చేసేటప్పుడు నమస్కారం అని. 2 భావములు కూడా భక్తిలో గ్రాహ్యాలు. అందుకే ఇక్కడి నుంచి నమస్కారం వస్తుంది. ద్వాదశాత్మన్ నమోస్తుతే తే నమః అస్తు. నీకు నమస్కారము. ఎవరికి? ద్వాదశాత్మన్, ద్వాదశ స్వరూపుడా. ఇక్కడ మనం ప్రధానంగా గ్రహించవలసిన అంశములన్నీ ఉన్నాయి. ఈ ద్వాదశాత్మన్ అనే దానికి మన పరమేశ్వర పరంగాను, అంతర్యామి పరంగాను, సూర్య పరంగాను కూడా గ్రహించవలసిన అంశములు కనిపిస్తున్నాయి.
మన సూర్యభగవానుని ద్వాదశ స్వరూపుడుగా ఉపాసించడం అనేది సంప్రదాయం. ద్వాదశాదిత్యులు అనే మాట మనకు లోకంలో వ్యవహారంలో కనబడుతున్నది. ఈ ద్వాదశాదిత్యులు అంటే ఎవరు అంటే 12 మంది సూర్యులు ఆకాశంలో ఉంటారని భావించారండి మన వాళ్ళు. భావించలేదు. ఒక్క సూర్యుడే 12 రకాలు అవుతాడు అనేటువంటి మంత్రం మనకు కనబడుతున్నది. నానా లింగత్వాత్ ఋతూనాం నానా సూర్యత్వం మనం మాట ఉన్నది. వివిధ విధములుగా లింగము అంటే తెలుసుకొనుట, పోల్చుకొనుట, చిహ్నము అని అర్థం. నానా విధములుగా చెప్పబడ్డానికి కారణం ఏంటంటే నానా ఋతూనాం అన్నారు. వివిధ ఋతువుల వలన సూర్యభగవానుడికి వివిధ విధములుగా నామములు చెప్పబడ్డా అన్నాడు. 6 ఋతువులైతే 12 నామాలు. సూర్యభగవానుడు ఏడాది పొడుగునా ఒకేలాగుంటే బతుకు నడవదు మనకి. ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగుంటాడు. అందుకే రాశి చంక్రమణ సమయంలో ఒక్కొక్క రాశిలో ఆయన ఉన్నప్పుడు ఒక్కొక్క రకమైన శక్తి భూమికి అందుతూ ఉంటుంది. అందుకే ద్వాదశాత్మన్ అని మాట చూపించారు. అందుకే ద్వాదశాత్మకుడు. ద్వాదశాదిత్యుల పేర్లు మనకు శాస్త్రంలో చెప్తున్నారు. ఆ 12 మంది ఆదిత్యుల్ని నమస్కారం చేసుకోవాలి. పైగా ఇక్కడ అప్పయ్య దీక్షితుల వారు ఒక మాట చెప్తారు. యత్ ప్రాధాన్యం వ్యనక్తి స్వయమపి భగవాన్ ద్వాదశస్తేషు భూత్వా అన్నాడు. ఇక్కడ సూర్యభగవానుడి ప్రాధాన్యం చెప్పడం కోసం భగవానుడు కూడాను తాను ఒక ఆదిత్యుడిగా అయిపోయాడు అన్నారు. అక్కడ భగవానుడు అంటే ఎవరు? విష్ణువు. ఆయన ఒక ఆదిత్యుడు అయిపోయేట. 12 ఆదిత్యుల్లో ఆయన ఒకడు అయిపోయేట. ఎందుకంటే ఈయన అత్యంత ప్రధాన స్వరూపుడు, నాకు భిన్నము కాడు అని చెప్పడం కోసం తాను విష్ణు రూపంతో, విష్ణు నామముతో ఒక ఆదిత్యుడు అయిపోయేట. ఈ మాట మనకి భగవద్గీతలో విభూతి యోగంలో కృష్ణుడు చెప్తాడు. ఆదిత్యానామహం విష్ణు అని. అసలు దేవతా వ్యవస్థ తెలిస్తే కానీ విభూతి యోగం అర్థం కాదు మనకి. ద్వాదశాదిత్యుల్లో విష్ణువు నా స్వరూపము అన్నాడు. విభూతి అనమాట. అంటే అన్నీ నేనైనప్పటికీ అందులో ప్రధానంగా వ్యక్తమయ్యేటువంటి 12వ ఆదిత్యుడు నేను అన్నాడు. ఇక్కడ మనం జాగ్రత్తగా పరిశీలిస్తే భిన్న భిన్నములు కావివి. అంటే విష్ణువు అని ఏ మాసంలో వ్యవహరింపబడతాడు ఆదిత్యుడు చూస్తే ఆ మాసంలో సూర్యశక్తి విష్ణుశక్తి బాగా మనం గ్రహించగలం. ఈ ద్వాదశాదిత్యులు అనగా ఒక్కొక్క మాసములో ఒక్కొక్క రకముగా పనిచేసే సూర్యశక్తియే, అదేమీ భిన్నము కాదు. ఒకే సూర్యుడు 12 విధములుగా చెప్పబడుతున్నాడు. వీళ్ళెవరు అంటే పేర్లు చెప్తోంది శాస్త్రం. ఇంద్ర, ధాత, భగ, పూష, మిత్ర, వరుణ, అర్యమ, అర్చి, వివస్వాన్, త్వష్ట, సవిత, విష్ణు. ఇది విషయంగా మొత్తం వచ్చినది. ఈ పేరు యొక్క క్రమం ఇది. ఇందులో ఏ ఏ మాసానికి ఎవరెవరి పేర్లు ఇప్పుడు మనం వివరంగా చెప్పుకుందాం. ఇందాక ఒకేసారి చెప్పినప్పుడు రాసుకోలేకపోయామనుకునే వాళ్ళు నిరుత్సాహపడకుండా ఇప్పుడు ఆ ప్రయత్నం చేసుకోండి. చైత్రమాసంలో భగ, అప్పుడు భగ అనే పేరుతో ఆదిత్యుడు వ్యవహరింపబడుతుంటాడు. వైశాఖంలో ధాత అనే పేరుతో, జ్యేష్ఠలో ఇంద్ర అనేటువంటి పేరులో వ్యవహరింపబడుతూ ఉంటాడు. భగ, ధాత, ఇంద్ర. ఆషాఢమాసంలో సవిత అనే పేరుతో వ్యవహరింపబడుతుంటాడు. శ్రావణంలో వివస్వాన్. ఇక భాద్రపదంలో అర్యమ. ఆశ్వయుజ మాసంలో అర్చి. కార్తీక మాసంలో త్వష్ట. మార్గశిర మాసంలో మిత్ర. పుష్యమాసంలో విష్ణు అని చెప్పబడుతూ ఉంటాడు. ఇక మాఘమాసంలో వరుణ అని వ్యవహారము. ఇలా వివరిస్తూ పాల్గొన మాసంలో పూష అని మొత్తం చైత్రం నుంచి మనం పాల్గొనం వరకు 12 నామములు చెప్పుకున్నాం కదా. వీళ్ళు ద్వాదశాదిత్యులు. ఇంద్రధాత, భగ, పూష, మిత్ర, వరుణ, అర్యమ, అర్చ్య, వివస్వాన్, త్వష్ట, సవిత, విష్ణు అని క్రమం. అంటే మనం అనుకునేటువంటి మాసముల ప్రకారంగా క్రమం పెట్టలేదు. వాళ్ళ తద్ద దేవతా ప్రాధాన్యములు బట్టి చెప్పారు. ఇందులో మొట్టమొదటివాడు ఇంద్రుడు, చివరివాడు విష్ణు. అదే ఉపేంద్ర అనే అక్కడ వ్యవహారం వస్తుందిట. ఎన్నో ఆలోచించవలసిన అంశములు ఉంటాయి ఇక్కడ. అయితే చివరకున్నాడు కనుక చిన్నవాడు అని కాదు, చివరకుండగానే వామనుడు అనేప్పటికి కూడా ఆ ఇంద్రుడిని కాపాడడం కోసం అక్కడ ఉన్నట్ట. అందుకు ఉపేంద్ర అంటే ఇంద్రుడికి ముల్లోకాలకి పాలించే శక్తినిచ్చి నియమించాడు. అంటే ఇంద్రుల్లో ఇంద్రత్వం విష్ణువే. ఇంద్రునిలో ఉన్నటువంటి ఇంద్రత్వం అనే శక్తి విష్ణువే. అందుకు మనం ఇంద్రుడిని నమస్కరిస్తున్నామంటే ఇంద్రునిలో ఉన్న ఇంద్రత్వాన్ని నమస్కరిస్తున్నాం. అది ఎవరికి చేరుతుంది? విష్ణువుకి, పరమాత్మగా చేరుతుంది. అంతేకాదు ఇది అప్పగించడం అంటే నీ బాధ నువ్వు పడలే, నేను వెళ్ళి వైకుంఠంలో పడుకుంటాను అనకుండా ఇంద్రుడికి ఎప్పుడు ఉపగా ఉన్నట్టు ఆయన. అంటే సమీపే, ఉపసమీపే. ఉపగా ఉండడం అంటే ఇంద్రుడికి నిరంతరం శక్తినిచ్చి ఇవ్వడమే కాకుండా ఇంద్రుడికి ఎప్పుడైనా ఆపద కలిగితే సమీపంలో ఉంటూ వెంటనే కాపాడి అతన్ని అనుగ్రహిస్తాడు. అందుకు ఆయన తర్వాత వచ్చాడు అంటే ఆయన రక్షించడానికి వచ్చాడే తప్ప ఆయనకంటే చిన్నవాడు కాదు. అందుకు ఉపరి ఇంద్రహ, ఉపేంద్రహ అని అర్థాన్ని కూడా చూపిస్తున్నారు.
అందుకు విష్ణువు అన్నప్పుడు ద్వాదశాదిత్యుల్లో ఒక నామం విష్ణునామంగా చెప్పబడుతుంది. ఈ 12 రకాల ఆదిత్యులుగా ఉన్నవాడు గనక ద్వాదశాత్మన్ నమోస్తుతే. ఇది కాలస్వరూపంగా మనం ఒక సంవత్సర కాలంలో ఉండే 12 సూర్యులకు ఒకే నమస్కారం, ద్వాదశాత్మన్ నమోస్తుతే. ఇది ఒక భావం. ఇంకో ద్వాదశాత్మం చూడండి, ఎంత అద్భుతమైన విషయాన్ని చెప్తున్నాడు. ఇవన్నీ ప్రమాణములున్నాయి. మనం ఒక భూర్జపత్రంపై మహానుభావుడు సాంబుడికి లభించిన పత్రం గురించి చెప్పుకున్న సూర్యమండలం నుంచి వచ్చింది అని. ఈ విషయం మనం ప్రస్తావన చేయగానే ఇవాళ సుబ్రహ్మణ్యం గారిని ఒక ఆయన వాళ్ళ గురువు గారు నర్మదా నదీ తీరంలో ఉన్న అరణ్యాల్లో అమరకంఠ క్షేత్రంలో ఉంటారని, అక్కడి నుంచి ఒక భూర్జపత్రం ఉన్నది, అది చూస్తే పాపం పోతుంది కనుక సభకు చూపించండి అని కోరుకున్నారు. మీకోసం భూర్జపత్రాన్ని ఇక్కడ కనిపించారు. ఇలాంటి భూర్జపత్రమే గగనం నుంచి క్రింది పడి సాంబుడికి శ్లోకాలు లభించాయి. 12 శ్లోకాలు భూర్జపత్రం. ఈ భూర్జపత్రములు ఎక్కడ బాగా ఉంటాయి అంటే ఎక్కువగా దొరికేది మనకి గంగోత్రి కూడా దాటి వెళ్ళిపోయి గోముఖ్ ఉంటుంది. ఆ గోముఖ్ ప్రాంతంలో భూర్జపత్రాల వృక్షములు చాలా ఉన్నాయి. అక్కడ ఎందరు మహర్షులు వాటిని గ్రహించారు. ఈ పత్రానికే మంత్రత్వ శక్తి ఉంటుంది అని పెద్దలు చెప్తారు. అలాంటి పత్రం మీద లభించింది మహానుభావుడు సాంబుడికి. అందులో ఒక మాట ఉన్నదండి ద్వాదశాదిత్యుల గురించి. కర్మజ్ఞానఖ దశకం మనశ్చ జీవ ఇతి విశ్వసర్గాయ ద్వాదశధాయో విచరతి సద్వాదశమూర్తిరస్తు మోదాయ అన్నారు. ఆదిత్యుడు సంవత్సర స్వరూపుడైనప్పుడు ద్వాదశాత్మకుడై నిర్వహిస్తున్నాడు గనక సంవత్సరం అంతా మనకు శుభాలు కలిగిస్తున్నదే గనక సంవత్సరంలో వచ్చే ప్రతి మార్పు మనకు శుభానికి ఇస్తున్నది. అందుకే శివా నశ్యంతు వార్షికీ అని వేదంలో మంత్రం ఉన్నది. అంటే వార్షికి ఒక సంవత్సరంలో కలిగే మార్పులు మాకు శుభమును కలిగించుగాక అంటే మన హ్యాపీ న్యూ ఇయర్ అంటమే ఆ మాట మంత్రాలు అంత అద్భుతంగా చెప్తున్నాడు. సంవత్సరంలో కలిగే మార్పులు మనకు శుభము కలిగించుగాక. ఎంతకంటే శుభాకాంక్ష ఎవరు చెప్పగలరండి? అసలు శుభాకాంక్షలు మంత్రమయంగా చెప్పగలిగిన జాతి భారత జాతి. అదే వేదంలోంచి చెప్తూ ఉన్నది. అంతేగాని ఏదో మామూలుగా తినరానివి తిని తాగరానివి తాగి నూతన సంవత్సర శుభాకాంక్షలను చెప్పేటువంటి కుసంస్కృతి మంది కాదు. ఈ అర్ధరాత్రి అపరాత్రి వాడు శుభాకాంక్షలు చెప్తాడంటే దేశమంతా సెక్యూరిటీ రోడ్ల మీద అంతా కూడా శుభాకాంక్షలు చెప్పడానికి అంత భయపడాల్సిన పరిస్థితి కల్పిస్తున్నారు వ్యసనాలతో. అదా కుసంస్కృతికి. కానీ చక్కగా శుద్ధిగా కూర్చుని పవిత్రమైనటువంటి శుభాకాంక్ష పలకగలగడం మనకు కనబడుతుంది. అందుకే వార్షికీ, వర్షము అనగా సంవత్సరము, సంవత్సరంలో కలిగేటువంటి మార్పులన్నీ కూడా మనకి శుభము కలిగించుగాక అని ఋషులు చెప్తున్నారు. అందుకే సంవత్సర స్వరూపుడుగా ద్వాదశాత్మన్నని ఎవరైతే నమస్కారం చేసుకుంటారో సూర్యుడికి వారికి అన్ని కాలాలు అనుకూలమేనండి. అందుకే సంవత్సరం అంతా బాగుండాలంటే సూర్య భగవాను బాగా నమస్కరించుకోవాలి. సంవత్సరం ఆయన వల్లే వస్తున్నది. అందుకే ఆదిత్య సంవత్సరాత్మ అని ఒక మాట కూడా శాస్త్రం చెప్తున్నది. ఇప్పుడు సంవత్సర స్వరూపుడిగా ఆదిత్యుడిని దర్శించాం. ఇక మరొక ద్వాదశాదిత్య దర్శనం చూడండి ఎంత అద్భుతమైన భావం కనబడుతుందో. కర్మజ్ఞాన ఖదశకం. ఖమ్ అనే మాటకు మనం నిన్న గోతులు ఇత్యాది విషయములు అనేకం చెప్పుకున్నాం. అంతే కదా, అనుభవ స్థానములు అంటే ఇంద్రియములు అని అర్థంట. ఖమ్ అంటే ఏమిటయ్యా ఇంద్రియములు అంటే శంఖ అంటే ఇంద్రియములుగా ఆనందము కలిగించేవాడు అని కూడా అర్థం చెప్పుకుంటారు. ఖమ్ అంటే అనుభవము అని అర్థం తీసుకున్నారు. అది ఆ ఖమ్ భరించగలిగితే సుఖం, భరించలేకపోతే దుఃఖం. అంతే. ఇక్కడ భరించలేకపోతే దుఃఖం, భరించగలిగితే సుఖం. మన వ్యవహారంలోనే ఉంది ఖమ్ శబ్దం. అందుకు ఆ సుఖ దుఃఖాలు అనుభవించడానికి ఉన్నవి ఇంద్రియములు. ఇవి ఎన్ని? కర్మజ్ఞాన ఖదశకం. ఖదశకం అంటే ఇంద్రియ దశకము. 10 ఇంద్రియములు. కర్మేంద్రియములు 5, జ్ఞానేంద్రియములు 5. అదేమిటో మరి వివరించక్కర్లే, అందరికీ తెలిసినవి, ఎందుకంటే అవే ఉన్నాయి గనక మన బతుకు. కర్మజ్ఞానక దశకం 10 అయిపోయాయి. మనశ్చ, ఈ 10తో కలుపుకుని మనస్సు అనేది ఒకటి ఉన్నది. అదే కదా అనుభవానికి ప్రధానం. ఇంద్రియాలు ఉంటే ఏం లాభం? మనస్సు ఉండాలి. ఇక్కడ కొంతమంది ఇంద్రియాలను కూర్చోబెట్టినా మనస్సు కూర్చోకపోతే ఏ విషయం వెళ్ళదు. అందుకు అది కలవకపోతే ఇంద్రియం గ్రహించే వస్తువుని మనం లోపలికి తీసుకెళ్ళలేం. మనస్సు అంటుకోవాలి. అందుకే అంతరింద్రియము దానికి పేరు. అందుకే 11వది ఏది? మనస్సు. జీవ దాని తర్వాత ఈ 11 నేను అనుకుంటూ ఏ చైతన్యం మనలో ఉందో అది 12వది అన్నాడు. నిజానికి ఈ 12 అందరికీ తెలిసినవే కదా. కానీ ఈ 12 లోపల ఎవడు వెలుగుపోతున్నాడో వాడిని తెలుసుకో అన్నాడు. ఆయన వెలుగు లేకపోతే 12 పని చేయవు ఇక్కడ. అందుకు 12 యందు ఆయన వెలగడం వల్లే 12 పని చేస్తున్నాయి. అందుకే ఆయన కంటికి కన్ను, చెవికి చెవి అని శాస్త్రం చెప్తున్నది. అంటే ఆ ఇంద్రియానికి ఆ ఇంద్రియగతమైన శక్తి ఎవడి వల్ల వస్తుందో వాడిని చూడు. అదే అంటాడు మహానుభావుడు ధ్రువుడు. యోంత ప్రవిశ్య మమ వాచమిమాం ప్రసుప్తాం సంజీవయత్యఖిల శక్తిధర స్వదామ్న
అన్యాంశ్చ హస్తచరణ శ్రవణత్వగాదీన్ ప్రాణాన్ నమో భగవతే పురుషాయ తుభ్యం. ఈ శ్లోకం మనం ఇంచుమించు ప్రతి ప్రవచనంలో చెప్పుకుంటాం, ఎందుకంటే లేకపోతే పూర్ణం కాదు. పూర్ణత్వం అక్కడ ఉంది, అదో ప్రత్యేకత. చిత్రం ఏంటంటే ఇందులో ధ్రువుడు చెప్పినది ఏది కొత్త కాదు. ఏమిటి? వాక్కు, ఇంద్రియములు, ఇవన్నీ అందరికీ తెలిసినవే. ఏది కొత్త అంటే నమో భగవతే పురుషాయ, అది కొత్త. అదే తెలుసుకోలేకపోతున్నాం. ఈ ఇంద్రియములు యందు ఎవడు శక్తిగా వ్యాపించి ఉన్నాడో అనే పరమేశ్వరుట్ట. ఎంత సులభంగా చెప్పారండి. కానీ ఇది చెప్పినప్పుడే చాలా మందికి విసుగొస్తుంది. నా కంటితో నేను చూస్తూ ఉంటే పరమేశ్వరుడు ఎవడండి మధ్యలో అని పెద్ద ప్రశ్న. ఆయన అక్కడ ఉండడం బట్టే నువ్వు చూడగలుగుతున్నావయ్యా అని తెలిస్తే ఎక్కడున్నాడని వెతక్కడం కాదు, వెతుకుతున్న వాళ్ళు ఉన్నాడని తెలుస్తుంది. ఇక్కడ నా కంటిలో చూపుగా, నా చెవిలో వినికిడిగా, నా కాల్లో కదలికలా, నా చేతి యందు పట్టుగా, నా చర్మానికి స్పర్శగా, నా నాసిక వాయువుగా ఉన్నటువంటి వాడు ఆయనే అని గ్రహించిన తర్వాత ఈ 11 ఇంద్రియములు 11 యందు అనుభవించుతూ నేను అనుకునేటువంటి వాడు ఈ 12గా ఉన్నవాడు ఒక్కడే. ఈ 12 యందు వ్యాపించిపోయిన వాడని ఒక్కడు గ్రహించితే మన శరీరమే ద్వాదశాదిత్య స్వరూపమైపోతుంది. కానీ లోపలున్న ఆదిత్యుడు ఈ ద్వాదశములు యందు ప్రకాశించేటప్పుడు ద్వాదశాదిత్యుడని చెప్పబడుతున్నాడు అని మనకు శాస్త్రం చెప్తున్నది. ఇప్పుడు చూడండి, ద్వాదశాదిత్యుడి స్థానములేవి? కర్మ జ్ఞాన కదశకం మనశ్చ జీవ ఇతి విశ్వసర్గాయ ద్వాదశధాయో విచరతి సద్వాదశమూర్తిరస్తు మోదాయ. ఈ మాట చెప్పడంలో ఎంత అందమైన భావం ఉన్నది అంటే, ఒక్క ఆదిత్యుడే 12 వ్యవహరింపబడ్డం ఎలా ఉన్నదంటే, ఒక్క నేనే ఇన్ని ఇంద్రియముల ద్వారా ఇన్ని రకములుగా వ్యవహరింపబడినట్లుగా ఉన్నది అని అర్థం. నేను చూస్తున్నా, నేను వింటున్నా, నేను కదులుతున్నా. ఇందులో కదులుతున్నా, వింటున్నా, చూస్తున్నా క్రియలు వేరు, ఆ క్రియలు చేస్తున్న ఇంద్రియాలు వేరు. కానీ అన్నిట్లో నేను అనే ఆ లింక్ మాత్రం ఒక్కటే. కనుక నేననబడే ఆత్మ చైతన్యమే ఇంద్రియముల ద్వారా 12 విధములుగా పనిచేస్తున్నప్పుడు 12 విధాలుగా గ్రహిస్తున్నావు. 12 విధాలుగా గ్రహిస్తున్నది ఒక్కటని తెలుసుకో. అది ఎలా తెలుసుకుంటావు అంటే, నానాఛిద్ర ఘటోదర స్థిత మహాదీప ప్రభాభాస్వరం జ్ఞానం యస్యతు చక్షురాధికరణ ద్వారా బహిస్పందతే జానామీతి తమేవ భాంతమనుభాత్యే తత్సమస్తం జగత్ తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే అంటున్నారు మహానుభావులు. అది ఎలాగయ్యా? 12 రకాలు ఒక్కటేని ఎలా గ్రహించడం? లేదా ఒక్కడు 12 రకాలుగా ఉందని గ్రహించడం ఎలాగా అంటే, ఒక కుండని దీపం మీద బోర్లించి ఆ కుండకి కానీ కొన్ని రంధ్రములు ఉంటే ఆ దీపపు కాంతి అన్ని రంధ్రాల నుంచి కనబడుతుంది. రంధ్రం ఏ ఆకారంలో ఉంటుందో కాంతి ఆకారంలో కనబడుతుంది. అది వర్తులాకారం కావచ్చు, చతురస్రాకారం కావచ్చు, త్రికోణాకారం కావచ్చు. ఇది గుండ్రటి వెలుగు, ఇది త్రికోణాకృతి వెలుగు అని మనం ముద్దుగా అనుకోవచ్చు, అందులో సందేహం లేదు. కానీ వెలుగు గుండ్రమా, కుండ గుండ్రమా? అక్కడ ఆ రంధ్రము గుండ్రం. అది ఆ రంధ్రం గుండ్రం అవడం వల్ల వెలుగుని గుండ్రం అనుకుంటున్నావు. అలాగ ఒకే దీపకాంతి నానా రంధ్రముల ద్వారా వివిధ విధములైన వెలుగులుగా కనిపించినట్లుగా ఒకే ఆత్మ చైతన్యము వివిధ ఇంద్రియముల ద్వారా వివిధ విధములుగా వ్యక్తమవుతున్నది అని ఆత్మ చైతన్యం ఏంటో వెతుక్కునే ప్రయత్నం చెయ్యు. నీ వల్ల కాకపోతే గురువు గారిని దక్షిణామూర్తిని పట్టుకో, ఆయన బోధిస్తాడు అని చెప్పారు శంకర భగవత్పాల్ వారు. అందుకు మనలో ఉన్నటువంటి అసలు ఆదిత్యుడు, అచ్ఛేద్యోయం అదాఖ్యోయమైన ఆత్మస్వరూపుడు ఈ ఇంద్రియముల ద్వారా 12 విధాలుగా వ్యక్తమవుతున్నాడు. కనుక మనలోనే ద్వాదశాదిత్యుల రూపంతో ఆయన ఉన్నాడు అని గ్రహించి అక్కడున్న ఆదిత్యుడికి ఇక్కడున్న ఆదిత్యుడికి లింక్ పెట్టుకోగలిగితే అది నిజమైన ఉపాసన. అక్కడికి వెళ్ళగలగాలి. అది యస్సూర్యస్సోహమేవచ అని కృష్ణ పరమాత్మ అర్జునుడికి బోధించినటువంటి భవిష్యోత్తర పురాణంలోని ఆదిత్య ఉదయంలోని వాక్యం ఇది. యస్సూర్య సోహమేవచ అనే భావనతో ఉపాసించడం. కనుక ద్వాదశాదిత్యులు అంటే అర్థమైంది కదా, మన ఇంద్రియ చైతన్యము, మనశ్చైతన్యము, జీవ చైతన్యము, ఈ 12 రూపములుగా ఈ విశ్వరచన చేస్తున్నవాడెవడు అతడు ద్వాదశాదిత్యుడు. ఎందుకంటే ఇంద్రియాలు ఎన్ని మార్లో చెప్పుకున్నాం, మనం తయారు చేసుకోలేదు, ఆయనే మన కోసం తయారు చేశాడు. ఇలా ప్రతి వారికి ఆయా ఇంద్రియముల రూపములుగా ఆయన వ్యక్తం చేసి జగత్తంతా అనుభూతున్నాడు. మీకు నాకే కాదు, అందరికీ ఇదే చేస్తున్నాడు. అందుకే విశ్వసర్గాయ ద్వాదశధా యో విభజతి ప్రకాశిస్తున్నాడు. ఎలాగంటే కర్మజ్ఞానక దశకం మనశ్చ జీవైతి విశ్వసర్గాయ ద్వాదశధా యో విచరతి సద్వాదశమూర్తిరస్తు మోదాయ. ఆ ద్వాదశమూర్తి నాకు ఆనందం కలిగించుగాక అని ఎవరైతే ఆదిత్యుని ఉపాసన చేస్తున్నారో వారి ఇంద్రియాలకి ఇంకా బాధలు రాకుండా చూస్తాటండి. అది అందుకు గ్రహించాలి. మీరు ఇంత వేదాంతం చెప్పారుగా, నావి ఎందుకండి, ఇంకేదైనా పనికొచ్చేది చెప్పండి అంటే ఇదే పనికొస్తుంది. మీలో ఈ 12 ఆయనే వెలిగిస్తున్నాడు అని మీరు ఒక్కసారి సరెండర్ అయిపోయారా, ఇంకా ఈ 12 సమృద్ధిగా జీవితాంతం పనిచేసేటట్టు చేయగలట.
పశ్యేమ శరదశతం జీవేమ శరదశతం నందామ శరదశతం మోదామ శరదశతం భవామ శరదశతం ప్రభ్రవామ శరదశతమజీతాస్యామ శరదశతం జోక్చ సూర్యం దృశే. అక్కడ మంత్రాలను మళ్ళీ చెప్తున్నది సూర్య భగవానుడు వల్లనే ఇది వస్తుంది. ఇది మనకి మధ్యాహ్న కాలంలో ఉపస్థానం కింద చేస్తూ ఉంటారు, కానీ అది సూర్యమంత్రం. అది కూడా స్వామి నువ్వు జోక్చ జ్యోతిస్వరూపుడువు, నిన్ను చూసి నమస్కరిస్తున్నాము. నీ వల్ల మేము జీవించి ఉన్నంత కాలము చూస్తూ బ్రతకాలి, నీ వల్ల మేము వింటూ బ్రతకాలి, మీ వల్ల మేము అంటూ బ్రతకాలి, మీ వల్ల మేము ఆనందంగా బ్రతకాలి. మోదామ శరదశతం భవామ శరదశతం. శరదశతం అంటే సంపూర్ణము, 100 ఏళ్ళు, పూర్ణాయువు అని అర్థంట. పూర్ణాయువుతో ఇంద్రియ పటుత్వంతో బ్రతకాలి అంటే నిన్నెప్పుడు చూస్తూ ఉండాలి స్వామి, నువ్వు మమ్మల్ని ఎప్పుడు చూస్తూ ఉండాలి. అది మనం ఆయన్ని చూస్తూ ఉండాలి, ఆయన మనల్ని చూస్తూ ఉన్నంతకాలం ఆ ద్వాదశాదిత్యుడు మనలో 12 యందు ఆదిత్య ప్రకాశాన్ని వెజ్జల్లి ఇంద్రియ పటుత్వాన్ని ఇంద్రియముల ద్వారా మనం భద్రం కర్ణేభిశృణి ఆమదేవాహ భద్రం పశ్యేమాక్షభిర్జయత్రా స్థిరైరంగైస్తుష్టువాగంసస్తనూపికి వ్యసేమ దేవహితం యదాయు. ఇంద్రియ పటుత్వం దేనికయ్యా అంటే మా ఆయువు పూర్తయ్యే వరకు కూడా మేము దేవహితముకై ప్రవర్తించదముగాక. ఎంత గొప్ప మాట అండి. నేను దృఢంగా ఎందుకు బ్రతకాలంటే మరి కొంచెం ఎక్కువ తిని జీర్ణం చేసుకోవడానికి అని కాదు ఇక్కడ అర్థం. ఎందుకు బ్రతకాలంటే దేవహితం యదాయు. దేవహితం దేవతలకు మేలుకై. దేవతల మేలుకు నువ్వు దేవతలకు మేలు కలిగిస్తావా, దేవతలు నీకు మేలు కలిగిస్తారా? దేవహితం అంటే దేవతలు లోకహితం చేస్తుంటారు, మన ధర్మబద్ధమైన ఆచరణే దేవతలకి హితం, యజ్ఞమే దేవహితం. అందుకే నేను యజ్ఞమయమైన జీవనాన్ని గడపడం కోసమై నాకు ఇంద్రియ పటుత్వం కావాలి. ఎందుకంటే స్వామి జపం చేయాలంటే కూర్చోలేని పరిస్థితి కష్టం. హాయిగా కూర్చుని అనుష్ఠానం చేసుకోవాలంటే ఆరోగ్యం లేకపోతే ఏం చేయగలం. అందుకు నాకు నువ్వు ఆరోగ్యాన్ని ఇవ్వయ్యా. ఎందుకు అంటే దేవతాస్వరూపుడవే, నిన్ను నేను ఆరాధన చేసుకోవడానికి నాకు ఆరోగ్యాన్ని ఇవ్వు అని ఎవరిని అడిగితే ఇస్తాడు? ఈయన ఇస్తాడు, ఇంకెవరు కాదు. ఈయన ఇస్తాడు. కనుక అనుష్ఠాన బలం కావాలన్నా ఈయన ఇస్తాడు. అనుష్ఠానానికి బలము ఇస్తాడు, అనుష్ఠానం చెయ్యడం వల్ల దానికి బలం ఇస్తాడు. చెయ్యడానికి బలం, చేసిన దానికి బలం, రెండూ ఇచ్చే బలస్వరూపుడు ఆయన. అందుకే ద్వాదశాదిత్య భావన బాగా నాటుకోవడానికే 2 విషయములుగా మనం ఇక్కడ చూపిస్తున్నాం. అందుకు పరమేశ్వర ఉపాసన ఏ విధంగా చేయాలి అంటే సృష్టిలో నీ కనబడుతున్న ఈ 12 విషయములు ఆయన చైతన్యమైన ఎరుక బాగా నిలబెట్టుకుని ఆరాధన చెయ్యు. అప్పుడు ఇవి సమృద్ధిగా పనిచేస్తాయి, చక్కగా పనిచేస్తాయి. సర్వం విష్ణుమయం జగత్ అనే భావన ఎప్పుడో జీవితం చివరిలోనో లేదా సన్యాసులకు మాత్రమే ఉండవలసిన భావన అనుకోవద్దు. సర్వం బ్రహ్మమయమైన భావన వాళ్ళకండి మాకెందుకు అని అనుకోవద్దు. సర్వం బ్రహ్మమయం అనుకునేవాడు శరీరములో ఆ బ్రహ్మము పుష్టిగా ఉంటాడు, వాళ్ళ చేత చక్కగా పనిచేస్తాడు అని. అందుకు ద్వాదశాదిత్య రూపుడుగానే స్వామిని ఆరాధన చేయడం ఉత్కృష్టం. అందుకు జ్యోతిస్వరూపుడైన పరమాత్మ, జ్యోతి అంటే చైతన్యం అనుకున్నాం, ఆయనే కదా జ్యోతిస్వరూపుడై ఉన్నాడు. నీ లోపల జ్యోతిగా ఉన్నవాడు 12 విధములుగా తన జ్యోతిని చూపిస్తూ ఉన్నాడు. అదేవిధంగా ప్రపంచానికి జ్యోతిగా ఉన్నవాడు కూడా సూర్యరూపముగా 12 విధములుగా ప్రకాశిస్తూ సంవత్సరాన్ని వ్యవహరింపజేస్తున్నాడు. ఒక్క సంవత్సర కాలంలో ఋతుచక్రము పంచభూతతత్వము పరచుకోబడుతుంది. ఒక్కొక్క ఋతువులో ఒక్కొక్క భూతతత్వం పైకి వస్తుంటుంది. ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క భూతతత్వం మనకు ప్రకటింపబడుతూ ఉంటుంది. అలాగా పంచభూత తత్వముని 12 విధములుగా సంవత్సర కాలం విభజించి ఋతుచక్రాన్ని ఏర్పరచు జగత్తుని పోషిస్తున్నవాడు బయట ఉంటే నీ లోపల అంతర్యాముగా ఉంటూ 12 విధములుగా నీ నుంచి వ్యక్తమవుతున్నాడు. ఇది పిండాండ బ్రహ్మాండ సమన్వయం. అది చేయగలిగి ఆరాధన చేయగలగాలి. అలాగ ఉపాసించి నువ్వు అప్పుడు ధన్యుడు అవుతావని మనకు శాస్త్రం నిర్దేశిస్తున్న విషయం. అందుకే ద్వాదశాత్మన్ నమోస్తుతే అని అక్కడ చూపిస్తున్నాడు. అందుకే ద్వాదశాత్మకుడిగా ఉపాసించడమే శ్రేష్టం. అందుకు ఎవడైతే జ్యోతో ఆయనే చైతన్యం, ఆయనే అన్నిటి యందు లీనమై ఉన్నాడు. ఆ జ్యోతే లీనమై ఉన్నది. కంటి యందు ఆ జ్యోతే లీనమై ఉన్నది, కాలి యందు ఆ జ్యోతే లీనమైంది. అంతేకాదు ఈ కన్ను కాలు కూడా దాని యందే లీనమై ఉన్నాయి. అన్నిటి యందు అది లీనమై ఉంది, అన్నీ దాని యందు లీనమై ఉంది గనక ఆ జ్యోతియే లింగము, అది జ్యోతిర్లింగము. ఆ జ్యోతిర్లింగం ఎన్ని రకాలుగా ఉందయ్యా అంటే 12 రకాలుగా ఉంది కనుక అది 12 జ్యోతిర్లింగ స్వరూపము. ఇది 12 జ్యోతిర్లింగ స్వరూపము.
గ్రహించగలగాలంటే సూర్యభగవాన్ ఆధారం చేసుకుని జ్యోతిర్లింగ తత్వం చెప్పబడుతున్నది. ఇప్పుడు ఆదిత్యంచ శివం విద్యాత్ శివమాదిత్య రూపిణం ఉభయోరంతరన్నాస్తి ఆదిత్యస్య శివస్య చ అనేది స్పష్టమవుతుంది కదా. కనుక జ్యోతిర్లింగం ఏ జ్యోతి ఆదిత్యుని యందు కనబడుతున్నదో అదే 12 విధములుగా ఈ ప్రపంచమంతా ప్రకాశింపజేస్తుంది. కనుక 12 జ్యోతిర్లింగ యాత్ర అంటే ఇదండి. కొందరు అంటూ ఉంటారు 12 జ్యోతిర్లింగాల్లో ఎన్ని చూశారండి అంటే, నేను 3 చూశానండి, మరొక 9 చూడలేదండి. ఆ 9 చూడకపోతే బతుకులేదు మనకి. 12 మనం చూస్తూనే ఉన్నాం ఇప్పుడు. కానీ 12 చూస్తున్నాం కానీ 12 జ్యోతిర్లింగాలుగా చూడట్లేదు. చూడగలిగితే ఈ శరీరమే క్షేత్రం అవుతుంది. ఈ శరీరంతో చేసే ప్రతి పని జ్యోతిర్లింగ క్షేత్ర యాత్రే అవుతుంది. జ్యోతిర్లింగ ఉపాసన జరుగుతుంది. అంటే బయట చూడక్కర్లేదు, మళ్ళీ నేను చెప్పానని చెప్పదు. ఇక్కడే ఉన్నాడు 12 జ్యోతిర్లింగాలు, బయట అక్కడ లేవుట అని చెప్పారు ఆయన. నన్ను నా మీద అభాండం వేద్దు. బయట కూడా జ్యోతిర్లింగాలు ఉన్నాయి. బయట క్షేత్రముల్లో స్వామిని దర్శించాలి. అవి దర్శిస్తే ఈ క్షేత్రంలో ఆయన దర్శించగలిగే జ్ఞానం వస్తుంది. ఎందుకంటే నేను ఇక్కడ గమనించాను, నీలోనే ఈశ్వరుడు ఉన్నాడంటే అప్పుడే ధ్యానముద్రకి వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది కనబడ్డారు. ఒకప్పుడు నేను ధ్యానమేమో అని భ్రాంతి చెందాను, తర్వాత తెలిసింది నిద్ర అని. ఎందుకంటే నీలో భగవంతుడు అనగానే నిద్ర వస్తుంది. మళ్ళీ వెంటనే సంజాయిషి, మధ్యాహ్నం అంతా నిద్ర లేదండి, రాత్రంతా ప్రయాణం చేశారండి ఇవి. అంతేగాని జడత్వం వదులుకోలేకపోతున్నానండి అని లేదు. అందుకు బయట జ్యోతిర్లింగాలు క్షేత్రయాత్ర చేస్తే మనలో స్వామిని చూడకుండా అడ్డుకుంటున్న పాపం తొలగిపోయి మనలో పరంజ్యోతిని చూడగలిగే స్థితి వస్తుంది. ఇందుకు బయట కూడా చెప్పారు ఇక్కడ పెద్దవాళ్ళు. అందుకని బాహ్య దృష్టి ఉన్నంత వరకు బాహ్య యాత్రలు చెయ్యవలసినదే. అంతేగాని ఇది అంతర్దృష్టి ఉన్న అంతర్ముఖుల్లో పెద్ద పెద్ద కబుర్లు చెప్పకూడదండి. మన స్థితికి తగ్గట్టు మాట్లాడాలి. కానీ ఎవడో యోగీశ్వరుడు మాట్లాడాల్సిన మాటలని మనం మాట్లాడితే ఎలా? ఇంకా మనం భోగీశ్వరులమే. కనుక ప్రస్తుతం ఆ స్థితిలోనే మాట్లాడదాం. కనుక క్షేత్రయాత్రల్ని మనం గౌరవించాలి. అందుకే 12 జ్యోతిర్లింగ క్షేత్రములు ఉన్నాయి. అయితే చాలామంది జ్యోతిర్లింగాలంటే 12 అనుకుంటారు. చాలా జ్యోతిర్లింగాలు ఉన్నాయి. మనకి భీమేశ్వరుడు జ్యోతిర్లింగం అనే శాస్త్రం వర్ణించారు. కానీ మనం అనుకున్న 12లో లేడు. కనుక ఇది భ్రాంతి అండి అని కొందరు అనుకుంటారు. అలా అనుకోవడం భ్రాంతి అని నేను చెప్తున్నా. ఎందుకంటే జ్యోతిర్లింగాలు చాలా ఉన్నాయి కానీ 12 ఒక ప్రధానంగా తీశారు. శక్తిపీఠాలు ఎన్నున్నా 18 ఒక పెద్ద లెక్కలో చెప్పినట్టుగా జ్యోతిర్లింగములు చాలా ఉన్నాయి. ఉపజ్యోతిర్లింగములు కూడా పురాణాలు వర్ణించే చాలా చాలా. కనుక అనేకం. ఒక్కటి శివుడు తనంత తాను స్వయంభువుగా వ్యక్తమైన చోటు జ్యోతిర్లింగం ఇంకా ప్రధానంగా చెప్పుకోవాల్సిన అంశం అది. అలాగే జ్యోతిర్లింగ స్వరూపములుగా ఉన్న చోట్లంతా కూడా ఒక మహా తేజశక్తి ఉంటుంది. ఇంకా సూర్య క్షేత్రాల్లో కూడాను ఈ జ్యోతిష్ లక్షణం చాలా కనబడుతుంది. మనకు ఆలయ వ్యవస్థలో సూర్యాలయాలు కూడా ఉన్నాయి. ఇక్కడ సందర్భం వచ్చింది కనుక సూర్యాలయ యాత్ర కూడా చేయడం జరుగుతుంది. ఎందుకంటే మనం ఆదిత్య హృదయం సూర్యారాధన అన్నాం గనక సూర్యారాధనకి రకరకాల ప్రక్రియలు ఉన్నాయి. సూర్య యంత్రం వేయడం ఒకటి కనబడుతుంది, సూర్య మంత్రం ఉంది, సూర్య ఆలయాలు ఉన్నాయి. సూర్యాలయాలు భారతదేశంలో చాలా చోట్ల మనకు కనబడుతుంటాయి. ముఖ్యంగా ఆంధ్రదేశంలో సూర్యాలయాలు కొన్ని శిథిలమయ్యే కొన్ని ఉన్నాయి. కానీ ఇప్పటికీ అద్భుతంగా ఆరాధన పొందుతూ ఆగమశాస్త్ర ప్రకారంగా ఉన్నటువంటిది శ్రీకాకుళ ప్రాంతంలో హర్షవల్లి క్షేత్రం. ఇది అరసవల్లి అని చెప్పబడుతుంటుంది. ఇది కాకుండా రాజస్థాన్లో ఓషియా అనేది ప్రధానంగా సూర్యక్షేత్రం. గుజరాత్లో మొథేరా అనే ఒక సూర్యక్షేత్రం ఉంది. ఇది సరిగ్గా అహ్మదాబాద్ నుంచి 100 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇంకా తంజావూరులో సూర్యనారాయణ కోయిల్ అని ఇప్పటికీ అద్భుతమైన మందిరం ఉన్నది. కోణార్క సూర్య మందిరం శిథిలమైనప్పటికీ కూడా ఆసక్తే. ఇవి పురాణోక్త క్షేత్రములు ఇవన్నీ కూడా. అక్కడ ఆలయాలు తర్వాత నిర్మించారు కానీ క్షేత్రం ఉంది. ఆలయాలు ధ్వంసం అవ్వచ్చు, క్షేత్రశక్తి మాత్రం పోదు. ఇది గుర్తుపెట్టుకోండి. చాలామంది అంటారు ఆలయాలు ధ్వంసం అయిపోయండి, మన దేవుళ్ళకి మనం అంత ఆలయాలు కట్టినంత మాత్రం అవి ధ్వంసం అయిపోతే ఆ దేవుళ్ళు ఏం దేవుళ్ళండి, ఆలయాలు ఏం ఆలయాలండి అని. కొందరు కాశీ లాంటి క్షేత్రాలకు వెళ్ళినా ఆ చరిత్రలో ఎప్పుడూ అది శిథిలమైంది అనగానే ఒక నిరుత్సాహానికి గురయ్యి ఈ జ్యోతిర్లింగం వాళ్ళు కొట్టగలిగారు అంటే ఇక్కడ నిజంగా శివుడు ఉన్నట్టా అని డౌట్ వస్తుంది. ఒక్కటి ఇక్కడ ఎలక్ట్రికల్ ప్లగ్ పాయింట్లు హోల్డర్స్ ఉంటే దానిలో బల్బు పెట్టారు. ఎవడో దుర్మార్గుడు వచ్చి బల్బు పగలగొట్టాడు. బల్బు పగలగొట్టగలడు కానీ హోల్డర్లోంచి ఉన్న విద్యుత్ శక్తిని పగలగొట్టగలడా? అప్పుడు నువ్వేం చేస్తావు? మరో బల్బు తెచ్చి పెట్టుకుంటావు. అలాగే వాడెవడో ఒక శివలింగాన్ని రాతిని కొట్టేస్తే మరొక రాయి మీద పెడతావు. అక్కడున్న ఎలక్ట్రిఫైడ్ జ్యోతిర్లింగం అనే విశ్వనాథుడు అసలు జ్యోతి ఆ రాయి పోయింది ఎప్పుడు ఈ రాయిలోకి ప్రవేశిస్తుంది అంతే. ఇప్పుడు అహల్యాబాయి ప్రతిష్ఠించిన ఆ శివలింగంలో ఆ విశ్వనాథ జ్యోతిర్లింగం అలాగే ఉంది. తెలుసుకోండి. ఎప్పుడైనా వెళితే మనస్సు భ్రమిస్తుంది, బయటకు చెప్పం కానీ అలాంటి వాళ్ళకి సమాధానం. అందుకే శిథిలాలయాలు అనుకోవద్దు. క్షేత్రం దగ్గర శిథిలాలయాలు ధ్వంసమైనా క్షేత్రశక్తి ఉంటుంది. ఎందుకంటే క్షేత్రంలో ఉన్న శక్తి నైసర్గికం. అందుకు ఎప్పుడు కూడా క్షేత్రాలు
మేము ముంపుకు గురైంది కనుక క్షేత్రాన్ని మరో చోట కడతామంటే వాడు ఇంకో చోట కట్టలేడు. క్షేత్రశక్తి ఈశ్వరుడు అక్కడ స్వయం వ్యక్తమైతే అది క్షేత్రశక్తి. ఆయన వ్యక్తం చేసుకోగలిగిన తపస్సు చేయగలిగిన ఋషకుడు ఉంటాడు అక్కడ. ఆయన తపశ్శక్తి చేత వ్యక్తమయ్యాడు కానీ మన వల్ల ఆయన ఏం వ్యక్తం కాలేదు. అయితే ఆయన తపశ్శక్తి మన కోసం ఆయన ధారపోసిన మహోపకారి గనక ఆ ఋషి యొక్క కారుణ్యం చేత ఈశ్వర కారుణ్యం మనకు లభించింది. ఇవి క్షేత్రముల యొక్క వైశిష్ట్యం. అలాగే సూర్యక్షేత్రములు పురాణోక్తములైనవి కొన్ని మనకు కనబడుతున్నాయి. అయితే ఈ క్షేత్రముల వైశిష్ట్యం అంతా ఇంత కాదు. ఇక్కడ మనకు తెలివైన ప్రశ్న ఎవరైనా వెయ్యవచ్చు, లేదా ప్రశ్న వెయ్యాలనిపించుకున్నా వెయ్యకుండా ఊరుకోవచ్చు. ఎదురుగా కనబడుతుంటే మళ్ళీ గుడి ఎందుకు, గోపురం ఎందుకని, అంతే కదా. సూర్యభగవానుడు ఎదురుగా కనబడుతున్నాడండి, మళ్ళీ ఆయన గుడి కట్టడం ఎందుకు, చాలా మంది ప్రశ్న కదా. సూర్యుల్లో రకరకాల శక్తులు ఉంటాయి. కొన్ని శక్తులు మన ప్రయత్నం లేకుండానే వచ్చేస్తున్నాయి భూమిలోకి. అవి రావడం వల్ల సస్యముల ఉత్పత్తి, ధాతు నిర్మాణం, శరీరంలో కూడా ధాతు నిర్మాణం ఇవన్నీ జరుగుతున్నాయి. వీటికి మిషన్స్ ఏం అక్కర్లేదు. ఆ సూర్యశక్తిని అలా పొంది ఇలా తయారు చేయగలిగే ఒక మెకానిజం మన శరీరంలో ఉంది. దాన్ని బట్టి అది గ్రహిస్తున్నాం. అంతేకాదు సూర్యుల్లో ఎలక్ట్రికల్ పవర్ కూడా ఉన్నది కదా. ఈ మధ్య అది సోలార్ ఎలక్ట్రిసిటీ, సోలార్ పవర్ అనేది తయారు చేసుకుంటున్నాం. దానితో పెద్ద పెద్ద వ్యవస్థలే నడుపుతున్నాం, అవునా లేదా. ఈ సోలార్ ఎలక్ట్రికల్ ఎనర్జీ అనేది తయారు చేయాలి అంటే ఊరికనే సూర్యుడు దగ్గర నుంచి గ్రహించగలమా? అందులో ఉంది కదా, గ్రహించగలమా? లేదు. దానికి ఏం చేస్తున్నాం, సోలార్ ఎలక్ట్రికల్ పవర్ పొందడానికి కావలసినటువంటి ఒక మిషన్ని తయారు చేశాం. ఆ యంత్రము ద్వారా మాత్రమే సూర్యుడి యొక్క విద్యుత్ శక్తిని మీరు గ్రహించగలుగుతున్నారు. ఈ యంత్రం లేకపోయినా విద్యుత్ శక్తి ఉంది స్వామిలో, కానీ విద్యుత్ శక్తి గ్రహించడానికి ఒక యంత్రం ఆధారమైంది. అది లేకపోతే మీరు అనుకున్న విద్యుత్ శక్తి రాదు, దానితో పనులేవి జరగట్లేదు. కనుక ఉదయిస్తున్న సూర్యుని యొక్క కాంతి నుంచి ఈ యంత్రాన్ని ఆధారం చేసుకుని మన విద్యుత్ శక్తిని గ్రహించగలుగుతున్నాం. అంటే విద్యుత్ శక్తి గ్రహించడానికి ఒక యంత్రము, తత్సంబంధమైన విజ్ఞానం ఎలాగున్నాయో సూర్యుల్లో ఉన్న దేవతాశక్తి గ్రహించడానికి ఒక యంత్రము, దానికి సంబంధమైన శాస్త్రము ఉంది. అది ఉపాసనా శాస్త్రం. అందుకే సూర్య యంత్రం, సూర్య మంత్రం, యంత్రమంత్రములను అనుసంధానం చేసి శాస్త్రం వర్ణించిన సూర్య రూపం. ఎందుకంటే మంత్రం యొక్క ప్రకాశమే దేవత అన్నాం. సూర్య మంత్రాలు బోలుడున్నాయి. ఒక్కొక్క మంత్రస్వరూపం ఒక్కొక్కలా కనబడుతుంటుంది సూర్యుడిది. అందుకే సూర్య మంత్రాల్లో ఒక్కొక్క రకమైన మంత్రాలు ఉన్నాయి. ధ్యేయ సదా సవితృ మండల మధ్యవర్తి నారాయణ సరసిజాసనం ఒకటైతే ధృత పద్మద్వయం భానుం తేజో మండల మధ్యగం సర్వాధివ్యాధిశమనం ఛాయాశ్లిష్టతనుం భజే. ఇది ఒక ధ్యాన శ్లోకం చెప్పారు. 2 పద్మములు చేత్తో పట్టుకుని ఉన్నటువంటి వాడు, ఇదే స్వరూపం అరసవల్లి స్వామివారిది. 2 పద్మములు పట్టుకుని ఉంటాడు. ఇంకో స్వరూపాన్ని కూడా చూపిస్తున్నారు. సోణాంబోరుగ సంస్థితం త్రినయనం వేదత్రయీ విగ్రహం. ఆయన వేదస్వరూపుడుగా ఉన్నాడు. విగ్రహం అంతా వేదమే. పైగా సోణాంబోరుహ సంస్థితం, ఎర్రని పద్మంలో ఉన్నట్ట. త్రినయనం, 3 కళ్ళవాడు. పైగా ఆయన చేతుల్లో ఏమున్నాయంటే దానాంభోజయుగాభయాని దధతం హస్తై ప్రవాళ ప్రభం కేయూరాంగదహార కంకణధరం కర్ణోల్లసత్కుండలం విశ్వోత్పత్తి వినాశపాలనకరం సూర్యం గుణాబ్ధిం భజే అని నమస్కారం చేస్తున్నారు. ఇక్కడ స్వరూపంలో ఆయన చేతులు 4 ఎలా ఉన్నాయంటే దాన అంభోజయుగ అభయాని అన్నారు. ఇక్కడ దాన అభయ అంటే వరద అభయ హస్తములు. దానహస్తం అంటే వరదహస్తం. ఈ వరదహస్తం దేనికి సంకేతం అంటే ఏది కావాలన్నా కురిపిస్తాను అని. కురిపించేటప్పుడు కిందకే పడుతుంది కనుక చెయ్యి కిందకు చూపిస్తుంటుంది వరదహస్తం ఎప్పుడు కూడా. ఆయన పైవాడే. ఇటువైపు అభయహస్తం. ఈ 2 చూపిస్తున్నట్ట. మనకు ఎప్పుడు కావాల్సింది అదే. ఆనందం కావాలి, కోరికలు తీరిపోవాలి. అందుకే 2 చేతులు చాలు. మిగిలిన 2 చేతులు పద్మములు పట్టుకున్నాడు వికసన శక్తికి. అందుకే దాన అంభోజయుగ అభయ, మొత్తం ఈ 4 అంటే వరదాభయ హస్తములు, 2 పద్మములు ధరించి మెరిసిపోతూ బంగారు కాంతులతో ఉన్నటువంటి వాడు, ఎర్రని పద్మంపై కూర్చున్నటువంటి వాడు, మందహాసంతో ఉన్నటువంటి వాడైన స్వామికి నమస్కారము. ఇంకా మరికొన్ని భావనల్లో ఉషా పద్మిని ఛాయా సంజ్ఞా సమేతులు. ఆ భార్యలు ఎవరో నేను వివరంగా మీకు చెప్పాను. భార్యలు అనగానే మళ్ళీ పెళ్ళాలు ఇలా చూడడం కాదయ్యా. ఆయన యొక్క శక్తులు ఉషా అనగా రోగహరణ శక్తి, అది ఆ కాలంలో ఉంటుంది. ఆ ఉషాదేవి ఆయన శక్తి. అలాగే సంజ్ఞా ఛాయ. సంజ్ఞ అంటే పోల్చుకొనుట అని అర్థం. సృష్టిలో ఏదైనా పోల్చుకోవాలంటే ఆయన వెలుగు లేకపోతే పోల్చుకోలేం. కనుక సంజ్ఞ, ఒక వస్తువును పోల్చుకోగలిగినట్టే కాంతి వల్లే పోల్చుకోగలం. అది సంజ్ఞ. ఒకప్పుడు సంజ్ఞాదేవి సూర్యుని తాపం తట్టుకోలేక తనకు మారుగా ఒక ఆవిడ్ని తయారు చేసి తపస్సు కలిపిందిట. ఇది కథ పురాణంలో చాలా అద్భుతంగా ఉంటుంది. వెంటనే ఆ సూర్యభగవానికి తెలియలేదు ఈ ఛాయే తన భార్య అనుకున్నాడు. తర్వాత ఎలాగోలో తెలిసింది. ఆ సంజ్ఞ కోసం పెడితే వెంటనే ఆవిడ గుర్రం రూపం ధరించిందిట.
ఈయన గుర్రపు ధరించాడు. అప్పుడు పుట్టిన వాళ్ళు అశ్విని దేవతలు అని. ఆ గుర్రము బాడబము అని పేరు దానికి. ఈ కథ చెప్పడంలో అద్భుతమైన విశేషం ఉన్నది. సంజ్ఞాఛాయ అంటే అర్థం ఏంటి అంటే, వస్తువును మనం పోల్చుకోగలగాలంటే సూర్యుని వెలుగు వల్లే పోల్చుకోగలం. అందుకని వెలుగు వల్ల ఒక వస్తువును మనం పోల్చుకున్న సంజ్ఞ. అంతేకాదు, వెలుగు లేకపోతే నీడ లేదు. ఆ వస్తువును పోల్చుకోవడం ఏ వెలుగు వల్ల జరిగిందో ఆ వెలుగు వల్లే నీడ కూడా వస్తున్నది. చీకట్లో నీడ చూపించగలరా? లేదు కదా. ఇప్పుడు చీకట్లో వెళ్ళిపోవద్దు, వెలుగులో ఉండాలి. కానీ చీకట్లో నీడ చూపించలేము, వెలుగులోనే చూపించగలం. సంజ్ఞాఛాయ ఎందులో ఉన్నాయి? వెలుగులోనే ఉన్నాయి. అందుకు సంజ్ఞాఛాయ. ఉష. పద్మిని అంటే చెప్పాం, వికసన శక్తి పద్మిని. ప్రపంచమంతా వికసిస్తోంది ఆయన వల్ల. అంతే కదా. పద్లు గతవు అనే ధాతువు ప్రకారంగా గమన శక్తి. పద్మిని అంటే గమన శక్తి అని. సూర్యకాంతి కిరణాల్లో ఉండే శక్తులు గమన శక్తే పద్మిని. పోల్చుకునే శక్తి సంజ్ఞ, నీడనిచ్చే శక్తి ఛాయ, రోగహరణ శక్తి ఉష. ఇవన్నీ ఆయన శక్తులు అయినప్పుడు ఆయన భార్యలే. అందుకు మీ దేవుళ్ళకి ఇందరు భార్యలు ఎందుకు? ఎవరైనా చెప్తే ఈ ఎందరో భార్యలు ఉంటారు, ఆయనకి ఎన్నో శక్తులు ఉన్నాయి, ఆ శక్తులు భార్యలుగా వ్యవహరింపబడుతుంటారు. ఇది చెప్పగలగాలి. ఇక పుత్రులు, ఆ పుత్రుడి కథ రేపు చూసుకుందాం. ప్రస్తుతానికి ఆలయ విషయం వచ్చేప్పటికి ఎంత అవసరం అంత చూపిస్తున్నాం. అలాగే స్వామి యొక్క రథం. రథం అంటే ఏంటో చెప్పుకున్నాం. గమన శక్తే రథం. గుర్రములు అవి చెప్పాం. ఇక సారథి, ఈయన చాలా ముఖ్యం. అనూరుడు. చిత్రం ఏంటంటే, కద్రువ తపఫలంగా 2 పుత్రుల్ని పొందింది. ఒకడు అనూరుడు, ఒకడు గరుత్మంతుడు. ఇద్దరు నారాయణుడి దగ్గరికే వెళ్ళాలి. ఒకడు సూర్యనారాయణుడికి సారథైతే మరొకడు నారాయణుడికి వాహనం అయిపోయాడు. ఆయన గరుత్మంతుడు, ఈయన అనూరుడు. ఈయన అన్నగారు, ఆయన తమ్ముడు గారు. అనూరుడు. ఇంకో రహస్యం ఉన్నదండి. ఇద్దరు కాక మరొకడు కూడా కద్రువుకి సంతానం. ఆయన నారాయణ తేజస్ స్వరూపుడికే వాహనం అవుతాను వెళ్ళిపోయాడు. ఆయన మయూరుడు. ఆయన సుబ్రహ్మణ్య స్వామికి వాహనం. ఇవన్నీ విశేషములు. సరే, మొత్తానికి ఇప్పుడు ఆయన దాకా వెళ్తే మళ్ళీ వారం రోజులు అడుగుతాడు. ఇప్పుడు వద్దులేండి, నమస్కారం చేసుకుందాం. మొత్తానికి అనూరుడు అనేవాడికి ఒక పేరు, తొడలేనివాడు అని అర్థం. ఏమిటో ఈ పురాణ పాత్రలన్నీ అని. ఇక్కడ అద్భుతమైన విషయం చూడండి. అశ్వములు ఎంత కదులుతున్నాయో దాన్ని కదిలించేవాడికి అసలు కదలికే లేదుట. అర్థం ఆ చెప్పడంలోనే కిరణాలు కదిలి కనబడుతున్నాయి కానీ కదిలించేవాడికి కదలిక లేదయ్యా అని చెప్పడం అక్కడ గ్రహించగలగాలి. అనూరుడు అంటేనే ఆయన కాళ్ళు దేని కదలడానికి కదలికక్కర్లేదు. అది అంటే మనకు కనబడుతున్న శక్తి, ప్రపంచం వేపొస్తున్నది డైనమిక్ ఆర్ కైనటిక్ ఎనర్జీ. అనూరుడు స్టాటిక్ ఎనర్జీ. ఇది ఈ 2 రకాల ఎనర్జీలు ఎవడి వల్ల వస్తుందంటే రథి అయిన సూర్యభగవానుడి వల్ల వస్తుంది. కానీ సూర్యభగవానుడి శక్తి అటు స్టాటిక్, డైనమిక్ 2 విధాల శక్తులుగా వస్తుందని చెప్పడమే అశ్వములు, అనూరుడు, సూర్యభగవానుడు. ఇది జాగ్రత్తగా అన్వయించుకోవాల్సిన విధానం. గ్రహణం కావాలి. అందుకే రూప నిర్మాణం వెనకాలన్న విజ్ఞానం అబ్బో ఎంత అద్భుతం అండి భారతీయులది. అందుకు సూర్యరథం ఈ స్వరూపం అంతా చెప్పుకున్నాం. ఇక ఆలయం నిర్మాణం అనేటప్పటికల్లా తచ్చక్తిని కేంద్రీకరించి ఒక చోట పెడతారు. మనం గతంలో ఉదాహరణ చెప్పుకున్నాం. ఎండని భూతద్దం ద్వారా కేంద్రీకరించడంలా సూర్యశక్తిలోని దైవశక్తిని కేంద్రీకరించేవి ఆలయములు, యంత్రములు, మంత్రములు, ఉపాసనలు, విగ్రహములు. అది ఎక్కడెక్కడ ఎలా గ్రహించాలో శాస్త్రం చెప్తున్నది. అలాంటి శక్తులు భూమి యందు పట్టుకోగలగాలి అంటే కాస్మిక్ ఎనర్జీలో జ్ఞానమైనా ఉండాలి, లేదా తపశ్శక్తితోనైనా పట్టుకోగలగాలి. ఈ రెండింటితో ఏదైనా సాధ్యమవుతుంది. ఇప్పుడు ఈ ద్వాదశాత్మం దగ్గర ఆగి భారతీయ క్షేత్ర విజ్ఞానంలో ఉన్న సూర్యభగవాను గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ అరసవిల్లి క్షేత్రం ప్రత్యేకత, అది ఇంద్రుడి యొక్క తపస్సు వల్ల వచ్చిన క్షేత్రమని పురాణం చెప్తున్న విషయం. కానీ ఇప్పటికీ అనుభవాలు చాలామందికి హర్షవల్లి క్షేత్రంలో ఉన్నాయి. అది మొత్తం ఎర్రని రాయండి. అది అరుణ ఘనశిలా విగ్రహం. అది చిత్రం ఏంటంటే దాని యొక్క ప్రత్యేకతలో కొద్ది కాలం క్రితం, కొన్ని దశాబ్దాల క్రితం ఒక మహానుభావుడు ఉండేవాడు శ్రీకాకుళంలో. వారి శిష్య పరంపర ఇప్పటికీ ఉన్నది. బహుశా ఇక్కడ వారికి కూడా పేరు చెప్తే వెంటనే గుర్తు రావచ్చు కొందరికి. శ్రీ ఆనందనాథ అనే దీక్షానామం పొంది శ్రీ విద్యలో పండినటువంటి మహాత్ముడు ఆయన ఈశ్వర సత్యనారాయణ శర్మ గారు అని మహానుభావులు. ఆయన శ్రీ విద్యలో ఉద్దండు, వేద విద్యలో ఉద్దండు. ఆయన సౌర మంత్రాల గురించి భావన చేస్తూ అందమైన తేటగీత ఆటవిలదల్లో అద్భుతమైన పద్యాలు రచించాడండి ఆయన. అంటే మంత్రానికి అనువాదం కాదు, మంత్రాన్ని అనుసరించి భావించి అనువదించాడు ఆయన. ఇక్కడ తిరిగి పలికాడంతే. ఆయన సూర్యభగవానుడు ఉపాసన గురించి ఒక విషయం చెప్పారు. ఆయన చిన్నతనం నుంచే, అంటే అనుష్ఠానపరులు గనక తండ్రి నుంచి తీసుకున్నటువంటి దీక్షని సాధన చేస్తున్నాడు. వాళ్ళ తండ్రి గారు గొప్ప ఆయుర్వేద వైద్యులు. ఆయన నుంచి ఆయుర్వేద వైద్యాన్ని కూడా నేర్చుకున్నారు. నిరంతరం జపము అనుష్ఠానం చేసుకుంటూ ఉంటే వారి ఊరిలోకి మహాపురుషుడు వచ్చారు. పూర్వం రోజుల్లో మహాపురుషులు ఊళ్ళోకి వస్తే ఎవరైనా అనుష్ఠానవంతులు ఉన్నారా అని వెతుక్కునేవారట. వారి భోజనమే చేసేవారు.
వీరి నాన్నగారు అనుష్ఠాన పనులు కనుక వచ్చి వీరింట్లో ఆయన భోజనం చేస్తూ మరుసటి రోజు ప్రాతకాలం శ్రీకాకుళం దగ్గర ఉంటే నాగావళి నదిలో స్నానానికి ఆయన వెళ్ళినప్పుడు అబ్బాయి తోడు వెళ్ళేట. నువ్వు ఏ మంత్రాలు చేస్తున్నావు అని అడిగేట ఆయన పెద్ద ఆయన. అప్పుడు గురువులు ఇచ్చిన మంత్రములను చెప్తుంటే ఇలా రా అని చెప్పి సూర్య మంత్రం ఉపదేశించేట మహానుభావుడు. మంత్రం గ్రహించాలి అంటే ఎంత శ్రద్ధ ఉండాలో అంత శ్రద్ధ ఆయన తీసుకుని, మంత్రం వస్తే దేవత వచ్చినట్టే కదా, ఇంకేమున్నది, దానితో అనుష్ఠానం చేస్తూ ఉన్నాడు. బాల్యంలోనే జరుగుతున్నది. ఇలా ఉంటూ ఉండే ఒకసారి చిత్రంగా వాళ్ళ అమ్మగారికి ఒంటికి మచ్చలు వచ్చాయండి, పొడలు. ఆ మచ్చలతో ఆవిడ చాలా సిగ్గుపడిపోతుంది. ఆ మచ్చలు బాగా కనబడడం కూడా బయటకు మొదలు పెడుతున్నాయి. దానితో ఆవిడ సిగ్గుపడుతూ బాధపడుతూ ఉంటే వాళ్ళ నాన్నగారే వైద్యాలు ఇచ్చారట, ఆయన తగ్గలేదుట. దుఃఖపడుతూ కొడుకుతో అన్నట్ట, ఏమిట్రా తగ్గలేదు అని. మీ అంతటి భార్య అలాగంటే నేను ఏం చేసేదండి, కానీ అమ్మ క్షేమం కోసం నేను జపం చేస్తాను, అమ్మని మాత్రం సూర్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేయిద్దాం అని అన్నాడు ఆయన. వెంటనే ఈయన జపం చేసుకోవడం, ఆవిడ సూర్యాలయం చుట్టూ దీక్షగా రోజుకి ఇన్ని ప్రదక్షిణలను లెక్క పెట్టుకుని ఒక 7 రోజులు ఎంత ప్రదక్షిణ చేసింది. చిత్రం ఏంటంటే ఒక రోజు పొద్దున్న ఆవిడ ఇంకా నన్ను ప్రదక్షిణ తీసుకెళ్ళని తెల్లవారుజామని చెప్తుంటే చీకటి వేళలో బయలుదేరిపోతూ ఉండగా లాంతరు ఎత్తేట ఒక్క మచ్చలేదురండి శరీరం మీ తల్లికి. అది భగవంతుడి మంత్రానుకున్న శక్తి స్వామి ఆరాధనలో ఉంది. ఆ క్షేత్రంలో జరిగిన సంఘటన ఇంకా చాలా ఉన్నాయి. అరసవల్లి క్షేత్రాన్ని ఆరాధన చేసుకుని ఒక వంశ పరంపర అంతా కూడా అంధత్వం నుంచి బయటపడిన ఉదాహరణ కూడా ఉన్నది. ఉదాహరణలు చెప్తూ ఉంటే భారతీయ క్షేత్రముల్లో ఉన్నటువంటి స్వాభావిక మంత్రశక్తి, దైవశక్తి ఏమిటో బయటపడుతూ ఉంటుంది. 1-2 చాలు మన శ్రద్ధ బలపడ్డానికి. శ్రద్ధ బలపడ్డం కోసమే ఇవన్నీ కూడా. అందుకే ఉపదేశం దేనికయ్యా అంటే ఎలా సాధన చేయాలో చెప్పడానికి ఉపదేశం, సాధన యందు శ్రద్ధ ఏర్పరచడానికి ఉపదేశములు. అందుకు వినాలి వినాలి వినాలి. ఎందుకంటే సాధన చేయాలని ప్రేరణ కలగాలి. చేస్తున్న దాని యందు విశ్వాసం కలిగితేనే పండుతుంది అది శ్రద్ధ. అందుకోసమే బోధన, ప్రేరణ ఇవన్నీ కూడా. అందుకు హర్షవల్లి సూర్యనారాయణ స్వరూపము ఇంత విశిష్టం. ఇలా ప్రతి క్షేత్రానికి ఒక ప్రత్యేకత ఉంది. ముఖ్యంగా 12 సూర్యాలయాలు కలిగినటువంటి క్షేత్రం ఏదైనా ఉందా అంటే అద్భుతమైన క్షేత్రం ఉంది. ఆ క్షేత్రంలో 12 సూర్యాలయాలు ఉన్నాయి. ఎందుకంటే జ్యోతిర్లింగాలన్నింటిలో ప్రధాన జ్యోతిర్లింగం ఏ క్షేత్రంలో ఉందో ఆ క్షేత్రంలోనే 12 ఆదిత్యుల ఆలయం ఉన్నది. అది ఏమిటయ్యా అంటే కాశీక్షేత్రం, వారణాసి క్షేత్రం. అక్కడ 12 రకాల సూర్యులు ఉన్నారు. వాళ్ళు ఎక్కడున్నారు, ఏ చోట్లో ఉన్నారు, ఇవన్నీ చెప్పాలంటే దానికి 1 గంట పడుతుంది కనీసం. సమయం చూస్తే అంత లేదు. కానీ కాశీక్షేత్రంలో ఉన్నారని మాత్రం తెలుసుకోండి. లోలార్కాదిత్యుడు, వృద్ధాదిత్యుడు, ద్రుపదాదిత్యుడు, ఖగోల్కాదిత్యుడు, ఇంకా చాలా చాలా వృద్ధాదిత్యుడు, రకరకాల పేర్లు. ఏ ఆదిత్యుడిని చూస్తే ఏం ఫలితం వస్తుందో శాస్త్రం చెప్పింది. వృద్ధాదిత్యుడిని కానీ దర్శిస్తే వృద్ధాప్యంలో వచ్చే వేదనలు, శారీరక రోగాలు లేకుండా చేస్తాడు ఆయన. ఊరికనే కూర్చోలేదు. అందుకే ఏ క్షేత్రం తిరిగినా ఒకే దేవుడు అండి కాదు, ఒక్కొక్క క్షేత్రంలో ఒకే దేవుడు అనేక రకాల శక్తులు ఇచ్చే విశేషమే భారతీయ ఆలయముల యొక్క ప్రత్యేకత. అంతేగాని ఒక క్షేత్రమేమో మెడికల్ డిపార్ట్మెంట్ ఆరోగ్యం, ఒక క్షేత్రమేమో సైకలాజికల్ ట్రీట్మెంట్, ఇంకో క్షేత్రమేమో వైద్యం విజ్ఞానం, ఇంకో క్షేత్రం పెళ్లిళ్ళు కాదు వాళ్ళకి పెళ్లి కుదురుస్తుంటుంది. ఎన్ని డిపార్ట్మెంట్లో దేవతలవి. అందుకే భారతీయ క్షేత్ర వైశిష్ట్యం గురించి దండం పెట్టేవారికి తెలియదు, పరిశోధించే వారికి, భక్తితో ఆరాధించే వారికి తెలుస్తుంది. అందుకే పుణ్యాల మీద ఆపతో పాటు భగవంతుడి గురించి ప్రేమపూర్వకమైన జిజ్ఞాస కలిగి దర్శించండి క్షేత్రాలు. అలాంటి క్షేత్రాలు మనకున్నాయి. అందుకే మన పుస్తకావిష్కరణ చేసినప్పుడు క్షేత్రములు ప్రార్థనా మందిరాలు కావు, దేవశక్తి కేంద్రాలని చెప్పుకున్నాం. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ 12 రకాల ఆలయములు మనకి వివిధ చోట్లలో కనబడుతున్నాయి కాశీలో. చిత్రం ఏంటంటే మీరు కొన్ని ఆలయాల చోట్లకి వెళ్తే ఏదో పెద్ద సూర్యమందిరం ఉంది అనుకుంటారు. కానీ అక్కడ చూస్తే గూట్లో గుండ్రంగా ఒకటి ఇదేనండి అంటాడు. ఓ ఇదేనా అని అనుకోవద్దు, అనడానికి లేదు. ఎందుకంటే అక్కడ శక్తి ఉందని ఇండికేషన్ అదంతే. అక్కడ నువ్వు నమస్కారం చేసుకుంటే నీ కనబడిన సూక్ష్మ శక్తిని సూర్యుడు నిన్ను అనుగ్రహిస్తాడు. ఇది ముందు తెలుసుకోవాలి. అందుకు ఇక్కడ మొత్తంగా ఈ 12 సూర్యక్షేత్రాల యొక్క వైశిష్ట్యం గురించి మన ఋషులు గొప్పగా చెప్పారు, అందులో సందేహం లేదు. కానీ ఇటీవల కాలంలో జరిగిన అంటే 1990s అతి దగ్గర కాలం కదండి మనకి. ఇక్కడ ఉన్న వాళ్ళు అందరం ఆ టైంలో ఉన్నాం. ఆ సమయంలో జరిగిన ఒక విషయం ఏంటంటే యూనివర్సిటీ ఆఫ్ కలరెడో, ఆ యూనివర్సిటీలో ఆస్ట్రోఫిజిసిస్ట్ అంటే అంతరిక్ష విజ్ఞాన శాస్త్రంలో ప్రవీణుడు, ఆ వైజ్ఞానిక శాస్త్రవేత్త కాస్మాలజీ మీద రీసెర్చ్ చేస్తూ దాని గురించి ఆయన ప్రాచీన భారతీయ వాంగ్మయాన్ని పరిశీలిస్తుంటే ఆయన మనసుకు ఆకట్టుకున్న పుస్తకం ఏంటంటే స్కాంద పురాణంలోని కాశీఖండం. చిత్రమైన అంశం.
సాధారణంగా సూర్యతత్వం ఎక్కడ చెప్పినా ఇది చెప్పకపోతే పూర్ణం కాదు. అది ఇప్పుడు మనం గ్రహిస్తున్నాం. అది గ్రహించి ఆయన కాశీఖండం చదువుతూ ఉంటే చిత్రం ఏంటంటే విశ్వనాథుడు జ్యోతిర్లింగం ప్రదానం చేసుకుని ఏ కోణంలో ఎవరెవరు ఉన్నారో వర్ణించారు. అద్భుతమైన ఒక స్తోత్ర వాంగ్మయం కనబడుతుంది కాశీఖండంలో. దాన్ని శ్రీనాథుడు లింగాభిధానమాదిక అని అద్భుతమైన తెలుగు గద్యలు, తెలుగు గద్య అన్నాం కానీ అంత సంస్కృతమే దాని నిండా. మూలంలో అయితే ప్రతి శ్లోకం అద్భుతంగా రచిస్తారు. ఎక్కడ ఎవడున్నాడో అని దాన్ని ఆధారం చేసుకుని నన్ను మ్యాప్ గీసాడండి ఆయన. మనమా ఏదో చదివేటప్పుడే సగం అపనమ్మకం, ఏదో పుణ్యం వచ్చేస్తుందేమో చదివేసాక పుచ్చుకుందామనే తప్ప దృఢమైన విశ్వాసం ఉన్నవాళ్ళు 100కి 1 కనబడతాడా అని వెతుక్కుంటుంటాం. మాకు కనబడడం బాగా తక్కువ అండి. పూజలు చేసేవాళ్ళు, పురస్కారాలు చేసేవాళ్ళు ఉన్నారు, కానీ శ్రద్ధా విశ్వాసాలు ఉన్నవాళ్ళు తక్కువే. ఈ మాట నేను నిరభ్యంతరంగా చెప్తున్నాను. ఇది వినైనా అది పెంచుకుంటారేమో అని ఆశతోనే చెప్తున్నాను. ఇక్కడ మొత్తానికి ఆయన ఇవన్నీ పరిశోధించి ఏదో లెక్క లేకపోతే వీళ్ళు ఇలా రాసి ఉండరు. ఎందుకంటే నా దృష్టి అప్పుడు కాస్మాలజీ మీద పరిశోధన చేస్తున్నాడు కనుక కాస్మిక్ ఎనర్జీ పైనుంచి భూమి మీదకి ప్రసరిస్తున్న కిరణాల ద్వారా భూమి మీదకి వస్తూ ఉంటుంది. సూర్యకిరణాలే కాకుండా అంతరిక్షంలో వివిధ స్థలముల నుంచి కూడా వస్తుంటుందిట ఆయన పరిశోధన. అది ఆ పరిశోధనలో ఈ క్షేత్రంలో నా పరిశోధన బాగా సాగుతుంది అనుకున్నాడు. ఎందుకంటే సూర్యుడికి సంబంధించి 12 ఆలయాలు ఇక్కడ ఉన్నాయని అది ఆయన ఆకర్షించింది. ఆయన వెంటనే ఆ పత్రం పట్టుకుని కాశీక్షేత్రం చేరుకున్నాడు. ఇప్పటికీ కాశీక్షేత్రంలో అనేక మంది ఉన్నారండి. మొన్న ఈ మధ్యలో జర్మన్ నుంచి వచ్చినటువంటి కుర్రవాడు భారతీయ సంస్కృతికి ఆకర్షితుడే హర్షవర్ధన్ అనే పేరు మార్చుకుని అక్కడ సంస్కృత అధ్యయనం చేస్తూ ఉన్నాడు ఇప్పుడు కాశీలో. ఈ మధ్య జర్మన్. ఎంతమంది పాశ్చాత్యులు కేవలం కుతూహలంతో కాకుండా ఆర్ష విజ్ఞానాన్ని ఉపాసిస్తూ అక్కడ ఉన్నారు. మనం కాశీలో తిరగడానికి కష్టమండి, రోడ్డు మీద నడవడానికి కష్టమని మనం అనుకుంటాం. ఆ లోపల దాగున్న అమృతాన్ని ఆస్వాదించడానికి తుమ్మెదల్లా వాళ్ళు వస్తున్నారండి ఎక్కడెక్కడి నుంచి కాశీక్షేత్రంలో. ఎలాంటి కాశీక్షేత్రం, ఎలాంటి గంగమ్మ. ఆ గంగమ్మ కాశీ ఉన్న భారతదేశంలో పుట్టినందుకు అదృష్టంగా భావన చేస్తూ మొత్తానికి ఆ ప్రొఫెసర్, ఆయన పేరు జాన్ ఎం మెల్విల్, పేర్లతో సహా చెప్తున్నాం, రికార్డ్స్ అన్నీ కూడా. ఆయన దీని గురించి పరిశోధించడానికి వచ్చి తనకు సహాయపడడానికి సంస్కృతంలోనూ ఇంగ్లీష్లోనూ పండితులైనటువంటి ప్రొఫెసర్ పిబి సింగ్ అనేటువంటి ఒక ఆయన్ని బెనారస్ యూనివర్సిటీలో కలిసి తాను చేసిన పరిశోధన చూపించట. ఆయన ఆశ్చర్యచకితుడైపోయాడు. ఇలా కూడా పరిశోధిస్తారని, నాకు మీరు సహకరిస్తే ఇవన్నీ నేను వెతుకుతానన్నాడు. వారిద్దరూ కలిసి ఈ వర్ణించిన ప్రకారంగా ప్రతిదీ ముందు సూర్యుడు అందరికీ ఇంట్రెస్ట్గా ఉంటుంది కనుక సూర్య భగవానుడి గురించి వాళ్ళు పరిశోధన చేశారు. వాళ్ళు ఏ ప్రధానంగా చేశారో ఇక్కడ చూపిస్తున్నారు. కాస్మిక్ జామెట్రికల్ ప్యాటర్న్ అని అదొక పద్ధతి ఉంది వాళ్ళకి. దాని ప్రకారంగా ఉపయోగించే జీపీఎస్, దానికి ఉపయోగించే రాడర్స్, దానికి సంబంధించిన మిషనరీ అని తెచ్చుకొచ్చాడు అక్కడి నుంచి. దాని ఆధారంగాను ఆయా ఆలయాల దగ్గరికి వెళ్ళి మిషనరీ పెట్టి ఆయన ఆశ్చర్యపోయాడు. ముందు 12 ఆలయాలు పరిశోధించారండి సూర్యుడివి. మనం చూస్తూ గూళ్ళలా కనబడతాయి. అక్కడ ఆయన చెప్పిన మాట చూడండి మిషనరీతో ఏమిటంటే, ఇక్కడ ఒక్కొక్క ఆలయం ఎలా పెట్టబడినది అంటే సూర్యుడు ఒక్కొక్క రాశిలోకి మారుతున్నప్పుడు ఆ రాశి ద్వారా భూమికి అందుతున్నటువంటి శక్తి, కాంతి, వేగము ఏదుందో దానికి స్పందించే విధంగా ఆ చోటు ఉందిట. ఆ స్పందన అక్కడ అందుకుంటుందిట. ఆయన బాటల్లోనే మీకు చూపిస్తాను. ఈచ్ ఆఫ్ ది 12 సన్ టెంపుల్స్ వాజ్ లొకేటెడ్ ఇన్ సచ్ ఎ వే దట్ ఇట్ ఇండికేట్స్ ది మూమెంట్, స్పీడ్ అండ్ ది ఇంటెన్సిటీ ఆఫ్ లైట్ డ్యూరింగ్ ది అపారెంట్ మూమెంట్ ఆఫ్ ది సన్ అక్రాస్ ది 12 సైన్స్ ఆఫ్ జోడియాక్. చాలా మందికి అర్థమైపోయి ఉంటుంది ఈ పాటికి. రాశి చక్రంలో సంచరిస్తున్నప్పుడు ఆ సూర్య భగవాన్ నుంచి వస్తున్న మూమెంట్, స్పీడ్ అండ్ ది ఇంటెన్సిటీ ఆఫ్ లైట్, సూర్యకాంతి యొక్క గమనము, వేగము, తీవ్రత, ఈ మూడింటిని గ్రహించే విధంగా పాయింట్స్ ఉన్నాయటండి. ఒక్కొక్క రాశి చక్రంలో ఒక్కొక్క క్షేత్రం స్పందిస్తుందట. చిత్రం ఏంటంటే అక్కడ పర్వదినాలు ఉంటాయి. ఫలానా తిథిలో ఫలానా క్షేత్రంలో ఫలానా పర్వం ఆ రోజున దర్శిస్తే పుణ్యమని రాశారు. ఇతను చెప్పిన ప్రకారంగా ఆ మాసంలో ఆ సూర్యుడికి శక్తి ఉంటుంది, ఆ పర్వంలో అక్కడికి వెళ్ళి దర్శించని పురాణం చెప్పింది. ఇప్పుడు చెప్పండి, పురాణానికి విజ్ఞానానికి ఉన్నది ఎటువంటి విజ్ఞానం పురాణం అనుకున్నది? అంటే ఇప్పుడు ఈయన మిషన్ పట్టుకొచ్చి క్షేత్రంలో శక్తి చెప్పాడు, కానీ మిషన్ పుట్టకముందు క్షేత్రం ఉంది. అలాగే భారతీయుల విజ్ఞానం అంతా పూర్తి సైంటిఫిక్ అని సైంటిస్టులు ఒప్పుకొని దండం పెట్టే రోజు ఒకటి వస్తుంది. అది వచ్చే లోపల మన మీద మిడిమిడి జ్ఞానంతో, అజ్ఞానంతో వాటిని తొలగించుకోవద్దు. ఇలాంటి జ్ఞానవంతమైనటువంటి హైందవ ధర్మంలో పుట్టాం గనక దీన్ని అనుసరిస్తూ వెళుతూ బాగుపడిపోదాం తప్ప దీని నుంచి భ్రష్టులమే పతనం కావద్దు అని మరొక్కసారి విన్నవించుకుంటున్నాం. దాని తర్వాత ఆయన చేసిన పరిశోధన 56 గణపతి ఆలయాల మీద పరిశోధన చేశాడు ఆయన. ఇప్పటికీ 56 ఉన్నాయి. కొంతమందిని తిరిగాం కానీ కొన్నే చూడగలిగామని.
మొన్న మధ్య కాశీకి వెళ్ళినప్పుడు కర్ణాటకలో ఒక గాణపత్యులు కనబడ్డారు చాలా కాలం క్రితం. గణపతి గురించి చెప్పేటప్పుడే నాకు కలిగిన అనుభవం. గుంపు గణపతి పంపాడు అనుకుంటాం. వాళ్ళు స్వానందలోక నిర్మాణం కొన్ని కోట్లతో చేస్తున్నారు కర్ణాటక బెంగళూరుకి దగ్గర. స్వానందం అంటే ఏంటో మనం చెప్పుకున్నాం కదా. వారు జై గణేష్ జై గణేష్ అని పలకరించారు కాశీక్షేత్రం. ఎందుకు వచ్చారయ్యా అన్నాను. 56 గణపతులు చూడడానికి వచ్చామన్నారు. ఇన్ని మార్లు వెళ్ళాం, పేర్లు చెప్పడం కానీ కొన్ని చూడగలిగాం, వీళ్ళు చూడలేరు అనుకున్నాం. తర్వాత మళ్ళీ నేను మొన్ననే బెంగళూరులో కలిస్తే 56 చూసుకొచ్చేసేవండి అన్నారు. అదే శ్రద్ధాళువులు పరిశోధిస్తారు, పరిశీలిస్తారు, వారికి భగవంతుడు కనబడతాడు. కదలలేని వాడికి ఏదీ కనబడదు, పరిశోధించేవాడికి అన్నీ కనబడతాయి. మనకు తెలియలేదు అంటే మనకు శ్రద్ధ లేదు అని అర్థం, మరొకటి ఏమీ లేదు. ఇక్కడ వాళ్ళకి శ్రద్ధాళువులకి స్వామే చూపిస్తాడు. మరి లేకపోతే ఇక్కడ పుట్టిన మనకు తెలియంది అమెరికా నుంచి వచ్చిన వాడికి ఎలా తెలిసిందో చూడండి. మనకు ఆ క్షేత్రయాత్రలు చేయడానికి టైం ఉండదు, బతుకు యాత్ర అయిపోతుంది. ఇదే పరమార్థమని చెప్పినప్పుడు ఎప్పుడో వెళ్ళాలి అంటారు, ఈ లోపల అయిపోతూ ఉంటుంది జీవితం. ఆ మహానుభావుడు చెప్పిన విషయం చూడండి ఆశ్చర్యంగా. 56 గణపతుల ఆలయాల దగ్గర మిషన్ పెట్టి కాస్మిక్ ఎనర్జీని అందుకుంటున్న పాయింట్స్ ఇవన్నాడు. ఇలా చూస్తుంటే హిందువులు పెట్టిన ప్రతి ఆలయంలో అద్భుతమైన శక్తి అంతరిక్షం నుంచి ప్రసరిస్తూ ఉన్నది. ఇదొక ఆశ్చర్యం. ఇంకొక పరిశోధన ఈ మధ్య కెనడాలో వచ్చింది కనుక చెప్తున్నాం. శివుడికి అభిషేకం చేసేటప్పుడు జ్యోతిర్లింగాల్లో కానీ అక్కడికి కానీ ఆ అభిషేకం వల్ల ఉత్పన్నమైన శక్తి భూమిని రక్షిస్తోందని రుజువు చేశాడు ఆయన అక్కడ. చిత్రం. అందుకే ఆలయాల్లో జరిగే అభిషేక శక్తి పృథ్వీని రక్షిస్తుంది. ఆలయాల్లోకి మేము వెళ్ళి ప్రార్థన చేస్తాం. నీ ప్రార్థన కోసం ఆలయం నిర్మించలేదు, నీ దేశాన్ని రక్షించడం కోసం ఆలయాన్ని నిర్మించారు. అది శక్తి కేంద్రం. అది ఎలక్ట్రికల్ ఆఫీస్ మీకోసమే ఉంది, కానీ మీరు వెళ్ళి ఎలక్ట్రిసిటీలో చెయ్యి పెడతానంటే కుదరదు. నేను రక్షించడానికి పనిచేసే ఎలక్ట్రికల్ ఎనర్జీలో నాదే కదా అని నువ్వు చెయ్యి పెట్టకు, నీకు అది పనిచేస్తుంది అంతే. అది అలా ఉంటాయి. అందుకే భారతీయ హైందవ ధర్మాన్ని దయచేసి ఇతర మతాలతో పోల్చవద్దు. అవి వాటిని మనం విమర్శించాం, కానీ ఇలాంటివి కావు అవి. దీని స్వరూపం వేరు, దీని స్వభావం వేరు. ఒక్కొక్క దానికి ఒక స్వరూపం ఉంటుంది, స్వభావం ఉంటుంది, గొప్పతనం ఉంటుంది. అలాంటి దీని ప్రత్యేకత ఏంటో దీన్ని తెలుసుకోండి. కానీ దాంతో పోల్చి అది ఇలా లేదు, ఇది అలా లేదు, ఇలాంటి మాట్లాడద్దు. మనం ఇసుక దిబ్బలాగా ఎవరెస్ట్ పర్వతం లేదనుకుని అది ఎక్కలేని ఆ కొండెందుకు, ఈ ఇసుక దిబ్బే చాలా గొప్పది అని భజన చెయ్యొద్దు. నువ్వు ఎక్కలేకపోతే నీ మోకాలు చెప్ప తప్పది. కానీ ఇప్పటికీ నువ్వు ఎవరెస్ట్ శిఖరంలో ఉంటూ ఆ ఇసుక దిబ్బ విపు కిందకి దిగకు. అది ఇక్కడ చెప్పాడు. ఇక్కడ గ్రహించండి. ఇక్కడ మనం ఉన్నది అంత అద్భుతంగా భగవంతుడు ఎన్ని జన్మాల పుణ్యాల వల్ల మనల్ని ఇక్కడ పుట్టించాడు. దౌర్భాగ్యం ఇసుక దిబ్బలు ఎవరెస్ట్ శిఖరాల్లో చలామణైపోతున్న రోజుల్లో మనం ఉన్నాం. మనం ఉన్న తత్వం మనం తెలుసుకోలేని అజ్ఞానంలో ఉన్నాం. ఈ అంధత్వం తొలగించమని ఆ సూర్యభగవానికి ప్రార్థన చేద్దాం. ఆయన మొత్తం ఆలయాల గురించి చెప్తూ అన్నమాట, ది పొజిషనింగ్ ఆఫ్ ది టెంపుల్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కాస్మిక్ జామెట్రీ ఇన్క్రెడిబుల్లీ ఎక్యురేట్ అన్నాడు. ఇది ఇక్కడ ఆయన రాసింది. ఇన్క్రెడిబుల్లీ ఎక్యురేట్, నమ్మలేనంత ఎక్యురేట్ అంటే ఖచ్చితంగా ఆ కాస్మిక్ ఎనర్జీని ఇక్కడ పుచ్చుకుంటున్నాయి. ఇన్క్రెడిబుల్ ఎక్యురేట్ అన్నాడు. ఎలాగయ్యా ఆయన అంటే ఆ బుక్లోని వాక్యం అండి నేను చెప్తున్నది. ఇట్ ఈజ్ ఎ మిస్టరీ హౌ ది యాన్షియంట్ ఇండియన్స్ హ్యాడ్ ఫిక్స్డ్ ది సైట్ ఫర్ దిస్ టెంపుల్స్. ఎలాగ ఈ చోట్లుని వాళ్ళు నిర్ధారణ చేశారు ఇది ఆ శక్తి కేంద్రం అని. ఇట్ ఈస్ హౌ ది యాన్షియంట్ ఇండియన్స్ హ్యాడ్ ఫిక్స్డ్ ది సైట్ ఫర్ దిస్ టెంపుల్స్ బై మ్యాథమెటికల్ కాలిక్యులేషన్ ఆర్ త్రూ ఇంట్యూషన్ అండ్ మెడిటేషన్ అన్నాడు. ఇక్కడ మరి ఎలా పట్టుకోగలిగారు ఈ విషయాన్ని? వాళ్ళ గణిత శాస్త్రపు లెక్కల కాస్మిక్ ఎనర్జీ పాయింట్లోనే మ్యాథమెటిక్స్ ఏమైనా వాళ్ళ దగ్గర ఉందా? ఇప్పుడు మేము జామెట్రికల్ మ్యాథమెటిక్స్ కాస్మిక్ జామెట్రీ తయారు చేసినట్టు వాళ్ళ దగ్గర ఏమైనా ఉందా? ఆలోచన. మన క్వశ్చన్స్ వేసాడు, మనం పరిశోధించాలి. లేక ఇంట్యూషన్ ప్రజ్ఞతో చెప్పగలిగారా? ఎయిదర్ మెడిటేషన్ ఆర్ ఇంట్యూషన్. మెడిటేషన్ ధ్యానంతో గ్రహించగలిగారా? అందుకే తపస్సుతో గ్రహించగలిగారు. అది ఇక్కడ నమస్కారం ప్రధానంగా తెలుసుకోవాల్సింది. అందుకే తపశ్శక్తితో ఈ 12 సూర్యాలయాల గురించి చెప్పారు. ఈ 12 ఆలయాల్లో ఆ విశ్వనాథ జ్యోతిర్లింగం ఆదిత్య రూపంగా వ్యాపించి గోచరిస్తున్నది. అందుకే ద్వాదశాత్మన్ నమోస్తుతే. చూసారా, ఒక్క ద్వాదశాత్ముడు మనం కాశీదాగా తీసుకుపోయాడు. ఇక్కడ కూడా చూడమని చెప్పాడు. ద్వాదశ జ్యోతిర్లింగ యాత్ర అయ్యిందా? ఇంకా చాలా చాలా చెప్పుకుంటున్నాం. ఇప్పుడు నమోస్తుతే వచ్చింది అంటే నమస్కార పరంపర. ఏమిటయ్యా స్వామికి నమస్కారం? సూర్యుడు నమస్కార ప్రియ సూర్య. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి. నిజానికి ఆయనే ఈ వేషం వేసినప్పుడు ఇదే, ఆ వేషం వేసినప్పుడు అది, అంతే కదా. ఆయన గారే ప్యాంట్ వేసుకున్నప్పుడు బెల్టు వగేరా టై అన్నీను, అప్పటికి అవి అలంకారం అంతే. పంచె వేసుకున్నప్పుడు ఉత్తరయం కుచ్చిళ్ళు, దానికి అది అందం.
కానీ పంచె కట్టుకున్నప్పుడు ఆయనే, ప్యాంట్ వేసుకున్నప్పుడు ఈయనే. అందుకే అదే పరమాత్మ సూర్యుడిగా, శివుడిగా, విష్ణువుగా ఉన్నప్పుడు ఆయన దాని మర్యాద దానిది. ప్యాంట్ వేసుకున్నప్పుడు ఒకలా చూడాలి, దీనికి దాని మర్యాద దాని బట్టి ఇది తెలుసుకోండి. అంతేగాని ఒకడే అయినప్పుడు ఇన్నెందుకండి అనద్దు. మన కోసమే ఇన్ని వేషాలని ఎప్పుడో చెప్పుకున్నాం ఇక్కడ. మొత్తానికి స్వామికి నమస్కారము, అర్ఘ్యము ఈ రెండు సూర్యారాధనలో ప్రధానం. ఎందుకంటే మనం అనుష్ఠానంలోకి తీసుకువెళ్ళాలి. ఊరికి ఎంత జ్ఞానం ఉందో చెప్పడంతో పాటు దాన్ని తిరిగి మన జీవితంలోకి తెచ్చుకుని మన జీవితాన్ని క్రమబద్ధీకరించ చేసుకుని సూర్యుడికి మనకు అనుబంధం పెట్టుకుంటే మనకు అసలు అనుబంధం తెలుసుకుని ఆత్మకి ఎవడు నిజమైన అనుబంధమో వాడిని పొందగలము. అందుకు ఈ తాపత్రయం అంతా కూడా. మొదటి రోజు చెప్పిన మాట మర్చిపోవద్దు. సూర్యుల్లో మీ దైవాన్ని చూడలేకపోతే ఎన్నటికీ ఆ దైవాన్ని అందుకోలేం. ఈ మాట రెండో రోజు మూడో రోజు మళ్ళీ కృష్ణుడి మాటగా మనం భవిష్యత్తు పురాణం నుంచి తీసుకున్నాం. అక్కడ చూస్తే నన్ను చూడగలడు, అక్కడ చూడలేకపోతే నన్ను అన్నిటికీ చూడలేడు అని ఆయనే చెప్పాడు ఇక్కడ. అందుకు అక్కడ దర్శించాలట. ఇప్పుడు సూర్యభగవానుడికి మనం ప్రధానంగా నమస్కారములు ఎలా చేయాలి, అర్ఘ్యం ఎలా చేయాలి, అది అందరికీ పనికొస్తాయని ఇక్కడ చూపిస్తున్నాం. ఏవార్ఘ్యం సంప్రయచ్చంతి సూర్యాయ నియతే ఇంద్రియ. ఇంద్రియములను నిగ్రహించుకుని ఏకాగ్ర బుద్ధితో ఎవరు అర్ఘ్యం ప్రదానం చేస్తారో వారు ఎవరు ప్రదానం చేయాలి? బ్రాహ్మణా, క్షత్రియా, వైశ్యా, స్త్రియశూద్రాశ్చ సంయుత. ప్రతివారు అర్ఘ్య ప్రదానం చేయవచ్చు వారి వారి మంత్రముల ద్వారా. మళ్ళీ పద్ధతి ఉంది, వారి వారి పద్ధతి. ఉపనయన సంస్కారం పొందిన వారు ఆ పద్ధతిలో చేస్తే, తత్సంస్కారములు లేనిప్పటికీ కూడా సూర్యనామాలతో మిత్రాయ నమః, రవయే నమః, సూర్యాయ నమః, భానవే నమః, ఖగాయ నమః, పూష్ణే నమః, హిరణ్యగర్భాయ నమః, మరీచయే నమః, ఆదిత్యాయ నమః, అర్కాయ నమః, సవిత్రే నమః, భాస్కరాయ నమః. 12 అయ్యే. ఈ 12ంటితో అర్ఘ్యం ఇవ్వచ్చు. ఈ 12 మళ్ళీ ద్వాదశాదిత్య నామాలే. అయ్యా ఇందాకేమో ఒక ఆదిత్యనామాలు చెప్పి మళ్ళీ ఇలా చెప్తారా అని మీరు అనరని నాకు తెలుసు. ఎందుకనరు? మూడో రోజు నేను చెప్పాను మీకు. అక్కడ 12 నామాలు, ఇక్కడ 12, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఒకే వారికి 2 లక్షణాలు బట్టని ఏకాదశి రుద్రులు ఈ నామాలు పురాణాల్లో భేదంగా చూడకూడదు. సమన్వయ సూత్రం చెప్పాం కనుక మిత్రాయ నమః కూడా ద్వాదశాదిత్యుల నామాలే. అలాగ అర్ఘ్యము సమర్పణ చేయాలి ఆ నామాలతో అన్నారు ఇక్కడ. నమస్కారం కూడా అలాగా చేయడం ఉన్నది. వివిధ భంగిమలతో చేసే నమస్కారం ఉన్నది. 12 నామాలు అనుకుంటూ నమస్కారం చేసిన అన్ని కలిపి కూడా చేస్తారండి. మిత్రవి సూర్యభాను కగభూషరణ్య గర్భ మరీత్యాదిత్య సవిత్రక్క భాస్కరేభ్యో నమః కలిపి ఒకసారి చేసి విడివిడిగా మళ్ళీ చేయండి. అందుకని ఏదో తేలిగ్గా ఉందని కాదు ఇక్కడ. ఇవి చేయడం వల్ల మనలో ఉన్నటువంటి ద్వాదశాదిత్య స్థానములు తేజోవంతములు అవుతాయి, శక్తివంతములు అవుతాయి. అది అందుకు ఇవన్నీ కూడా ఆ విధంగా నమస్కారములు, అర్ఘ్యము 2 చేయవచ్చు. నమస్కారము అన్నప్పుడు మనం గతంలో చాలా చెప్పుకున్నట్టున్న నమస్ అంటే మనస్సమర్పణమే నమస్సు అని. అలాగే నమ్రభావ ప్రకటనే నమస్సు. నమ్రత అంటే అహంకార రాహిత్యము. ఒకడి ముందు తేలిగ్గా తల వంచుతామా? మనం తల వంచేము అంటే వాడి గొప్పతనాన్ని అంగీకరించాము, వాడి ముందు మన తక్కువతనాన్ని అంగీకరించాము అని అర్థం. అది తెలిస్తే రేపటి నుంచి అసలు తల వంచడమేమో మానేస్తామేమో. ఆరాధీతు ఆరాధనీయస్య ఉత్కర్షానుభావపూర్వక ప్రభభావో నమస్కార. ఉత్కర్షానుసంధానపూర్వక ప్రభభావో నమస్కార అన్నారు ఇక్కడ. ఆరాధీతు ఆరాధనీయస్య ఉత్కర్ష, మన ఆరాధించేవాడి యొక్క ఉత్కర్షను తెలుసుకుని ప్రభభావ నమ్రులమైతే అది నమస్కారము. ఆయన గొప్పతనం తెలిసి ఒక్కసారి వంగండి, 2 చేతులు దోయిలించండి, ఎంత వీలైతే అంత వంగండి. తప్పకుండా వంగే తీరు నమస్కారం అన్నీ చెప్తున్నాడు ఇక్కడ. అలా చేసి అర్ఘ్యము కూడా ఆ విధంగా నమ్రభావంతో నమస్కారము అర్ఘ్యము 2. అర్ఘ్యము అంటే ఆరాధనీయమైన వస్తువు, పూజ అని అర్థం అర్ఘ్య శబ్దానికి. పూజించే వస్తువుని సమర్పణ చేయడమే అర్ఘ్య సమర్పణం అంటే. అది ఎలా ఇవ్వాలి, ఏమిటి పద్ధతి ఇక్కడ శాస్త్రంలో చెప్తున్నారు. భక్తిభావేన సతతం విశుద్ధేనాంతరాత్మన. ఏ వర్ణము వారైనా, ఏ లింగము వారైనా ఉదయాన్నే శుద్ధులై, ఇది ఒకటి ప్రధానం. అదేవిధంగా మనం ముందు చెప్పుకున్నప్పుడు శుచి చాలా ప్రధానమైనది. అంటూ ముట్టు మైల ఇలాంటివి చాలా జాగ్రత్తగా ఉండాలి. సూర్య విషయంలో మరీను ఇది గుర్తుపెట్టుకోండి. సూర్యప్రసాదం రజస్వలాదులు ముట్టినా, తాకినా, చూచినా తర్వాత సంతానాల్లో తర్వాత జన్మల్లో వీరికి కూడా అంధత్వం ప్రాప్తిస్తుంది. చిన్న విషయం కాదు. అందుకే అశౌచం అనేది సూర్యాపరాధం పెద్దవాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు చెప్తే అవన్నీ అక్కర్లేదని మా గురువుగారు చెప్పారండి ఒకరు అన్నారు. గురువు చెప్పిన మాట వద్దు, శాస్త్రం చెప్పిన మాట మీకు ప్రమాణం. అది ఏమిటి అనేది మీకు వినాలి, ఓపిక ఉండాలి అంటే 1 గంటన్నర కేటాయిస్తే దాని వెనకాల ఉన్న వైజ్ఞానిక రహస్యం రుజువు చేయగలం. నేను రుజువు చేస్తే అది గొప్పది కాదు, అది గొప్పది కనుక మనం రుజువు చేస్తాం. శాస్త్ర ప్రమాణం ఇక్కడ చూపిస్తున్నాం కనుకనే
ఎప్పటికైనా సరే మన అవి పెద్ద ఆచారాలు ఇంకావు. పూర్వం రోజుల్లో పళ్ళు తోముకోవడం, స్నానం చేయడం ఇలాంటివన్నీ కూడా చెప్పడానికి ఉపన్యాసాలు పెట్టాల్సి వచ్చేదా? ఇప్పటికైనా రోజు ఉదయం లేచి బ్రష్ చేయుడు అని నేను చెప్పాలండి ఇక్కడ? మీరు ఎలాగూ చేస్తారు. ఇది ఎంత కామనో ఆ రోజుల్లో ఈ అంటుముట్టు మైల పాడించిన అంత కామన్ అయిపోయింది. ఇప్పుడు భ్రష్టత్వం కామన్ అయిపోయింది. అది వచ్చింది బాధ. చెప్పేవాడి మీద కోపం, రేపటి నుంచి వెళ్ళకపోతేనే మంచిది, మరీ ఛాదస్థం చెప్తాడని కూడా ఆగ్రహిస్తారు. అవునా లేదా? పైగా మా గురుగారు చెప్పారండి, అలాంటప్పుడు కూడా భగవంతుడిని చదువుకోవచ్చుట అని ఇంకొకటి. ఎందుకంటే పాపం ఆయనకు మీరంటే ఎంత అభిమానమో, మీ వల్ల వచ్చేదాని మీద ఇంకా అభిమానం. అది కాదు ఇక్కడ. ఎందుకంటే సూర్యాపరాధములు శాస్త్రం చెప్పింది ఇక్కడ చెప్పబడుతున్నాయి. సూర్యోపాసన చేయవలసిన పద్ధతులు, ఏ నియమాలు ఉండాలి, నియమాలన్నీ పాటిస్తే ఎందుకంటే శక్తి ఉంటుంది. అందుకేనండి ఒక ఆయన అన్నాడు, ఈ మధ్య హిందూ మతంలో కొత్త మతం పుట్టుకొచ్చి మా దేవుడికి అలాగైనా వెళ్ళొచ్చండి, నియమాలు లేవుటా? ఇలాంటి నియమాలన్నీ చెప్తారు కనుకనే మన వాళ్ళు మతాలు మారిపోతున్నారు అని మరొకరు నిందలు. ఎందుకంటే అక్కడ నియమాలు లేవు అని. అవును, నిజమే, నియమాలు ఉండవు. ఎందుకుండవు? శక్తి అక్కడ లేదు గనక. శక్తి ఎక్కడ ఉంటుందో నియమం ఎక్కడ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, విద్యుత్ శక్తి ఉంది, రాగి తీగలోంచి విద్యుత్ శక్తి ప్రవహిస్తుంది. అయ్యా అక్కడికి వెళ్ళకు, దగ్గరికి వెళ్ళకు అంటాం. మన ఇంట్లో కరెంటు తీగే మనకే పనిచేస్తుంది, కానీ మన ఇంట్లో ఎలక్ట్రికల్ రిపేర్ కావాలంటే ఎలక్ట్రీషియన్ రావాల్సిందే. మీరు నేను చేయవేయలేం. మన ఇంట్లో ఎలక్ట్రిసిటీ రిపేర్కి మనం ఎవరం తగమా? ఎవడో ఎలక్ట్రీషియన్ రావాలా? రావాలి. మన కొడుక్కి ఐసీయూలో జాయిన్ చేస్తే నేను వెళ్ళి కత్తి పెట్టి కోస్తానంటే ఒప్పుకోడు. నా కొడుకే కదా కోస్తానంటే పోతాడు. పో, దానిలో ప్రవీణుడే చేయాలి. అందుకే మీ ఆలయాలకు మమ్మల్ని రానివ్వరండి, మమ్మల్ని ముట్టుకొనివ్వరండి. అవునండి, ఐసీయూలకు మీ పిల్లాడైనా మీరు వెళ్ళి కొయ్యకూడదండి, దాని ప్రవీణుడు అనుకుంటాడు. ఇది గుర్తుపెట్టుకోండి. విద్యుత్ శక్తి ప్రసరిస్తోంది, ముట్టుకోవద్దన్నారు. ముట్టుకోవాలి అంటే దానికి ఒక పద్ధతి ఉన్నది. ఎలాగూ గ్లౌస్ వేసుకో, కాళ్ళకి ఏదో పెట్టుకో, లేదా ఏదో తెలుసుకో, ఇలాంటివి. ఏదో ఫ్యూజ్ పోతే వేయడం ఒకటి, అసలు మహాప్రమాదం అయితే చేయడం ఒకటి. ట్రాన్స్ఫార్మర్ బాగు చేయడానికి మామూలు ప్లగ్లో వస్తుందో లేదో చూడడానికి తేడా లేదా అండి? కనుక దేని స్థాయి దానికి ఉంటుంది. అక్కడ అన్ని నియమాలు ఎందుకు? అక్కడ శక్తి ఉంది కనుక. అదే కర్ర పుల్లను ముట్టుకోవడానికి ఈ నియమాలు ఏమీ లేవు, హాయిగా వెళ్ళి ముట్టుకోవచ్చు. ఎందుకంటే అక్కడ శక్తే లేదు కనుక. కానీ మా దానికి నియమాలే లేవంటే అది కర్రపుల్ల మాత్రమేనండి. మా దానికి నియమాలు ఉందంటే ప్రపంచాన్ని వెలిగించే విద్యుత్ శక్తి అండి అని చెప్పండి. అందుకు ఒక్కొక్క ఆలయం ఒక్కొక్క నియమం, శక్తి స్టోరేజ్. ఎందుకు నియమాలు తెలిసింది కదా, శక్తి ఉండాలంటే నియమం ఉండాలి. అందరూ ఇలా అనుకుంటే కష్టమని మేము అందరి చేత హోమంలో ప్యాంట శక్తులతో కూడా ఆహుతులు వేస్తాము అంటే అక్కడ దుష్టశక్తులు రావు కదా, మంచి శక్తులు రావు, దుష్టశక్తులు కాపురం చేస్తాయి. ఊరికినే నేతిని నిప్పులో వేస్తే నెయ్యి కాల్చిన పాపం వస్తుంది. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఇంకా ఎక్కువ నేను వెళ్ళకూడదు, కానీ శాస్త్ర నియమాలు ఇన్ని ఉంటాయి. ఇప్పుడు అశాస్త్రములు ఎక్కువైపోయాయి. ప్రజల్ని రంజింపజేయడం శాస్త్ర నియమం కాదు. ప్రజలకి శక్తి పుష్టి కావాలి అంటే నియమబద్ధంగానే చెయ్యాలి. మొత్తానికి ప్రతి వారికి వారి వారి నియమాన్ని అనుసరించి సూర్యుడిని ఆరాధన చేసుకోండి. బ్రాహ్మణ క్షత్రియ వైశ్య స్త్రియ శూద్రాశ్చ సంయుత భక్తిభావేన సతతం విశుద్ధేన అంతరాత్మన. అదొకటి ప్రధానం. విశుద్ధమైన అంతరాత్మతో ఎవరైతే నమస్కారం చేస్తారో, అర్ఘ్యమిస్తారో, తే భుక్త్వా అభిమతాన్ కామాన్ ప్రాప్నువంతి పరాంగతిం. వాళ్ళు ఇహలోకంలో ఇష్టసిద్ధులు పొందుతూ పరమునందు సద్గతి పొందుతారు. ఇందులో సందేహం లేదు అని చెప్తున్నది ఆదిత్య శాస్త్రం. స్తుతి జాప్యోపహారేణ పూజయాపి వివస్వత ఉపవాసేన భక్త్యా వై సర్వపాపై ప్రముచ్యతే. ఇది చెప్తున్నారు. స్తోత్రముతో గాని, జపముతో గాని, ఉపహారములతో గాని ఆయన ఉద్దేశించేవి. పూజయాపి వివస్వత, పూజతో గాని, వీటితో ఉపవాసేన ఆయన ఉద్దేశించి ఏది చేసినా ఆయన వెంటనే సర్వపాపములను నశింపజేస్తాడు అని ప్రధానంగా చెప్తున్నారు. కొద్ది కాలం క్రితం జరిగిన ఒక సంఘటన ఏంటంటే, పాశ్చాత్యులు మనల్ని పాలించుతున్న రోజులు. అప్పుడు ఒక బ్రిటిష్ అధికారి ఆయనని నియమించేట ఒక ప్రాంతంలో. ఆయన అక్కడ తీరంలో అందరూ కూడా సూర్యభగవానికి అర్ఘ్యమివ్వు పువ్వులు ఇవ్వడం చూశాడు. ఆయన పేరు మారిస్ వాటరిల్. ఆయన రికార్డు ఉంది, అది రికార్డులో రాసుకున్న వాక్యం ఇక్కడ చెప్తున్నాను. ప్రతిదీ టాటాలు ఉండవని చెప్పాం కదా, ఆయన రాసుకున్నాడు మారిస్ వాటరిల్. భారతదేశంలో పువ్వులు నీరు పట్టి ఆయనకి ఇవ్వడం చూసేట. ఏమిటి వీళ్ళు పిచ్చివాళ్ళలాగా అక్కడ ఉన్నవాడికి ఎక్కడ ఇస్తే ఆయన వింటాడు, వీళ్ళు మరి మూర్ఖులు అన్నట్ట. పరిశీలించకుండా అనకూడదని ఆయనకే అనిపించింది రండి. ఇక్కడ వెంటనే ఆయన చేసేది ఏంటంటే, వాళ్ళు అలాగే పరిశోధిస్తారనుకోండి, మనం అందరం అలా పరిశోధించద్దు, దయచేసి శ్రద్ధతో చేసుకోండి. ఆయన ఒక థర్మామీటర్తో తన టెంపరేచర్ చూసుకుని రాసుకున్న తర్వాత వెళ్ళి ఆ మండుటెండలో ఉండి టెంపరేచర్ చూసుకుని రాసి మళ్ళీ మండుటెండలోకి వెళ్ళి అర్ఘ్యప్రదానం చేసి వచ్చి మళ్ళీ టెంపరేచర్ చూసుకున్నట్టు కొన్ని డిగ్రీలు తగ్గింది రండి, ఆ తీవ్రత తగ్గిందిట. ఆశ్చర్యపోయాడు. అంటే సూర్యుడు స్పందిస్తున్నాడు, ఇది రికార్డ్ అయిందే, నేను ఇక్కడ చెప్పడం జరిగింది. తప్పకుండా
అందుకే సూర్యుడికి నిరంతరం ఆరాధన చేసేవాడికి ఎంత తీవ్ర సూర్యుడైనా బాధించాడు, ఎడారులోనైనా నీడనిస్తాడు. గుర్తుపెట్టుకోండి, అది సూర్యునికి అనుగ్రహం. ఇది ఎలా చెప్పగలుగుతున్నామంటే శ్రద్ధతో. అందుకే స్వామిని ఎలా ఉపాసించాలి అంటే మన ఉపనిషత్తులు చాలా చక్కగా చెప్తున్న ఉపాసించవలసిన పద్ధతుల్ని చాలా విస్తారంగా చెప్తున్నా, మనం గ్రహిద్దాం సమయానుకూలంగా. అధోత్తరేణ తపసా బ్రహ్మచర్యేణ శ్రద్ధయా విద్యయాత్మానమన్విష్య ఆదిత్యమభిజయంతే ఏతద్వై ప్రాణానాం ఆయతనం ఏతదమృతం అభయం ఏతత్పరాయణం ఏతన్న పునరావర్తంత. ఇది ప్రశ్నోపనిషత్తులోని మంత్రం అండి. ఎంత చక్కగా చెప్తున్నాడు. స్వామిని ఎలాగ ఆరాధించాలంటే ఉత్తరేణ తపస అంటే నార్త్ సైడ్కి వెళ్ళి తపస్సు చేసుకోను కాదు ఇక్కడ అర్థం. ఉత్తరేణ ఉత్కృష్టమైనటువంటి తపస, తపస్సుతో, బ్రహ్మచర్యేణ బ్రహ్మచర్యముతో. బ్రహ్మచర్యం అంటే అనేక అర్థములు ఉన్నాయి ఇక్కడ, శాస్త్రాధ్యయనం ఇత్యాది నియమములు. శ్రద్ధయా అది చాలా ప్రధానం అండి. సూర్యుడికి దండం పెడితే వచ్చేస్తుందా అండి? వస్తుందని శ్రద్ధ. శ్రద్ధయా విద్యయా అది ఉట్టి శ్రద్ధ కాదు, తెలివి. విద్యయా వీటితో ఉపాసించగానే సూర్యారాధన ఎలా చేయాలి? తపస బ్రహ్మచర్యేణ శ్రద్ధయా విద్యయా అంటే తెలుసుకుని, శాస్త్రము చెప్పింది అని తెలుసుకుని దాని యందు శ్రద్ధతో ఎలా చెయ్యాలి? ఆత్మానమన్విష్యన్. ఏం మాట అండి! ఆ పరమాత్మను అన్వేషిస్తూ సూర్యారాధన చెయ్యి. అక్కడ అలాగా ఆదిత్యుని ఆరాధన చెయ్యు. ఎందువల్ల చెయ్యాలంటే ఆయన ఎవడనుకున్నావయ్యా? ఏతద్వై ఆయన దగ్గర ఏష అని చెప్పినట్టు ఏతద్వై ప్రాణానాం ఆయతనం. ఎంత అందమాట! ఆయన ప్రాణములకు నివాసము, సమస్త ప్రాణశక్తి ఆయన. ఏతద్ అమృతం, ఆయన అమృత బింబము. సూర్యుడు అమృత స్వరూపుడు, అమృత బింబం ఆయన. అన్ని నిర్గచ్చంతోర్క బింబాన్ని కలజనిభృతాం హర్దనాడీ ప్రవిష్ట నాడ్యో వస్వాది బృందారక గణమధునస్తస్య నానాదిగుత్త. సూర్యకిరణాలనున్న మధువుని ఆస్వాదిస్తూ ఉంటారు దేవతలందరూ కూడా. ఆ మధువు మన హృదయ మండలంలో 5 పాయింట్ల దగ్గర పొందుతూ ఉంటుందిట. అది మధు విద్య అని చాలా ఉపనిషత్తులు చెప్పారండి మొత్తానికి. అందుకు అమృతం అభయం, ఆయన అభయస్వరూపుడు. సూర్యుడు ఎల్లవేళలా అభయంగా రక్షిస్తాడు. ఏతత్పరాయణం, ఆయన్ని మించిన దిక్కు లేదు. అంత ఆరాధన చేస్తే నా పునరావర్తంత, మళ్ళీ జన్మ పరంపరలో పడవు. ఇది ఉపనిషత్తు బోధించిన సూర్యోపాసన. అందుకు అలాంటి శ్రద్ధాభక్తులతో నమస్కారం చేసి స్తుతి చేసిన, జపము చేసిన, ఉపహారము కానుక సమర్పించినా, పూజించినా, ఆయన్ని ఉద్దేశించి ఉపవాసం చేసినా, ఏది చేసినా అని సంతోషిస్తాడు. ఇంకొకటి సూర్యారాధనలో ప్రధానం నూనె దీపం ఇవ్వడం. అందుకే తైలం అనేది వచ్చింది విశేషం. తైల దీపం కానీ సూర్యుడికి సమర్పించిన వాడు ఎప్పుడూ అంధుడు కాడు అన్నారు ఇక్కడ. దీపాజ్ఞానం అని చెప్తున్న ప్రకారంగా అజ్ఞానాంధకారం కూడా ఉండదని అర్థం చేసుకోవచ్చు. తైల దీపం సూర్యుని ఉద్దేశించి సమర్పణ చేయడం అని. అది ముఖ్యంగా ఆదివారం నాడు కానీ సూర్యాయ నమః అన్న దీప సమర్పణ చేస్తే చాలా విశేషము. అది శుద్ధ సప్తమి ఆదివారం పడితే ఇంకా యోగం. అప్పుడు దాని పేరు విజయ సప్తమని పేరిట. అలాంటి యోగములు అదృష్టవశాత్తు మనకు శుద్ధ సప్తమి ఆదివారం, మాఘమాసంలో రాబోతున్న శుద్ధ సప్తమి రథసప్తమి అదే వినియోగించుకోండి మీ ఇష్టం. పైగా సూర్య నమస్కారాల పద్ధతుల్లో 2 చేతులు దోయులించి మోకాళ్లపై ఉండి చేసే నమస్కారం. జానుభ్యాం అవనింగత, ఈ మోకాళ్లపై ఉండి 2 చేతులు చాచడం అనే నమస్కారం వైదిక సంస్కృతి. ఇదే తర్వాత నమస్కారాల్లోకి వెళ్ళాయి. సరే, గ్రహించేవాళ్ళు గ్రహించండి. సరే, మొత్తానికి నమస్కారముల యొక్క పద్ధతి ఇది. అర్ఘ్యం ఎలాగివ్వాలి? పైగా ప్రదక్షిణం, సూర్య ప్రదక్షిణ చేయడం చాలా అద్భుతమైన విషయం చెప్తోంది. ఇవన్నీ ఆదిత్య పురాణంలోనూ, బ్రహ్మాండ పురాణంలోనూ, భవిష్యోత్తర పురాణంలోనూ, మార్కండేయ పురాణంలో చెప్పబడుతున్న అంశములు సమీకరించి సాధనకి ప్రాక్టికల్గా సులభంగా ఉన్న పద్ధతులు మాత్రమే ఇక్కడ చెప్తున్నవి. అతి క్లిష్టము గురుముఖైక వేద్యము మాత్రం సభలో చెప్పడం జరగట్లేదు. అతి సులభము అద్భుత ఫలప్రదాయకము అనేదే ఇక్కడ చెప్తున్నాం. అందులో ప్రధానంగా నమస్కార పద్ధతి ఏంటంటే అక్కడ సూర్యభగవానులో ఉన్న తేజస్సు, నా హృదయంలో తేజస్సు ఒక్కటే అని భావించమన్నాడు. ఆ భావించినప్పుడు 3 రకాలు చేయమన్నాడు. అక్షి విద్య అని కూడా చెప్తోంది శాస్త్రం. సూర్యభగవానులో ఉన్న తేజస్సు, నా కుడి కంటి యందు ఉన్న తేజస్సు, నా హృదయంలో ఉన్న తేజస్సు 3 ఆ పరమాత్మయే అని భావన చేయడం ఒక పద్ధతి. అయితే ఉపనిషత్తు ఒక పరిభాషలో ఒక పద్ధతిలో చెప్పినా సామాన్యంగా మనం చేయడానికి పనికొచ్చే భాష కనుక మన సూర్యమండలాన్ని భావన ఒక్కసారి నమస్కారం చేసుకుని మన హృదయమైన సూర్యమండలంగా భావన చేస్తూ ప్రదక్షిణ చేయమన్నాడు. సూర్యుడికి ఎదురుగా నిలబడి ఆ ప్రదక్షిణ చేస్తే సమస్త బ్రహ్మాండములను ప్రదక్షిణ చేసిన ఫలితం లభిస్తుంది. ఇక్కడ అంత విశేషమైన ఫలం ఉన్నది ఒక ప్రదక్షిణ నమస్కారానికి. ఇక అటు తర్వాత మోకాళ్ల మీద కూర్చుని నమస్కరించి తల నేల కాంచి చేయడం ఒకటి.
స్త్రీలైతే పంచాంగముగా నమస్కరించాలి, పురుషులు సాష్టాంగ నమస్కారము చేయవచ్చు, మోకాళ్ల మీద ఉండి తల అంచవచ్చు, 2 రకములో చేయవచ్చు. అలా తలగానే ఒక్కసారి తాకించి నమస్కారం చేస్తే ప్రసాదాయ శిరో భూమ్యాం నమస్కారం కరోతయ తత్క్షణాత్ సర్వపాపేభ్యో ముచ్యతే నాత్ర సంశయ. ఎంత గట్టిగా నొక్కు చెప్తున్నాడో చూడండి ఇక్కడ కల్పం శాస్త్రకారుడు. పైగా అర్ఘ్యప్రదానం చేయాల్సిన పద్ధతి శాస్త్రంలో చెప్పింది. అందమైన తెలుగు పద్యంలో శ్రీనాథుడు అందిస్తున్నాడు చూడండి. మోకాళ్ళు భూమిపై మోపి హస్తాంబుజద్వయమున తామ్రపాత్రము ధరించి. రాగి పాత్ర వాడేటప్పుడు పద్ధతి ప్రధానంగా ఏంటంటే ఎప్పుడు వాడినా మళ్ళీ వాడేటప్పటిగా తోమాలి. అంతేగాని కొందరు ఇంట్లో చూస్తూ ఉంటుంది, రాగో బొగ్గో తెలియదు, జపాలు తపాలు చేసేస్తుంటాడు. మా ఇంట్లో దేవుణ్ణి చూడండి అని పిలుస్తారు, మండపం అంతా నల్లగా. ఎప్పుడైనా దేవుళ్ళని తోమిన పాపాన లేదా పుణ్యాన పోయారా అనిపిస్తుంది మనకి. మనం ఆరాధించే పద్ధతి ఆ శుభ్రత ఉంటే దేవతలు ఉంటారు. ఎన్ని జపాలు చేస్తున్నాం, పూజ చేస్తున్నా అయినా రారండి అంటే అసలు నీకు ఆయన భగవానుడైన భావన ఉందా నీకు? ఆ మధ్య బృందావనం నుంచి ఎవరో కృష్ణ విగ్రహాన్ని ఒకరు కానుకగా ఇస్తుంటే ఆ తల ఇలా పట్టుకున్నారండి. కృష్ణుడు తల పట్టుకుంటావా ఏమిటది అన్నది ఆ తల్లి కాళ్ళు పట్టుకోవాలి ముందు. ఎందుకంటే అప్పుడు బొమ్మ అనుకోలేదు, కృష్ణుడు అనుకుంది. అలా అనుకుంటే ఆయన బొమ్మలో కూడా కూర్చుని పలుకుతాడండి మన కోసం. మనం అనుకుంటే తప్పకుండా ఉంటాడు. సర్వవ్యాపకుడు, నువ్వు పిలిస్తే అక్కడికి రాడా? తప్పకుండా వస్తాడు. కానీ మధ్యలో సాధన చేస్తూ చేస్తూ ఒక్కసారి ఉపనిషత్తులో ఏదో నిర్వాణ షట్కం ఏదో చదివేసి వీటిలో ఉన్నాడా లేదా, వాటిలో ఉంటాడా లేదా అంటే ఇది ఇటు కాక అది అటు కాక భ్రష్టులు ఊగిలాడుతున్న వాళ్ళందరికీ అలాంటి జ్ఞానం కంటే శ్రద్ధ ఒక్కడు గట్టిదయ్యా అని అంటే, శ్రద్ధావంతుడు అందిస్తే మాంసం ముక్క కూడా కూర్చుని తింటానని చెప్పాడు శివుడు, చేసి చూపించాడు. అందుకే శ్రద్ధ ఎవడికుంటుందో వాడికి వశ్య స్పృశ్యచ్చ దృశ్యచ్చ పూజ్య సంభాష్యేవచ. శ్రద్ధ అనే మాట వింటే ఒళ్ళు పులికించి ఉపన్యాసం వచ్చేస్తుంది. నన్ను నేను నిగ్రహించుకుంటూ తర్వాత విషయంలోకి వెళ్తున్నాను. అర్ఘ్యప్రదానం. మోకాళ్ళు భూమిపై మోపి హస్తాంబుజద్వయమున తామ్రపాత్రము ధరించి అర్ఘ్యోదకములయందు. ఆ తామ్రపాత్ర శుద్ధమైనది ఉండాలి. అందులో అర్ఘ్యోదకం వేసుకుని ఆ అర్ఘ్యోదకంలో ఏమిటేమిటి పెట్టాలో చెప్పాడు చూడండి. దూర్వాంకుర, అక్షతలు, నవరక్త చందనంబు, కరవీర ముఖ్య రక్త ప్రసూనంబులు, ఎర్రగన్నేరు పువ్వులు మొదలైనవి. ఎర్ర పువ్వులు ఏవైనా రక్త ప్రసూనంబులు వేచి. అయితే సూర్యునికి బిల్వంతో ఆరాధించరాదు, గణపతికి తులసితో ఆరాధించరాదు. ఇలాంటి విధానాలు ఉన్నాయి. అవి ఎందుకు అడగద్దు, చేయకుండా ఉండడం మంచిది. ఇక్కడ ప్రధానంగా అదొకటి. చిక్కుడుకాయలు ఎందుకు పెట్టాలి, రేగుకాయలు ఎందుకు పెట్టాలి అని. ఎందుకు పెట్టాలంటే తర్వాత రుజువు అవుతుంది. ఇందాకట్లాగా మరెవడో మిషన్ తెస్తాడు పెడతాడు అప్పుడు వరకు. కానీ శాస్త్ర ప్రకారంగా ఏంటంటే సౌరశక్తిలో ఉన్న దివ్యశక్తిని కొన్ని పత్రాలు గ్రహిస్తాయి, అవి పట్టుకోగలగాలి. ఆ పత్రాలు కొన్ని తీక్ష్ణత వేరు. పైగా సూర్యగమనాన్ని అనుసరించి ఆయన బట్టి వెళ్ళే కొన్ని వృక్షములు ఉంటాయి, వాటి యందు కొన్ని శక్తులు ఉంటాయి. అందుకు దూర్వాంకురాల్లో సౌరశక్తి విశేషంగా ఉంటుందంటారు. జిల్లేడులో విశేషంగా ఉంటుంది. అందుకే జిల్లేడు పాలు కంట్లో పెడితే కళ్ళే మిగలవు, అంత తీవ్రత ఉంది అక్కడ. అది అందుకే అర్కపత్రం పేరే అది పెట్టారు అక్కడ. మరొక విశేషము బదరి, రేగు, దానికో ప్రత్యేకత ఉంది. మరి బదరీకి ఎంత ప్రత్యేకత ఉందని పేరే చెప్తున్నది. బదరి బాదరాయణ బదరీ క్షేత్రం. లక్ష్మీదేవి బదరీ రూపంలో ఉండి నారాయణుడి తపస్సు చేస్తుంటే నీడ పట్టింది అక్కడ. నువ్వు లేకుండా కూడా నేను తపస్సు చేయగలను అన్నట్టు ఆయన ఒకసారి ట్రై చేయండి అందుట. చాలా తపస్సు చేసి అద్భుతంగా నేను తపస్సు చేశాను అన్నాడు. ఆ పైన నేను చెట్టుగా మీకు నీడివ్వడం వల్లే తపస్సు చేయగలిగారు అందుట ఆవిడ. అదే బదరి. ఆ బదరీ వృక్షం ఉన్నది ఇప్పటికీ కూడా. ఆ బదరీ క్షేత్రం లక్ష్మీదేవి యొక్క స్వరూపం అది. అది సూర్య నారాయణ యొక్క లక్ష్మి. అది దానికో శక్తి ఉన్నది. అలాగే జిల్లేడు, చిక్కుడు కాయలతో రథం చేయడం, చిక్కుడు ఆకులు, ఈ పత్రములకు సౌరశక్తిలో ఒక విశేషముని గ్రహించగలిగే శక్తి ఉంది. ఇంత అదేమిటనే సైన్స్ దాన్ని వదిలేయండి. ఉపాసన సైన్స్ వేరు, ఈ సైన్స్ వేరు. ఇక్కడ టెర్మినాలజీ అక్కడ పనిచేయదు, అక్కడ టెర్మినాలజీ వేరు. అది ఇక్కడ గ్రహించవలసిన మరొక అంశం. అందుకు వాటి విధానములు వాటికి చెప్పుకుంటూ కరవీర ముఖ్య రక్త ప్రసూనంబులు వేచి ఒక్కొక్క పేరు వరుసతోనా నమోంతముగా చతుర్థ్యంతముగా ప్రణవాదిగా పఠించుచు. ఎంత బాగా చెప్పాడు. మంత్రాలను నేరుగా రాయలేదు. ఎంత సంప్రదాయ నిష్ఠండి శ్రీనాథ మహాకవిది. మనకు కొన్ని ఫిక్స్డ్ అభిప్రాయాలు. శ్రీనాథుడు అంటే భోగమని, పోతన గారంటే యోగమని, ఇవన్నీ అజ్ఞానం. రెండూ ఎవడు చదవలేదని అర్థం. కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకు చదవాలి. ఎవడెవడో చెప్పిన హిస్టరీలు కావు, తీసిన సినిమాలు కావు. ఒకరిని గొప్పతనం చెప్పుకోవడానికి ఇంకొన్ని తక్కువ చేయక్కర్లేదు. ఎవరి పద్ధతి వాళ్ళది. ఈశ్వరార్చన కళాశీలుడు, నిరంతరం షట్కాల శివపూజా ధురంధరుడు, మహానుభావుడు, సామాన్యుడు కాడు. ఎంత సంప్రదాయం పాటిస్తారండి పూర్వకవులు. ఒక తిక్కన గారు, ఒక నన్నయ్య గారు, ఒక శ్రీనాథుడు ఎంత చక్కగా మంత్రం చెప్పే తీరు.
నమోంతముగా చతుర్జంతముగా ప్రణవాదిగా పఠించుచు ప్రతినామానికి చతుర్జంతం చేయి, చివరికి నమస్కారం పెట్టుకో. మిత్ర చతుర్జంతం మిత్రాయ నమః పెట్టు, దానికి ప్రణవం పెట్టుకో. ముందు అందరూ పెట్టుకోదగ్గ ప్రణవం శ్రీమిత్రాయ నమః చేసుకోండి. అలాగ చతుర్జంతముగా చేసుకుంటూ మౌళి పర్యంతమెత్తుచు, మోకాళ్ల మీద కూర్చొని ఆ పాత్రని మౌళి పర్యంతమెత్తుచు మాటి మాటికి అర్ఘ్యం ఇచ్చిన 12 నామాలు కలిపేసి ఒకటే కాదు, ఒక్కొక్క నామానికి ఒక్కొక్కటి పక్కన ఒక నిండు పాత్ర పెట్టుకుని అందులోంచి ఇందులో ఒలకబోసుకుని పట్టి ఇచ్చి మళ్ళీ అన్ని నింపుకుని మళ్ళీ అలాగా అంత ఓపికగా ఇవ్వాలండి. అంటే మరి ఎంతకాలమో పడుతున్న జబ్బులు పోవాలంటే అలా చేయొచ్చు తప్పకుండా. ఈ విధంగా అర్ఘ్యమిచ్చి మౌళి పర్యంతమెత్తుచు మాటిమాటికి అర్ఘ్యముచ్చిన ప్రీతుడై అర్కుడసగు సేవకులకు ఆయురారోగ్య ధీ వివేక భాగ్య సౌభాగ్య వైభవ ప్రభవములు అంటున్నారు ఇక్కడ. ఇన్ని ఇస్తాటండి అర్ఘ్యప్రదానం చేస్తే ఎంత సులభమండి. ఇంత సులభంగా సూర్యుడితో కనెక్షన్ పెట్టినటువంటి భారతీయ మహర్షుల పాదపద్మాలకు నమస్కారం మనం చేసుకున్నాం. ఆ విధంగా నమస్కారము అర్ఘ్యము ప్రధానంగా చూపిస్తూ ఉన్నారు ఇక్కడ. అందుకు అర్ఘ్య నమస్కారములతో పైగా నమస్కార ప్రియ సూర్య, ఈ విషయం కూడా ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. నమస్కారం అదొకటి. అర్ఘ్యం కుదిరినప్పుడు లేదా ఆదివారాలు సప్తమ నాడు అప్పుడప్పుడైనా చేసుకోవచ్చు, కానీ నిరంతర నమస్కారం మాత్రం చాలా విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. దానికి కష్టపడాలా, పెట్టాలా, ఏ ఆలయానికి వెళ్ళాలి. పైగా భారతీయులకు మాత్రం చక్కగా స్వామనుగ్రహం లభిస్తూనే ఉంటుంది. ఆయనకి దేశంపై ఉన్న ప్రేమ లాంటిది, యజ్ఞభూమి గనక. ఇలాంటి ఆ సూర్యారాధన యొక్క విశేషంలో ద్వాదశాత్మ అని ప్రస్తావన చేసుకుంటూ నమోస్తుతే దగ్గర ఇంత చెప్పాల్సి వచ్చింది. నమస్కారము అనగానే అర్ఘ్యము ఇత్యాదులన్నీ, పైగా అర్ఘ్యంలో కూడా నమస్కార శబ్దం వాడుకోవాలి. ఆదిదేవోసి దేవానాం ఐశ్వర్యాచ్చత్వమీశ్వర ఆదికర్తాసి భూతానాం దేవదేవో దివాకర ద్వాదశాత్మా రవిర్దక్ష పితా మాతా పితామహ స్వర్గద్వారం ప్రజాద్వారం మోక్షద్వారం త్రివిష్టపం. అదండి సూర్యుడు స్వర్గద్వారముట. మనం స్వర్గానికి వెళ్ళని గేట్వే అది, ఆయనలోంచే వెళ్ళాలి. అది ఎలా వెళ్ళాలో చెప్పుకున్నాం ఇక్కడ. ప్రాప్యంచ ప్రాపకంచ, పొందేవాడు పొందించేవాడు పొందబడేవాడు రెండూ ఆయనే. అందుకే స్వర్గద్వారం ప్రజాద్వారం. ప్రజాద్వారం అంటే సత్సంతానం మొదలైనవి పొందాలన్నా ఆయన అనుగ్రహమే అని ఇక్కడ. స్వర్గద్వారం ప్రజాద్వారం మోక్షద్వారం, అది కూడా చాలా ప్రధానం. ఆయన యందు పరమాత్మను చూడగా 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 ఇక్కడ చూడడం చేతనవుతుందట. ఇక్కడ చూసినప్పుడు ఇక్కడ ఉన్న పరమాత్మకి నాకు భేదం లేదని స్థితికి వెళతాం. ఇది క్రమంగా అటు తీసుకుపోతుంది. సూర్యోపాసన సులభంగా ఉపనిషత్ ప్రతిపాద్య పరతత్వ సిద్ధికి హేతు అవుతుంది. అందుకే ఏ ఉపాసనా మార్గమైనా సూర్యోపాసనతో సమన్వయిస్తేనే సంపూర్ణమవుతున్నది. ఎందుకంటే ప్రతి ఉపాసన సూర్య సంబంధియే. అందుకే నువ్వు ఏ మంత్రమైనా చేసుకోగానే సంధ్యావందనం చేయడానికి వీల్లేదని చెప్పారు పెద్దవాళ్ళు. అక్కడే కనబడుతుంది విశేషం. అందులో ఉద్దేశం ఏంటంటే అది ఒక వర్ణం వారికో ఒక వర్గం వారికో చెప్పారని కాదు. మీరు ఏ మంత్ర జపం చేసినా సంధ్యాకాలమునందు సూర్యునితో దాన్ని అనుసంధానం చేస్తే గానీ అది ఫలితం పొందదు అని దాని యొక్క అర్థం ఇక్కడ. అది గ్రహించి ఆరాధించండి. అందుకే స్వర్గద్వారం ప్రజాద్వారం మోక్షద్వారం త్రివిష్టపం దేహకర్త ప్రశాంతాత్మ విశ్వాత్మ విశ్వతోముఖ అని శాస్త్రం చెప్తున్నటువంటి ప్రధాన విషయం. అందుకే స్వామికి మనకున్న సంబంధాలు 13 రకాలుగా ఉంటాయటండి. మహానుభావుడు మయూరుడు చెప్తున్నాడు. మళ్ళీ మయూరు కవి, ఎందుకంటే భక్తుల గురించి అక్కడక్కడ అంటుంటే భగవానుడు సంతోషిస్తాడు. మయూరు కవి కథ ఒకటి ఉంది, పెద్దలు చెప్తూ ఉంటారు. నమ్మే వాళ్ళు నమ్ముతారు, నమ్మని వాళ్ళకు నమస్కారం. కానీ మయూరు కవి సూర్య శతకం చదివి ఒక ఆయన కళ్ళు విని, చదివి కాదు విని ఎలా తెచ్చుకున్నాడో మనం చెప్పుకున్నాం. 1-2 విని మనకేమిస్తాడో చూద్దాం వాళ్ళ. అయితే ఇంత సందర్భం ఏర్పరచుకుని 1-2 చెప్తున్నాం కనుక ఇంకా తొందరగా ఫలిస్తుంది. అది ఒకటే చెప్తే 100 చెప్పాలి, కానీ ఇన్నిట్లో 1-2 చెప్పుకుని బాగుంటుంది. ఆ మహానుభావుడు సూర్యమండలంని ఉద్దేశించి అద్భుతమైన స్థుతి రచించాడు. కథలో ఏం చెప్తారంటే ఆయనకు భయంకరమైనటువంటి వ్యాధి వచ్చిందని, ఆ వ్యాధి పోగొట్టుకోవడానికి ఆయన ఒక తాడు చుట్టుకున్నట్ట, తన చుట్టుకుని సూర్యుడిని చూస్తూ 100 శ్లోకములు చెప్పడం మొదలుపెట్టాడు. ఆ చుట్టలో 100 చుట్లు ఉన్నాయట. ఒక్కొక్క శ్లోకానికి ఒక్కొక్క చుట్ట తెగిందిట. 100 శ్లోకాలు అయ్యేటప్పటికి మొత్తం తాడు తెగి వ్యాధి అంతా పోయిందిటండి ఇక్కడ. అలా వచ్చినవి 100 శ్లోకాలు. ఆ 100 శ్లోకాల్లో విశేషములు ప్రభావర్ణనం, అంటే ముందు కాంతిని వర్ణిస్తాడు కొన్ని శ్లోకాల్లో. తర్వాత అశ్వవర్ణనం, మనకి ఎలా చూడాలో స్వామిని చూడండి, ప్రభ కాంతి, ఇది అందరికీ కనబడుతుంది. తర్వాత ఇవి భావించాలి, భావన మాత్రమే. ఉపాసన ఎప్పుడూ భావనయే, గుర్తుపెట్టుకోండి. నేను భావిస్తున్నానా, భావన నిజమేనా, పిచ్చి ప్రశ్నదు, భావనే.
ఒక ఆవిడని ఎవరినో కట్టుకుని భార్య అని బతుకు చివరి వరకు భావిస్తున్నావు. ఆ భావనతో నువ్వు ఎన్ని పొందుతున్నావు? సంతానాన్ని పొందుతున్నావు, జీవితాన్ని పొందుతున్నావు. అంతే. భావనే భావనే భావనే. అందుకు భావన, భ్రాంత, శాంత ఇవన్నీ వదిలేయండి. భావనని గట్టిగా పట్టుకోండి ఇక్కడ. ఎందుకంటే కుతర్కాలు ఎక్కడికెక్కడికో పోతున్నాయి. అందుకోసం చెప్పండి. ఏ శాస్త్రాలు అధ్యయనం చేసేమని మనం తర్కం ఉపయోగించడానికైనా? అందుకే తర్కంతో ప్రమాదం, తర్కం లేకపోతే మరీ ప్రమాదం. ఇది ఆలోచించి శంకర భగవత్పాదులు ఒకటే చెప్పారు, శృతి మతస్తర్కోను సంధీయతాం. తర్కానికి లిమిటేషన్స్ ఉన్నాయి, దేనికైనా లిమిటేషన్స్ ఉన్నాయి. సృష్టి అందు విశేషం ఇది. అందుకు అది ప్రధానంగా ప్రభ, కాంతి. తర్వాత భావించవలసిన అశ్వములు. అశ్వముల గురించి అద్భుతమైన శ్లోకాలు రచించారండి. తర్వాత అనూరుడు, సారథిని వర్ణిస్తాడు మహానుభావుడు. తర్వాత రథవర్ణనం, తర్వాత మండల వర్ణనం, దానిలో సూర్యుడి వర్ణనం. అక్కడికి వచ్చేటప్పుడు మాత్రం రూపం చెప్పలేదండి ఆయన. నిరాకార పరంజితులకు లాక్కుపోయాడు. ఎంత అద్భుతమైన గ్రంథమో. సూర్యోపాసన సర్వస్వం అది. ఎవరికి వారు అలాంటి వాళ్ళు? ఒక అప్పయ్య దీక్షితులు, ఒక సాంబుడు, ఒక మయూరుడు. ఆ మయూరుని సూర్యశతకం ఎంత గొప్పదంటే సాహిత్యరీత్యా కూడా గొప్పది, కవిత్వం రీత్యా ఆనాడు సంస్కృత కవుల్ని కదిలించింది. మహాశ్రద్ధర, శ్రద్ధర అని 2 ఛందస్సులు ఉన్నాయి. ఈ శ్రద్ధర అనబడే ఛందస్సులో రాశాడు ఆయన ఇదంతా. ఆ శ్రద్ధర ఛందస్సే ఒక సూర్యతత్వం అండి. అది చదువుతూ ఉంటే అద్భుతం. ఈ శ్రద్ధర ఛందస్సు యొక్క గొప్పతనం తెలుసుకుని ఆ తర్వాత సుదర్శన శతకం అని కూరనారాయణ కవి ఆయన ఆ శ్రద్ధరలోనే రచించాడు. అది చక్కగా మయూర శతకానికి అనుకరణ. అది మయూర శతక ప్రభావం బాగా పడిన తెలుగు కవి శ్రీనాథుడు. ఆయన శ్రద్ధరల్లో రచిస్తాడు. సూర్యశతకంలో కొన్ని శ్లోకాలని పద్యాల్లో అనువదించాడు కాశీఖండంలో. అవన్నీ చెప్పాలంటే సూర్యశతకం ఉపన్యాసంలో చెప్పుకోవాలి, ఇప్పుడు కాదు. కానీ 1, 2 చెప్పకపోతే మహాదోషం కనుక 1, 2 అందులో ఇంజిన్ పెట్టే, గార్డు పెట్టే చెప్తే మొత్తం ట్రైన్ చెప్పినట్టుగా మొదటిది చివరిది. జంభారాతీభ కుంభోద్భవమివ దదత సాంద్ర సింధూర రేణు రక్తా సిక్తా ఇవోఘై హృదయగిరితటీ ధాతుధార ద్రవస్య హాయాంత్యాతుల్యకాలం కమలవనరుచే వారుణావో విభూత్యై భూయాసుర్భాసయంతో భువనమభినవా భానవో భానవీయాహ. ఇది మొదటి శ్లోకం. భానుని యొక్క ప్రకాశము మనల్ని అనుగ్రహించుగాక. ప్రతి శ్లోకంలో శుభము కలిగించుగాక, ఆరోగ్యము కలిగించుగాక అని ఆకాంక్ష ఉంటుంది 100 శ్లోకాల్లో. అంటే దేనికదే మంత్రమని దాన్ని బట్టి తెలుస్తున్నది. ఇక దీని భావం వ్యాఖ్యానించాలంటే పొద్దున్నే వస్తున్న సూర్యకిరణములు ఎలా ఉన్నా ఎరుపుదనము అంటే ఐరావతం యొక్క కుంభస్థలం మీద జల్లిన సింధూరపు పొడిలాగా ఉన్నాయి సూర్యుని యొక్క ఎర్రని కాంతులు అన్నారు. ఎంత అద్భుతమైన విషయం అంటే అది ఆకాశ విషయం. ఆ కిరణం ఎలా వస్తుందో అలాగే రచించారండి. భావం చెప్పననుకుంటున్నాను కానీ అక్కడ ఉన్న రసం ఆగనివ్వట్లేదే. ఏం చేయను? ఐరావతం మీద ఉన్నటువంటి సింధూరపు పొడివలే ఉన్నటువంటి సూర్యకిరణములు ఎర్రగా ఉన్నాయి. అరుణము. ఆ అరుణం కొంతసేపటికి రక్తా సిక్తా ఇవౌఘైరుదయగిరి తటీ ధాతుధారాద్రవశ్య. ఉదయగిరి పర్వతం ఉన్నది. ఆ పర్వతంపై ధాతువులు ఉంటాయి, గైరికాది ధాతువులు. అవి కరిగి ప్రవహించినప్పుడు ఎర్రగా ఉంటాయట. ఈ అరుణకాంతి ఆ ఉదయగిరి యొక్క గైరిక ధాతువులు కరిగి వచ్చినప్పుడు ప్రవాహంలో ఉన్నది అన్నాడు అరుణిమ. రెండవది. మూడవది ఎలా ఉందంటే ఆయాంత్యాతుల్యకాలం కమలవన రుచే వారుణావో విభూత్యే వా అరుణావో విభూత్యే. అప్పుడే కమలములు ఎర్రగా వికసిస్తున్నాయి. అక్కడేమో ఐరావతపు సింధూరపు పొడి, తర్వాత గైరిక ధాతువుల ఎర్రదనం, కోనేరులో ఉన్న కమల దళముల యొక్క ఎర్రదనం గ్రహించి వస్తున్న అరుణకాంతులు మనల్ని అనుగ్రహించుగాక. ఆ చెప్పడంలో కుంభస్థలం మీద ఎరుపు, పర్వతాల మీద ధాతువుల ఎరుపు, కమలముల యొక్క సౌకుమార్యపు ఎరుపు, ఈ 3 భావాలు అందులో చూడు అన్నాడు. ఒకటి దివ్యత్వం, రెండవది ఉన్నతత్వం, మూడవది మార్ధవత్వం. ఆ 3 భావములు అరుణకాంతుల్లో ఉన్నాయని చూపిస్తున్నాడు. ఇక్కడ ఒక అద్భుతమైన ఔచిత్యం ఏంటంటే ప్రారంభ శ్లోకం కదా, ఉదయిస్తున్న సూర్యుని ఎరుపు కదా. ఉదయించిన ఏ దిశలో ఉదయిస్తాడు? తూర్పులో. తూర్పుకి అధిదేవత ఎవరు? ఇంద్రుడు. ఇంద్రుడి వాహనం ఏమిటి? ఐరావతం. మరి ఆయన దిశలో ఉదయించినప్పుడు ఆయన కుంభస్థలం మీద అరుణంతో ప్రారంభించడంలో ఎంత ఔచిత్యం. ఇలా ఒక్కొక్క శ్లోకం ఔచిత్యం చెప్పుకుంటూ శతకం వినేద్దామనే సమయం లేదు. నమస్కారం చేసుకుందాం, ఆఖరికి వెళ్ళిపోదామండి. మొత్తం ప్రభా, అశ్వ, అనూరు అంటే సారథి, రథవర్ణన, మండల వర్ణన చేసినటువంటి మయూరు కవి మహానుభావుడు. కళ్యాణం వక్ర్యాసు కిసలయ రుచయస్తే కరా భాస్కరస్య. ఆయన యొక్క కరములు మన కళ్యాణము కలిగించుగాక అన్న ఆకాంక్ష
భారతదేశానికి సూర్యభగవానుడి అనుగ్రహంతో జ్ఞానోదయం కలుగ్గాక. స్వామి నీకు మాతో అంటే భక్తుడితో అందరికీ ఇన్ని రిలేషన్స్ ఉండకపోవచ్చు. ఒక వ్యక్తికి ఎన్నో రిలేషన్స్, కొందరికి తండ్రే గురువు, తండ్రే మిత్రుడు అన్నీను, కొందరికి తండ్రి ఒకడు, గురువు ఇంకొకడు. కానీ సూర్యుడు భక్తుడికి అన్నీను. ఎలాగో చూడండి. దేవ కిం బాంధవ స్యాత్ ప్రియ సుహృదవాచార్య ఆహో స్విదర్యో రక్షా చక్షుర్ను దీపో గురురుత జనకో జీవితం బీజమూజ ఏవర్నిర్ణీయతే యక్కిమివ న జగతాం సర్వదా సర్వదోసౌ సర్వాకారోపకారీ దిశతు దశశతాభీసురభ్యర్థితం వహ. మీకు అభ్యర్థితములు ఇచ్చుగాక. ఎంత మహానుభావుడండి. మీకు మేలు కలుగ్గాక అన్నాడు శ్లోకం అంతా. అది ఆయన అన్న గొప్పతనం. మనమా వహ చోట నహ అని మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తాం. వహ అంటే మీకు, నహ అంటే మాకు అని అర్థం. వ్యాకరణం తెలిస్తే అదే పని చేస్తాం. సరే, దేవక్యం వీడు నాకు బంధువు, వీడు నాకు మిత్రుడు, వీడు నాకు ప్రియుడు, వీడు నాకు రక్షకుడు అని తలోకడిని వెతుక్కుంటారు. కానీ అన్నీ నువ్వే అని ఎవడయ్యా తెలుసుకోగలుగుతున్నాడు అన్నాడు ఇక్కడ. దేవ కిం, నువ్వు దేవుడవు. ఆ పేరు ఈయనకే సరిపోతుంది. దేవ అంటే ప్రకాశ స్వరూపుడు. దేవ బాంధవ ప్రియ సుహృద, లేదా ప్రియ సుహృదమిష్టం. ప్రియ సుహృద ప్రియమైన సుహృత్తు, స్నేహితుడు. ఆచార్య హనుమంతుడు, యాజ్ఞవల్క్యుడు సాక్షి. అహో స్విత్ ఆర్య, ఎంత మాట. అహో స్విత్ ఆశ్చర్యంతో అంటున్నాడు. ఆహా, ఆర్య అంటే పూజ్యుడు, పూజ్యుడు అంటే పూజించదగినవాడు. రక్షా రక్షస్వరూపుడు. చక్షు మన కంటిలో ఉన్నట్ట. నీ కళ్ళుంది సరే, నీకు ఇంకోటి కనబడాలంటే దీప, ఆయనే దీపంట. రక్షా చక్షుర్ను దీపో గురురుత, నీకంటే ఎప్పుడు గురువు అంటే నీకంటే పెద్దవాడై గౌరవించదగినవాడు. జనక తండ్రి, అన్ని బీజములు ఆయన నుంచే మనకు వచ్చాయని చెప్పుకున్నాం. జీవితం, ఆయనే ప్రాణస్వరూపుడయ్యా. జీవితం అంటే ఏమిటి? ప్రాణకేళే కదా, ప్రాణములన్న ఆయనేక. జీవితం బీజం ఓజహ, ఓజహ అంటే బలం. 13 రకాల రిలేషన్స్ పెట్టాడండి ఇందులో. 13 రకాల అనుబంధం మనకి సూర్యుడికి ఉందని ఎవడైతే తెలుసుకుంటాడో వాడు సూర్యుని వాడు. వాడు తప్పకుండా సూర్యుని వాడుగా ముందు ఉపాసిస్తాడు. తర్వాత సూర్యుడిని నేను అనుకోగలిగేంత గొప్పవాడవుతాడు. అది ఇందులో ఉన్న విషయం. ఏవన్నిర్ణీయతే యక్కిమివ న జగతాం సర్వదా సర్వదోషౌ. ఈ విధంగా అర్ఘ్యానికి నమస్కారానికి సంతోషించేవాడు గనక ద్వాదశాత్మన్నమోస్తుతే నమః పూర్వాయ గిరయే పశ్చిమాయాద్రయే నమః జ్యోతిర్గణానాం పతయే దినాధిపతయే నమః. ఎంత వేగం వెళ్ళిపోతున్నాం కదా శ్లోకాలు. ద్వాదశాత్మన్నమోస్తు దగ్గర ఆగేంతవరకు. కానీ అన్ని సూర్యారాధన విషయంలో వస్తున్నాయి. ఎక్కడికో వెళ్ళాలి, ఇక్కడే ఉన్నాం. మళ్ళీ జాగ్రత్తగా చూడండి. నమః పూర్వాయ గిరయే పశ్చిమాయాద్రయే నమః. ఇది గ్రహించండి ఎంత అద్భుత భావమో. పూర్వ పర్వతమునకు నమస్కారము, పశ్చిమ పర్వతమునకు నమస్కారము. ఇదేంటండి? కొండకు నమస్కారమా, సూర్యుడికి నమస్కారమా? ఉదయగిరికి అస్తగిరికి నమస్కారంట. ఇది కదా అసలు. కొండలున్నాయా? భారతీయులు కొండ మించి ఉదయిస్తున్న సూర్యుడిని చూసి ఉదయం చూసిన కొండను ఉదయగిరి అన్నారు అని రాయొద్దు దయచేసి. ఉదయగిరి అంటే పూర్వగిరి ఎందుకన్నారు, అస్తమాద్రి పశ్చిమాద్రి అని ఎందుకన్నారు చాలా ఆలోచించండి. మార్చితే లాభం లేదు. ఇక్కడ కొందరు పూర్వాయ గిరయే అన్నప్పుడు కొంతమంది గిరయే నమః అని తర్వాత కూడా మార్చారు. గిరయే పశ్చిమాయచ అని, పశ్చిమాయాద్రయే నమః. ఇది కరెక్ట్. ఈ పాఠం అందులో విశేషం చూడండి, ఎంత రమ్యమైన అర్థం వస్తుందో ఆలోచిస్తే. నమః పూర్వాయ గిరయే. ముందు ఇది మాట తీసుకుందాం. పూర్వగిరి అంటే తూర్పు కొండ ఉదయగిరి. ఉదయగిరిపై ఉన్న ఉదయగిరికి నమస్కారం, పూర్వాయ గిరయే. దానికి ఉపలక్షక న్యాయం ఏదో చెప్పి గిరి అంటే గిరి అందున్న సూర్యుడు అని అర్థము అని కూడా రాయొచ్చు సంస్కృత భాష ప్రకారంగా. అనుకున్న తప్పులేదు. కానీ ఇందులో ఒక మాట చూడండి, తూర్పున ఉదయించే సూర్యుడికి నమస్కారము. అవునా? కానీ ఆయన ఉదయిస్తేనే తూర్పు అవుతుంది, అది కూడా తెలుసుకోవాలి. తూర్పున ఉదయించిన వాడు కదా, ఆయన ఉదయించిన దిశ తూర్పు. కనుకనే తూర్పుకి నమస్కారం అంటే ఆయనకి నమస్కారము. ఇది ఇక్కడ తూర్పుకి నమస్కారము అంటే ఉదయ దిశకు నమస్కారము. ఇది ఈ మాట కూడా మహానుభావుడు ఈయనే అంటాడండి, మయూరుడే. స్వామి ఎంత చిత్రం, తూర్పున ఉన్న నీకు అంటామా, నీ వల్ల తూర్పా, తూర్పు వల్ల నువ్వా అన్నాడు. పగటి మధ్యలో ఉన్న సూర్యుడు, పగటి మధ్యలో ఉన్న సూర్యుడు ఏంటి? ఆయన ఉంటేనే అది పగలు, ఆయన ఎక్కడుంటే దాన్ని బట్టి నిర్ణయిస్తాం. కనుకనే పగట్లో వచ్చే సూర్యుడు కాదు, ఆయన రావడం వల్ల పగలు. ఇలాగా భావాన్ని గ్రహించుకుంటూ వెళ్ళ. పగటికి నమస్కారం అంటే సూర్యుడికి నమస్కారమే, తూర్పుకి నమస్కారం అని సూర్యుడికి నమస్కారమే. పూర్వాయ గిరయే. ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటి, పూర్వగిరిని ఎందుకన్నారు
అనగానే అందరికీ కొండలే కనబడతాయా? మరి ఎందుకన్నారు ఈ మాట చూడండి. పర్వతము అంటే మారనిది, కదలనిది, ఇది అర్థం. కదలనిది అని అర్థం, అంతే కదా. మారదు. పర్వతం అంటే ఎప్పుడు మారదు, అగము నగము, కదలదు. అందుకే తూర్పును కొండతో ఎందుకు పోల్చారంటే తాతల కాలం నుంచి సూర్యభగవానుడు తూర్పునే ఉదయిస్తున్నాడు. ఆ తూర్పు దిశ అనేది కదలలేదు, అక్కడే ఉంది, మార్పు చెందలేదు. ఆ తూర్పును ఉదయించడం అనేది మార్పు చెందకుండా ఉన్నది గనక, మార్పు చెందకుండా స్థిరంగా ఉన్న స్థానం గనక పూర్వాద్రి. అస్తమించడం కూడా మార్పు చెందకుండా జరుగుతుంది కనుక అస్తాద్రి. ఇది పూర్వాద్రి, అస్తాద్రి అంటే అది అర్థం. ఇప్పుడు మరొక అర్థంలోకి వెళ్తున్నాం. గిరయే అద్రయే నమః. గిరయే అన్నాడు, మళ్ళీ ఇదొక మాట. గిరి అన్నా అద్రి అన్నా ఉన్నా మరొక్క రహస్యం. గిరులు అనే మాట వేదములు అనే మాటలు చెప్పబడుతున్నాయి. గిర అంటే వాక్కులే, గిరయ వాక్కులు. ఇది ఇక్కడ చిత్రం ఏంటంటే భరద్వాజుడికి వేదాధ్యయనం విషయంలో నేను ఎంత వేదం ఇప్పటి వరకు అధ్యయనం చేశాను అని అడిగితే చూపిస్తానని చెప్పి పరమేశ్వరుడు 3 కొండలు చూపించి ఈ 3 కొండలు వేదములు అన్నాడు. ఇదంతా నేను చదివేనా అని. వేదాలు ఇలా ఉన్నాయని చెప్పాను, నువ్వెంత చదివేవో చెప్తాను చూడన్నట్ట అని ఒక్కొక్క కొండలోంచి ఒక్కొక్క గుప్పిడి తీసి ఎంత చదివే అని చెప్పాట. ఇది మనం గతంలో చెప్పుకున్నాం ఈ కథ. అప్పుడు చెప్పుకున్నామన్న విషయం ఇప్పుడు చెప్తే కొందరు గుర్తొచ్చి ఉంటుంది. కానీ ఇక్కడ మీరు గమనించవలసింది వేదములను కొండలతో పోల్చారు అని వేదంలోనే కథ. ఇది ఎక్కడిదో కథ కథ, ఇది వేదంలోని కథ. ఇది అంటే కొండలతో ఎందుకు పోల్చారు అంటే అంత తేలిగ్గా ఎక్కలేనిది, అంత తేలిగ్గా గ్రహించలేనిది, ఎంతో ఉన్నతమైనది, ఎంతో ఉదాత్తమైనది అని అర్థంతో వేదాన్ని పర్వతాలతో పోల్చారు. అందుకే నమ పూర్వాయ గిరయే, పూర్వభాగములో ఉన్న వేదముల రూపములో ఉన్నవాడు. పశ్చిమ అద్రయే, పశ్చిమ భాగంలో ఉన్న వేదము. పూర్వభాగము అంటే యజ్ఞకాండ, పశ్చిమ భాగము అంటే జ్ఞానకాండ, ఇది అర్థము. వేదస్వరూపుడుగా చూపిస్తున్న ఇక్కడ పూర్వాయగిరియే యజ్ఞకాండ. మరి ఉపాసనాకాండ రెండే ఉన్నాయి. యజ్ఞము జ్ఞానము రెండే ఉన్నాయండి. యజ్ఞము కర్మ, జ్ఞానము వేదాంతము. ఆ వేదాంతము జ్ఞానం అనాలి, యజ్ఞ భాగాన్ని కర్మ అనాలి. కర్మ జ్ఞానము రెండే మార్గములు. ఈ మాట కృష్ణ పరమాత్మ చెప్పాడు. లోకేస్మిన్ ద్వివిధానిష్ట పురా ప్రోక్త మయానగా జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం. కనుక కర్మని చెప్పేటువంటి యజ్ఞభాగము వేదములో పూర్వభాగము. ఆ యజ్ఞముల వల్ల కర్మల వల్ల చిత్తము శుద్ధమైతే అధికారత లభించి అప్పుడు గురుముఖత గ్రహించి సాధన చేయగా లభించేది జ్ఞానభాగము, అది పశ్చిమ భాగము. అందుకు పూర్వాయగిరయ అంటే కర్మభాగమునందు యజ్ఞస్వరూపుడుగా ఉన్న నారాయణునికి నమస్కారము, పశ్చిమ భాగమనందు జ్ఞానరూపుడై ఉన్న పరమాత్మకు నమస్కారము, ఇది అర్థం. అందుకు పూర్వభాగంలో యజ్ఞరూపం, తర్వాత భాగంలో జ్ఞానరూపం. కనుక పరమేశ్వరుడు వేదము ద్వారా 2 రూపములు, యజ్ఞ జ్ఞాన. యజ్ఞము లోకక్షేమానికి, పాపనాశనానికి, చిత్తశుద్ధికి, జ్ఞానము ముక్తికి. అది లేనిది ఇది రాదు, 2 ఉండాలి. అందుకు వేదము యొక్క 2 భాగముల్లో ఉన్న వేద వైద్యుడు నువ్వు. ఇది పూర్వాయ గిరయే, పశ్చిమ యాద్రయే. ఇందులో మాటకు అర్థం చూడండి. అద్రి అంటే కదలనిది, అద్రి అనే మాటకి స్థిరమైనది, కదలనిది అని అర్థం. గరయ అంటే వాక్కులు. వాక్కుల ద్వారా తెలుసుకోవలసినవి, చేయవలసినవన్నీ కర్మలు. స్థిరమై నిశ్చలమై అచలోయం సనాతన అని చెప్పబడ్డ అచలమైన ఆత్మతత్వాన్ని చెప్పేది పశ్చిమమైన ఉపనిషత్ శాస్త్రం. అందుకే అక్కడ అద్రి శబ్దం వేశాడు. అక్కడది ఋషి అంత చక్కగా వేస్తాడు. అచలమైన ఆత్మతత్వాన్ని చెప్తుంది గనక అద్రి, పలుకులతో చేయవలసినటువంటి యజ్ఞమంతా చెప్తోంది గనక ఇది పూర్వాయగిరయే. మరి వేదాంత శాస్త్రం చెప్పిన పలుకులు లేవా అంటే అక్కడ పలుకులు లేని స్థితికి తీసుకుపోతున్నాయి కనుక అక్కడికి అదే అర్థం. ఇంత ఔచిత్యం ఉంది. నమ పూర్వాయగిరయే పశ్చిమాయాద్రయే నమ. ఇది ఎంత మీ అన్వయమా అనద్దు, నాకు అన్వయింపజేసిన సూర్యభగవానుడికి నమస్కారం చేసుకుందాం. దీనికి ప్రమాణం మళ్ళీ శాస్త్రమే. ఋగ్యజుస్సామపారగ నిన్ననే చెప్పుకున్నాంగా. త్రయీమయాయ త్రిగుణాత్మధారిణి. వేదం ఆయన స్వరూపమైనప్పుడు వేదము వేదాంతము ఆయనే అని చెప్పడంలో తప్పేమున్నది? మొత్తానికి మొదటి శాస్త్రము 2. వేదం ప్రధాన శాస్త్రం, అది యజ్ఞము జ్ఞానము. దాన్ని ఆధారం చేసుకొచ్చిన శాస్త్రములు ఎన్నో ఉన్నాయి. వీటికి స్వామి లోకములు అని మాట ఇచ్చారు. లోకములు అని ఎక్కడొచ్చినా మనం చూసే ఈ లోకములనే కాదు, శాస్త్రముని అర్థంట. లిక్ చూపు ఏదంటే శాస్త్రమే అసలైన చూపు. ఈ చూపు కాదట, శాస్త్రపు చూపుతో భగవజ్ఞానం పొందాలి కనుక శాస్త్రములు వెలుగులు అని చెప్పుకున్నాం కదా. శాస్త్రములే వెలుగులు, జ్యోతులు. ఎన్నున్నాయి శాస్త్రములు? లెక్కలేనున్నాయి. ప్రధాన శాస్త్రం వేదం. వేదాన్ని ఆధారం చేసుకున్న పురాణములు, న్యాయము, మీమాంస, తర్కము, ఇచ్చా ధర్మశాస్త్రములు, యోగ శాస్త్రము, బోలుడు శాస్త్రాలు వచ్చాయి. ఈ శాస్త్రములన్నీ కలిపితే కదా ఆర్ష సంపద, జ్ఞాన సంపద. కనుకనే వేదం ముందు చెప్పేశారు.
తర్వాత వచ్చిన శాస్త్రములన్నీ ఎన్ని సమూహములో తెలియదు, అవన్నీ వెలుగు కుప్పలు గనక జ్యోతిర్గణములు సర్వశాస్త్రములు కూడా. ఈ సర్వశాస్త్రములకు కూడా నువ్వే ప్రభువయ్యా, అందుకే జ్యోతిర్గణానాం పతయే, ఇది అర్థం. మొదట వేదం చెప్పి తర్వాత వేదాధారం చేసుకున్న జ్యోతిర్గణములు అంటే సర్వశాస్త్రములు. ఇన్ని శాస్త్రముల వల్ల నీకేం కలగాలి? పగలు కలగాలి, అనగా జ్ఞానం కలగాలి. ఆ జ్ఞానానికి కూడా నువ్వు అధిదేవతవి, అందుకే దినాధిపతయే నమః, ఇది ప్రధానము. వేదము శాస్త్రములకు అధిపతివై జ్ఞానాన్ని కలిగించే స్వామి నీకు నమస్కారము అని నమస్కరించారు. ఇంకా ఎన్ని శ్లోకాలు మిగిలే లెక్క మీరు చూసుకోండి, విషయం నేను చూసుకుంటా. రేపటి రోజున తిరిగి మరి సమావేశమవుదాం. అయితే నిన్న 6:30 కల్లా ప్రారంభిద్దామంటే చాలామంది తలూపారు, తలూపిన వాళ్ళందరూ వచ్చారు. కానీ నేను మాత్రం ఒక 5 నిమిషాలు ఆలస్యం వచ్చాను. చిత్రం ఏంటంటే రోజులాగే ఆ సమయంలో అన్నీ గాలిగానే ఉన్నాయి. రేపు ఆఖరి రోజు విషయం సంపూర్ణంగా చెప్పాలని సరదా నాకు, రేపు చెప్పుకుంటే సరిపోతుంది, ఇప్పటి ఆపేద్దామని సరదా మరికొందరికి ఉంటుంది. భక్తికి ఒక విశేషం అది. రేపటి రోజున ఖచ్చితంగా 6:30 నిమిషాలకు అంతరాయ తిమిరోపశాంతి చెప్పుకుందాం. ఎందుకంటే ఇంకా చెప్దామంటే ఎల్లుండి చెప్పే అవకాశం నాకు లేదు, చెప్పాలని ఉత్సాహం మాత్రం నాకుంది, గ్రహించగలిగే శ్రోతలు ఉన్నారు కనుక. అందుకే రేపటి రోజున 6:30కి ఎవరుంటారో వారు విషయం ఇంకా ఎక్కువ గ్రహించగలరు. సర్వం శ్రీ ఆదిత్య దేవతార్పణమస్తు. ఎల్లుండి ఉదయం మనం అనుకున్నట్లుగా అందరూ 5:30 వారికి ఉదయం ఇక్కడికి వస్తే సరిగ్గా ఖచ్చితంగా ఆ సమయంలో సౌరారుణ పారాయణం ప్రారంభమవుతుంది. తదనంతరం 7 గంటల ప్రాంతంలో ఆదిత్య ఉదయ పారాయణం ప్రారంభమవుతుంది. అది మహా అయితే ఒక అరగంట 30 గంటలు అయిపోతుంది. 7:45 కల్లా మనం ముగించుకుని వెళ్ళిపోవచ్చు. అందరూ కూడాను సంప్రదాయ వస్త్రధారణలో రండి. సంప్రదాయ వస్త్రధారణ అంటే తెలుసు కదా, స్త్రీలు చీరలు మాత్రమే ధరించరండి, అంతేగాని మోడర్న్ డ్రెస్సులు వేసుకుని రావద్దు. మీ పిల్లల్ని సరదాగా మా పిల్లలు బాగుపడాలని తెచ్చేవండి అంటుంటారు, వాళ్ళని కూడా తీసుకొస్తే వారికి సంప్రదాయమైన దుస్తులు తీసుకురండి. అలాగే పురుషులు కూడా పంచే కండువ, కుట్టిన వస్త్రములు పైన లేకుండా వారు ఆ విధంగా రండి. అలాంటి వారు ముందు కూర్చుని ఉంటారు, చక్కగా ఉచ్చారణ కలిగిన వారు. దాని తర్వాత కూడా అందరూ కూర్చోవచ్చు. కింద కూర్చోగలిగిన వారు కింద కూర్చుంటారు, కూర్చోలేని వారికి కుర్చీలు ఉంటాయి. అది తర్వాత ఇక్కడ మాత్రం శుచిగా శ్రోత్రియంగా ఉన్నటువంటి వారు వేద విషయం ఇక్కడ నుంచి ప్రస్తావన చేస్తారు. అది ముందు శ్రద్ధగా వింటాం అందరం కలిసి, తర్వాత అందరం కలిసి పారాయణ చేసుకుందాం. అందరం కలిసి సూర్యారాధన, దాని ప్రత్యేకత ఏంటో మరింత విషయాలు రేపు చెప్పుకుందాం. ప్రస్తుతానికి స్వస్తి, మంగళహారతి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. కాళే వర్షతి పర్జన్యः పృథివీ సస్యశాలిని దేశోऽयं క్షోభరహితో బ్రాహ్మణాः సంతు నిర్భయాः అపుత్రాः పుత్రిణः సంతు పుత్రిణः సంతు పౌత్రిణः అధనాः సధనాः సంతు జీవంతు శరదాం శతం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే కరూజాయ సార్వభౌమాయ మంగళం వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసాం మోహనరూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. శ్రీమద్రమారమణ గోవిందో హరిగోవింద. నమః పార్వతీపతయే. హర హర మహాదేవ.